సో మనకి ఒక సందేశం వచ్చినప్పుడు, అంటే ఒక మాస్టర్ మనకి ఇది అది అని చెప్పినప్పుడు ఆమ్, అయితే వాళ్ళు ఎలా చెప్తారు? కొంతమంది ఏమో అంటారు, నాకు వీరు వచ్చారు, చెప్పారు, కానీ నాకేమీ గుర్తులేదు. ఓసారి చనిపోయిన వ్యక్తులు కూడా వస్తారు, చెప్తారు, వాళ్ళకేమీ గుర్తుండదు. ఆ ఇలా మనకి నిద్రలో ఎవ్వరు ఏ సందేశం ఇచ్చినా మనకు మార్నింగ్ గుర్తుండదు. ఎందుకోసము మరి? మనకి సందేశాలు ఇస్తాను అని వాళ్ళు వచ్చినప్పుడు గుర్తుండాలి కదా, మనకి గుర్తుండదు. రీజన్ ఎందుకంటే, రీజన్ ఏమిటంటే మనకి ఒకటి చైతన్యం అనొచ్చు, రెండోది అది ఆత్మజ్ఞానం అనొచ్చు. ఎప్పుడైతే మనకు ఆత్మజ్ఞానం ఉంటుందో అక్కడ మనకి గుర్తుండకపోయే ఛాన్సెస్ వెరీ హై. అదే మనకి ఆమ్, మనకి బాగా అంటే చాలా గంటలు గంటలు మెడిటేషన్ చేస్తాము, మనకు అద్భుతమైన ఎనర్జీస్ ఉన్నాయి. అప్పుడు కూడా మనకి వాళ్ళు మాట్లాడేది తెలుస్తుంది, అర్థం కూడా అవుతుంది. కానీ ఒక్కోసారి ఆత్మకి ఇస్తారు వాళ్ళు జ్ఞానాన్ని. మన మనసుకి ఉన్న బుద్ధికి కాదు, ఈ శరీరానికి ఉన్న ఈ ఈ బుద్ధికి కాదు, వాళ్ళు ఇచ్చే జ్ఞానం ఆత్మకి ఇస్తారు. అప్పుడు ఆత్మకి ఇచ్చినప్పుడు మనకు గుర్తుండదు, కానీ ఎప్పుడు అవసరం ఉందో అప్పుడు ఆటోమేటిక్ గా మనలోంచి వచ్చి మనం ఆ జ్ఞానాన్ని అందరితో పంచుకోగలుగుతాం. చాలా సార్లు నాకు వచ్చి, మేడం మీరు ఇది ఈ క్లాస్ బాగుండింది అంటే అందులో ఏం నేర్చుకున్నారు, ఏం చెప్పాను అని అడుగుతా. ఎందుకు అడుగుతా ఎందుకు అడుగుతా అంటే, నెంబర్ ఆఫ్ మనము ఎన్నో క్లాసెస్ చెప్తా ఉంటాం కదా, ఎంతమందితోనూ మాట్లాడుతూ ఉంటాం. సో అక్కడ ఏం చెప్పాము ఆ పర్టికులర్ క్లాస్ లో అన్నది మనకి తెలీదు. ఇంకోటి, మనం ఛానలింగ్ చేస్తే కూడా మనకి ఆ ఆ టైంకి అది ఏమొచ్చింది, మనుషుల్ని బట్టి అది ఆటోమేటిక్ గా వస్తుంది. ఏమొచ్చింది అన్నది మనకు తెలీదు. సో అలాగే డ్రీమ్ లో కూడా మనకు ఆత్మజ్ఞానం ఇస్తే అది అవసరం ఉన్నప్పుడు వచ్చేస్తుంది మనకి ఆటోమేటిక్ గా. మనం ఆ పని చేస్తాం. మనం ఎన్నో పనులు మనకు తెలియకుండానే ఎప్పుడు మనకు తెలిసి నేర్చుకోండి ఎన్ని పనులు చేయం మనం చేస్తాం. ఎలా చేస్తాము? అది ఆత్మలో ఆ జ్ఞానం ఉంది కాబట్టి చేయగలుగుతాం. సో ఆ జ్ఞానాన్ని అందుకోసమని మీరు మెడిటేషన్ చేసుకునేప్పుడు ఆమ్, ఆ మెడిటేషన్ లో మనం అడగాలి, నేను ఆత్మలో ఇప్పటి వరకు ఇన్ని జన్మల నుంచి నేర్చుకున్న జ్ఞానాన్ని నేను ఈ క్షణమే, ఈ పర్టికులర్ జ్ఞానాన్ని నేను డౌన్లోడ్ చేసుకోదలుచుకున్నా. ఇలా మనం మధ్య మధ్యలో అనాలన్నమాట. ఏదన్నా పర్టికులర్ది మనకి ఆ చేయడానికి రావట్లేదు, పర్టికులర్ది మనకి కావాలి, అప్పుడు దాన్ని అడగొచ్చు. వేగ్గా నేను నేర్చుకున్నంత డౌన్లోడ్ అయ్యాలి అంటే మనకు అవసరం లేనంత ఇప్పుడు అది వచ్చి ఏం చేసుకుంటారు మీరు? అందుకని ఆ ఏదైతే మనకు అవసరం ఉందో ఆ జ్ఞానాన్ని మనము అడగగలగాలన్నమాట. అడిగితే ఆటోమేటిక్ గా మనకి ఎప్పుడు ఏది ఇవ్వాలో ఆ జ్ఞానాన్ని మనకు మాస్టర్స్ ఇస్తారు. సన్ రీజన్ స్టాండ్ కి అది సో ఆ జ్ఞానాన్ని మనకి ఇస్తూ పోతారనమాట. సో ఇలాగే మనము అద్భుతంగా జ్ఞానాన్ని తీసుకుంటూ డ్రీమ్ లో క్వశ్చన్లు అడుగుతూ ముందుకెళ్ళాలి. 99% ఆఫ్ ద టైం మనము డ్రీమ్ లో ప్రాపర్ గా ఏం క్వశ్చన్ అడగాలో తెలియదు. మనకి ఎక్కువ ఇష్యూస్ అవే. డ్రీమ్ లో క్వశ్చన్ ఏం అడగాలో తెలియదు కాబట్టి మనము ప్రాపర్ గా దాన్ని ఆ చేసుకోలేకపోతున్నాం. అయితే డ్రీమ్ లో క్వశ్చన్ అడగడం కష్టమా? ఏం కష్టం కాదు, ఈజీ. అయితే ఏమని అడగాలి? మనం పడుకునేప్పుడు రెండు పద్ధతులు ఉన్నాయి. ఒకటేమో పడుకునేటప్పుడు ధ్యానం చేసి క్వశ్చన్ అడగాలి, ఒక పద్ధతి. రెండో పద్ధతి, మనం పడుకునేప్పుడు ఆ పడుకునేప్పుడు మనము మధ్యరాత్రి నేను లెగవాలి అని చెప్పి, ఇది కొంచెము చాలా మంది ఫాలో అవ్వట్లేదు, అందుకని ఇది ఎక్కువగా నేను టీచ్ చేయట్లేదు ఇప్పుడు. మనం రాత్రి పడుకున్నా కూడా ఇస్తున్నారు మాస్టర్స్, కానీ ఇది ఇంకా మీకు ఎవరైతే డ్రీమ్స్ రావట్లేదు అంటున్నారో వాళ్ళు ఆ మధ్యరాత్రి అంటే రెండింటికి తెలివైతే రెండు, మూడింటికి తెలివైతే మూడు, ఎర్లీ మార్నింగ్ తెలివైనప్పుడు లెగిసి ఒక ఇలా బెడ్ మీద కూర్చుని, మీకు ఎవరైతే ఇప్పుడు హనుమంతుడు అని నేను చెప్తాను ఎక్కువగా. సో హనుమంతుడు అయితే హనుమంతుడిని పిలుచుకోవాలి, లేకపోతే సాయిబాబా ఉన్నాడు, కళ్ళు మూసుకోండి, బెడ్ మీద కూర్చోండి, కళ్ళు మూసుకోండి. అంటే మీరు వాటర్ తాగేది ఉంటే తాగి అన్ని చేసి వచ్చి కూర్చోండి. కూర్చొని కళ్ళు మూసుకోండి. ఇది మంచి పట్టుకోండి ఫ్రెండ్స్, ఇది మీరు రోజు ప్రాక్టీస్ చెయ్యొచ్చు. చెయ్యలేని వాళ్ళు మానేయకండి, జస్ట్ అడిగి పడుకోండి రాత్రి, ఓకే?
రాత్రి కూడా ఇది సేమ్ థింగ్ చేసి పడుకోవచ్చు. ఆమ్, రాత్రి కూడా. సో మీకు మధ్యరాత్రి తెలివి అవ్వదు, ఒక 2 రోజులు ట్రై చేయండి, తెలివి అవ్వట్లేదు, ఇది అవ్వట్లే మీతో, అయితే రాత్రే ఈ పద్ధతి చేసి పడుకోండి. ఈ పద్ధతిని ప్రతి ఒక్కరు వీలైతే రాసుకోండి, లేకపోతే ఇంకో ఫోన్ ఉంటే దానిలో రికార్డ్ చేసుకోండి ఇప్పుడు నేను చెప్పేది, ఓకేనా? సో దీన్ని ఎలా చేసుకోవాలంటే, మీరు మధ్యరాత్రి నేను లెగవాలి అని ఒక సంకల్పం పెట్టుకొని పడుకోండి. మధ్యరాత్రి లేస్తారు, లేసాక వాటర్ ఏదో తాగొచ్చు, కూర్చుంటారు కదా, కూర్చున్నప్పుడు మీరు ఎవరితో అయితే అనుసంధానం ఉన్నారు, కొందరు మహా అవతార్ బాబా, కొందరికి సాయిబాబా, కొందరికి హనుమంతుడు, ఇంకోరు అల్లా, జీసస్, ఎవరు స్వామినారాయణ, ఎవరైనా పర్లే, గురునానక్, ఎవరైతే మీకు సంబంధం అంటే మీకు అటాచ్డ్ ఉన్నారో, ఇష్టమో, వాళ్ళని కళ్ళు మూసుకొని పిలుచుకోండి. నేను ఈ క్షణమే నేనేమంటాను అంటే, నాకు అటాచ్ అయింది హనుమంతుడు, ఏ హనుమ, నేను ఈ క్షణమే నిన్ను పిలుచుకుంటున్నా అంటే వచ్చి నా ముందు కూర్చుంటాడు ఆయన. సో ఆయన కూర్చున్నది ఫీల్ అయ్యి, హనుమ నువ్వు నాతో ఉన్నందుకు, పిలవగానే వచ్చినందుకు థ్యాంక్ యూ, ఫస్ట్ మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి ఆయన వరకే. తెలుపుకుని, నేను నీతో అనుసంధానం అవుతున్నా, ఎందుకంటే నాకు జ్ఞానం కావాలి, నాకు ఆ ఆత్మ జ్ఞానం కావాలి, అలాగే ఈ శరీరంతో నేను క్లాసెస్ చెప్పడానికి నాకు ఇంకా నా యొక్క శక్తి పెరగాలి. ఎందుకంటే ఇప్పుడు మనకు 200 మంది జాయిన్ అవుతున్నారు, 200 కాదు, 500 మంది, 1000 మంది, 1,00,000 మంది ఒకసారి విన్నా మనకంత శక్తి ఉండాలి, చెప్పగలిగే శక్తి ఉండాలి. దాన్ని నాకు ఇవ్వు, ఇంకా 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 ఎంతో మందికి జ్ఞానాన్ని పంచే శక్తినివ్వు, ఆ జ్ఞానాన్ని ఇవ్వు అని అడిగి, అతను మనం ఊపిరి పీల్స్తూ, ఇట్లా బాగా పీల్చాల్సిన అవసరం లేదు, మనకు ఆల్రెడీ ఊపిరి వస్తుంది పోతుంది, అది నార్మల్ న్యాచురల్, రైట్? సో ఆ ఊపిరిని మనం పట్టుకోవాలి. అయితే అదే టైంకి హనుమంతుడిలో కూడా పీల్చుకుంటున్నాడు, వదులుతున్నాడు. సో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నేను పిలుచుకున్నా, అలాగే హనుమంతుడు కూడా నా ముందు కూర్చొని పిలుచుకున్నాడు. నేను ఇప్పుడు వదులుతున్నా, హనుమంతుడు కూడా వదులుతున్నాడు. అట్లాగే ఎప్పుడైతే మనము ఇలా పీల్చుకొని వదలడము, 72 శ్వాసలు, అంటే ఫస్ట్ 36 శ్వాసలు చేసి ఆయనకు మళ్ళీ క్వశ్చన్ అడగాలి. నేను సేవలో ఉన్నాను, ఈ శరీరాన్ని, ఈ మైండ్ని, ఈ ఆత్మని పూర్తిగా సేవకై అంకితం చేస్తున్నాను, ఆ సేవ కొరకు నాకు ఇంకా నాలెడ్జ్, జ్ఞానము, అలాగే నా యొక్క శక్తి పెరగాలి. దీంట్లో టైము, శక్తి, అలాగే డబ్బు అన్ని కూడా అవసరమైనంత ఆటోమేటిక్ గా అక్కడ వచ్చి ఆ పనులన్నీ అవ్వాలి. ఇప్పుడు డబ్బు లేకపోతే పని అయిపోద్ది, అట్లాగే ఏది లేకుండా ఆగుతుంది కదమ్మా. సో ఏది, అన్ని శక్తులు వచ్చి ఆగకుండా నిర్విఘ్నంగా జరగడానికి నాకు శక్తి కావాలి, నువ్వు ఎలా ఇస్తావో ఇవ్వు. ఇప్పుడు నీ ఊర్జాతో నేను కనెక్ట్ అవుతున్నా, ఏది 72 శ్వాసంతో కనెక్ట్ అవుతున్నా, కాబట్టి నాకేం కావాలో అది ఇవ్వు. ఇప్పుడు మనందరం కళ్ళు మూసుకోండి, చేద్దాం కలిసి, కలిసి ఇన్వైట్ చేసుకొని చేద్దాం. మళ్ళీ మన దాంట్లో కూడా మెడిటేషన్ కూడా చేద్దాము, ఎందుకంటే ఇప్పుడు చేస్తే నేను మాట్లాడొచ్చు కాబట్టి మీతో మళ్ళీ డిస్కస్ చేయొచ్చు, మీరు క్వశ్చన్లు అడగొచ్చు మీకు అర్థం కాకపోతే, అందుకని ఇప్పుడు మళ్ళీ ఒకసారి చేద్దాం. అందరు ఐస్ మూసుకోండి. సో మీ ఇష్టమైన మాస్టర్ని, మళ్ళీ మీరు శివుణ్ణి పిలుచుకోవచ్చా, కృష్ణుని పిలుచుకోవచ్చా అనకండి, శివుణ్ణి, కృష్ణుని, గణపతిని వీళ్ళనొద్దు. ఇక్కడ భూమి మీద ఉన్న మాస్టర్స్ అంటారు వీళ్ళని, ఇంతకుముందు నేను చెప్పిన లిస్ట్, ఆ లిస్ట్ లో ఒకరిని పిలుచుకోండి, మీకు ఏ లిస్టు లేకపోతే హనుమంతుని పిలుచుకోండి. చాలా మంది సాయిబాబా, హనుమంతుడు ఈ ఇద్దరే ఎక్కువగా వింటాను నేను, చాలా తక్కువగా మహావతార్ బాబా అంటారు. సరే మీకు ఎవరు నచ్చితే వాళ్ళని పిలుచుకోండి. వాళ్ళు వచ్చి మన ముందు కూర్చొని ఉన్నారు ఇప్పుడు, కళ్ళు తెరవద్దు అస్సలు. హనుమంతుడు నా ముందు కూర్చొని అద్భుతంగా కూర్చొని నాకు స్మైల్ ఇస్తున్నాడు. సో మనము, ఏ హనుమ, నేను ఈ సృష్టికి సహాయానికి సంసిద్ధంగా ఉన్న, టైము నువ్వే ఇవ్వాలి, ఆ టైం, డబ్బులు నువ్వే చూసుకోవాలి, అలాగే జ్ఞానాన్ని కూడా నువ్వే ఇవ్వాలి, అలాగే శక్తిని, 1,000 మంది, 1,00,000 మంది, కోట్ల మంది వచ్చినా చెప్పగలిగే శక్తి, అలాగే ఏ ప్రశ్న అడిగినా దానికి శాంతంగా, ఇష్టంగా, నవ్వుతూ ఆన్సర్ చేయగలిగే ఓపిక, తృప్తిని ఇవ్వు నాయన. ఎందుకంటే మనకు తృప్తిగా ఆన్సర్ చేసామనుకోండి, అబ్బా వాళ్ళకి హెల్ప్ అవుతుందని, అప్పుడు మనకు ఎనర్జీస్ తగ్గవు.
అద్భుతంగా ఉంటాయి. అలాంటి ఎనర్జీస్ ఇవ్వు నాయన. అలాగే మాకు వర్క్ షాప్స్ చేద్దామనుంది. వర్క్ షాప్స్ తో అందరికి అద్భుతమైన స్థితికి వెళ్తున్నారు. అద్భుతంగా ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. సో మాకు ప్రతి స్టేట్ లో ప్రతి సిటీలో ఇలాంటి వర్క్ షాప్స్ కండక్ట్ చేసే శక్తినివ్వు. వరల్డ్ మొత్తము ఈ జ్ఞానాన్ని పంచే శక్తినివ్వు అని ఇప్పుడు మనము నీ ఊర్జాతో అంటే నీ ఆరాతో నేను కనెక్ట్ అవుతున్నాను అని ఇప్పుడు నేను బ్రీత్ ఇన్ చేసుకున్నాను. అలాగే హనుమంతుడిది కూడా బ్రీత్ ఇన్ అవుతుంది. నేను బ్రీత్ అవుట్ చేస్తున్నా, హనుమంతుడిది కూడా బ్రీత్ అవుట్ అవుతుంది. ఒకటి. అయితే ఇప్పుడు 36 శ్వాసలు అయ్యాయి. అయితే నేను పీల్చుకునేటప్పుడు వదిలేటప్పుడు అతని గుండెలో నెంబర్ రాస్తున్నా. అలాగే రామ 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 అనుకుంటున్నా హనుమంతుడితో. సో హనుమంతుడు ఎక్కడికి వెళ్ళాడు మీరు రామ రామ అన్నంతసేపు. సో రామ 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 అనుకుంటూ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ రామ రామ అనుకుంటూ నెంబర్ రాస్తున్నా. ఈచ్ టైం బ్రీత్ అయినప్పుడు కొత్త నెంబర్ రాస్తున్నా. 7 ఉంటే 8 రాస్తున్నా. అలా కరెక్ట్ గా లెక్క వచ్చింది నాకు. అలాగే హనుమంతుని గుండె మీద రాస్తున్నా. అలాగే రామ రామ అంటున్నా. సో అలాంటప్పుడు మనం ఆటోమేటిక్ గా అతని శక్తి, అతని యొక్క ఆరా మనలోకి వచ్చేస్తుంది అనమాట. సో మనం ఇలా 36 అయ్యాక మళ్ళీ నేను ధర్మంలో ఉన్నాను, సేవలో ఉన్నాను, నేను పూర్తిగా నా టైంని అన్నిటినీ నీకు అంకితం చేస్తున్నాను. నేనేమైనా తెలియక తప్పులు చేస్తే నన్ను సవరించు. తెలిసి చేస్తే నాకు జ్ఞానం ఇవ్వు, బుద్ధినివ్వు. అలాగే అవి చేయరాకుండా ఉండే తెలివినివ్వు. ఏ హనుమ నాకు ఇంకా 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 ఎంతో మందికి చెప్పే శక్తినివ్వు తండ్రి. అలాగే మనం వర్క్ షాప్స్ వల్ల ఎంతో మందికి ట్రాన్స్ఫర్మేషన్ అవుతోంది. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎక్కువ మందికి వచ్చేలాగా దానికి సరిపడా ధనాన్ని, దానికి ఎవరైతే మళ్ళీ మనం ఇప్పుడు 36 లెక్క పెట్టుకొని చేసుకుందాం. అట్లాగే మీరు శ్వాస తీసుకున్నప్పుడు అతనితో హనుమంతునితో అయితే రామ అనండి, ఎవరితో అయినా రామ అనొచ్చు. రామ అన్నది శ్రీరామ అన్నది అది యూనివర్సల్, లేకపోతే పరమాత్మ అనండి మీకు ఎవరో తెలియకపోతే. శ్రీరామ 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 అనుకోవడం బెస్ట్. నేను మళ్ళీ 36 బ్రెత్స్ చేసా. టోటల్ 72 అయ్యాయి. 72 మళ్ళీ 9 నెంబర్ వస్తుంది, స్పిరిచువల్ నెంబర్. ఇప్పుడు తండ్రి నాకు ఆత్మ జ్ఞానాన్ని, అలాగే నేను వేరే లోకాల్లో నన్ను జ్ఞానం ఇవ్వవంటే నేను ఆత్మగా వేరే లోకాల్లోకి వెళ్ళి ఇవ్వగలుగుతాను. నాకు నువ్వు పరిపూర్ణ జ్ఞానాన్ని ఇవ్వు. ఇస్తే నేను ఏదైనా చేయడానికి సంసిద్ధంగా ఉన్నా. ఎనీ టైం ఎనీ మూమెంట్ నేను ఏది చేయమంటే అది చేయడానికి మనస వాచ కర్మన రెడీగా ఉన్నా. నువ్వు ఎన్ని టెస్టులు పెడతా అంటే పెట్టు, నేను వాటిలో పాస్ అవుతా. ఎందుకంటే నేను మూలాల్లోంచి కనెక్ట్ అయి ఉన్నా, మూలాల్లోంచి ఈ పని చేద్దాం అనుకుంటున్నాను. ప్లీజ్ మాస్టర్స్. సో ఇలా అని మనము మళ్ళీ పడుకోవాలి. సో ఇలా చేయడం వల్ల మనకి టోటల్ గా విశ్వం నుంచి వచ్చే శక్తిని, మనకి జ్ఞానాన్ని, అలాగే మనం వేరే లోకాల్లోకి వెళ్ళి జ్ఞానం చెప్పడానికి ఇంకోటి నా ఆత్మస్థితి చూపించమన్నా కూడా అద్భుతంగా చూపిస్తారు ఇలా చేసి పడుకుంటే. సో హయ్యర్ డ్రీమ్స్ కి మనం కంపల్సరీ ఇలా చేయాలి. ఎవరికైతే డ్రీమ్స్ రావట్లేదు అన్నారు వాళ్ళు కూడా ఇలా చేసి పడుకుంటే కంపల్సరీ వస్తుంది. సో ఎందుకంటే మనం ఈ మాస్టర్స్ తో కనెక్ట్ అయి ఉన్నాం దీనివల్ల. ఆమ్, కాబట్టి మీరు ఇలా చేయండి, మీకు అందరికి అర్థమయ్యే ఉంటుంది.
సో నాకు వచ్చిన డ్రీమ్స్ ఇలా చేశానా లేకపోతే డైరెక్ట్ అడిగి పడుకున్నానా అంటే ఆ, మరి ఒక్కొక్కరిది ఊర్జ వేరే ఉంటది కదా. ఇప్పుడు నాది, నేను పూర్తిగా డివోటీని, 100% నేను. సో సో నాకు ఎలా ఇచ్చారు అలాగే ఆ ప్రతి ఒక్కరు అలాగే సేమ్ లెవెల్లో కనెక్ట్ అవ్వడం అవ్వదు కదా, కరెక్ట్ కాదు కదా, అంటే అది కాకపోవచ్చు కదా. సో నేను అడిగే పడుకుంటాను. నేను ఈ 72 బ్రెత్స్ మేబీ మొత్తంలో ఒక 2 3 సార్లు చేశానేమో అంతే. ఎందుకంటే నాకు వస్తాయి డ్రీమ్స్, అడగానే చూపిస్తారు వాళ్ళు. మధ్యరాత్రి మటుకు చాలా లేస్తాను నేను. లెగిసినప్పుడు ఆనాపానసతి చేసుకుంటూ మళ్ళీ పూర్తి శరణాగతిలో ఉన్న ఈ బాడీని ఇది అన్ని వాడుకో, నేను పూర్తిగా నీకోసమే ఉన్నా అంటూ 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 పడుకుంటాను. ఇస్తారు నాకు ఇది ఒకటి డ్రీమ్ ఉంటే ఇస్తారు, లేకపోతే వేరే లోకాలకు పని చేయించుకుంటే ఓసారి వేరే లోకాల్లో క్లాస్ చెప్తూ ఉంటా, నాకు ఇక్కడ తెలివవుతుంది, వాటర్ తాగొచ్చి పడుకుంటా, మళ్ళీ కంటిన్యూ అవుతుంది, మళ్ళీ సోల్ అక్కడ కిట్టింగ్ వెళ్ళిపోతుంది సెకండ్ లో. మళ్ళా ఆ టీచింగ్ కంటిన్యూ అవుతుంది. అయ్యో లేసాను మరి అక్కడ టీచ్ చేసేదాన్ని వచ్చేసా, అట్లా ఏం లేదు. అట్లా ఏం పెట్టుకోకండి మీరు, దేని గురించి వర్రి కాకండి. ఈ రోజు నుంచి శరణాగతి అంటే వర్రి కాకపోవడమే కదా, ఏడవకపోవడమే కదా. మరి మీరు ఏడుస్తున్నారు అంటే శరణాగతి ఎక్కడుంది, బాధపడుతున్నట్టు శరణాగతి ఎక్కడుంది, ఇంకోటి మీకు ఇది అవ్వట్లేదు అంటే శరణాగతి ఎక్కడుంది, లేదు కదా. సో ఈ రోజు ఎవరో నాకు కాల్ చేసి అన్నారు కౌన్సిలింగ్ లో, నేను పూర్తిగా నువ్వు వేధిస్తే అది తీసుకుంటాను ఆ, అని ఏదో ఇట్లా అనడంలో, నువ్వు వేధిస్తే అది తీసుకుంటా అంటే మరి మరి ఆ ఏదైనా హార్డ్షిప్ ఇస్తాడు, మరి తీసుకుంటాం మనం, మళ్ళీ తిట్టాం దేవుణ్ణి. అరే ఏంటి ఇప్పుడు నేను ఇంత శరణాగతిలో ఉంటే ఇది ఎట్లా ఇచ్చినావు అనరా, మరి టెస్ట్ పాస్ అవుతారా మీరు? అందుకని అట్లా ఏది ఇస్తే అది తీసుకుంటా అనకండి. మనకి ఏది పడితే అది వద్దు. మనకు కావాల్సింది జ్ఞానము, మనకు కావాల్సింది భోగ జీవితము, మనకు కావాల్సింది డబ్బులు. సో దట్ ఇంకొకరికి కూడా మనం హెల్ప్ చేయొచ్చు కదా, డబ్బులు ఉంటేనే కదా. మనం భోగ జీవితంలో ఉండి మన శరీరం బాగుంటేనే కదా, ఆరోగ్యంగా ఉంటేనే కదా వేరేళ్ళకి హెల్ప్ చేస్తా, నేను ఇలా కూర్చోగలుగుతా, చెప్పగలుగుతా. నా గొంతే సరిగ్గా లేక నా బ్యాక్ సరిగ్గా లేకపోతే నేను పడుకొని ఏం చెప్తే ఏం చేస్తా. సో అందుకని ఆరోగ్యము వేరేళ్ళకి హెల్ప్ చేయడానికి కావాలి, డబ్బులు వేరేళ్ళకి హెల్ప్ చేయడానికి. మనం కూడా తిందాం, నేను కూడా భోగ జీవితంలో ఉండాలి. నేనేదో రోడ్డు మీద ఉండి నా ఇల్లు అమ్మి అందరికి పంచుతా అనట్లేదు కదా. నాకు పెద్ద ఇల్లు కావాలి, నాకు మోడర్న్ హౌస్ కావాలి, నా ఇంట్లో థియేటర్ ఉండాలి, హోమ్ థియేటర్. నా ఇంట్లో అన్ని భోగాలు కావాలి నాకు. ఆ భోగ జీవితం జీవిస్తూ మీ అందరికీ భోగ జీవితాన్ని ఎలా జీవించాలో నేర్పిస్తూ ముందుకెళ్తాను. అంతేగాని నాకు ఇది వద్దు అదొద్దు ఇట్లాంటి ఇవన్నీ పిచ్చి పిచ్చి చెప్పకండి. మీరు ఆ, ఏంటి ప్రే చేసేటప్పుడు అన్ని అన్ని కావాలి, అందరితో కూడా అన్ని పంచుకుంటా అని చెప్పండి అందరికి. మనకి ఇప్పుడు 100 డాలర్లు ఇస్తే 100 డాలర్లు పంచాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఒక్కటి ఒక్కటి 10% అంటారు, అంటే మనము అందులో వాడుకున్నాక 80 డాలర్లు మీరు దాంట్లో ఖర్చు పెట్టుకున్నారు ఫ్యామిలీ కోసం బాగుండడానికి, 20 మిగిలినాయి. ఆ 20లో 10% అంటున్నారు. అది చేయకపోతే ఎట్లా అయినా లూజ్ అవుతాం అంటాం, వేరేలాగా లూజ్ అయిపోతాం. సో ఆమ్, అందుకని మనము అద్భుతమైన జీవితం జీవిస్తూ అందరినీ ఈ జీవితాన్ని జీవింపేలాగా చెయ్యాలి. అయితే దాన్ని మనం ఏది ఇస్తే అది తీసుకుంటా అనకూడదు. మనకేం కావాలో అది అడగాలి. మనం ఏది అడిగితే అది ఇస్తారు వాళ్ళు. అయితే జాగ్రత్తగా మాట్లాడండి. నీకేది ఇష్టం ఉంటే అది ఇవ్వు, నువ్వు ఏది ఇస్తే అది నేను స్వీకరిస్తా. నువ్వు ఇంకేముంది, ఇంకో పాయింట్ ఉంది, 2 పాయింట్లు ఉంది ఆవిడ, నేను ఆ రెండు తప్పని చెప్పాను. సో అందుకని మీరు నేను అన్నవే పట్టుకోండి, రికార్డ్ చేసుకోండి, ఈ 4 ముక్కలు రికార్డ్ చేసుకోండి, అది పెట్టుకోండి పర్లేదు మీ చెవులకి. మీ నోటితో అనుకున్న నేనన్నా పర్లేదు మీకు, అవే. లేకపోతే అని మాస్టర్ ఏదో అన్నారు అదే, నేను అవన్నీ చేస్తా. ఆవిడ ఉన్నట్టుగా నేనుంటా, ఆవిడ జీవించినట్టుగా నేను జీవిస్తా. అందరికీ సహాయకారిణిగా ఉంటా సృష్టికి అని చెప్పండి. నాకు జ్ఞానం ఇవ్వండి మంచిగా అద్భుతంగా టీచ్ చేయడానికి. అలాగే ఆత్మస్థితి చూపియండి. ఆత్మస్థితి వల్ల ఏమవుతుందంటే మీరు ఎక్కడెక్కడ లేరు, లోపాలు ఉన్నాయో అవన్నీ మనం సరి చేసుకోవచ్చు. ఎక్కడెక్కడైతే బాగుందని చూపించారో మనం అలాగే జీవించవచ్చు. సో ఈ రోజు నాకు ఒకరు ఒక కళ చెప్పారు, అది ఎంత అద్భుతంగా ఉందంటే అమేజింగ్ అసలు. ఆవిడకి ఆత్మస్థితి చూపించారు. నాకు ఆత్మస్థితి 2 3 చెప్తాను మీకు, డ్రీమ్స్. ఆమ్, ఆవిడకి ఈరోజు పొద్దున్న పొద్దున్న చెప్పింది నాకు. ఆ, ఆవిడకి ఇలా ఒక బాగా అడవిలాగా ఉంది. ఆ అడవిలో అన్ని జంతువులు ఉన్నాయి, పాములు ఉన్నాయి, అన్ని రకాల క్రూర మృగాలు ఉన్నాయి, మంచి ఉన్నాయి. అయితే అవన్నీ ఈవిడ ఈవిడకు ముందు ఒక గ్యాంగ్ వెళ్తోంది.
వాళ్ళనే ఈవిడ ఫాలో అవుతోంది. ఫాలో అవుతూ ఉంటే కింద వాటర్ కూడా ఉన్నాయి, కానీ మీకు వాటర్ ఏం చేయట్లేదు, మునగట్లేదు. అలాగే జంతువులు ఈమెను ఏం చేయట్లేదు. అయితే వీళ్ళను ఫాలో అవుతూ మళ్ళీ ఈమె వెనకాల కొంతమంది ఈమెను ఫాలో అవుతున్నారు. మెల్లిమెల్లిగా ఈమె నడుస్తూ ఉంటే అందరు వేరే వాళ్ళు ఫాలో అవుతున్నారు ఈవిడని. సో ఇలా ఆవిడ అలా ఫాలో అవుతూ అవుతూ ఆమె మోక్షానికి చేరింది. కాకపోతే వెళ్ళేటప్పుడు ఇవన్నీ దట్టమైన అడవి, చీకటి, క్రూరముగాలు, నీళ్ళు వచ్చాయి, అన్ని వచ్చాయి. అన్ని తట్టుకుంటూ ఫస్ట్ ఏం చేసింది, ఆమె ఒక గ్రూప్ ని ఫాలో అయింది. అంటే వేటు మోక్షాన్ని ఫాలో అయింది. మళ్ళీ ఈ వెనకాల అందరు వచ్చారు అంటే మీనింగ్ ఏంటి, నీ నువ్వు కూడా అందరినీ దీంట్లోకి తీసుకొస్తావు ఆ అని చూపించారు. అలా నీ నీ ముందున్న వాళ్ళు, నీతో ఉన్న వాళ్ళు, నువ్వు మీ అందరూ మోక్షానికి చేరుకున్నారు అని చూపించారు. రెండు రిజల్ట్స్ చూడండి ఎంత అద్భుతంగా ఉంది. ఇది ఆవిడకి, ఆవిడ హనుమంతుడు ఉపాసకురాలంట. నాకు జ్ఞానాన్ని ఇవ్వు, జ్ఞానాన్ని ఇచ్చే మార్గం చూపియ్యు అంటే ఈ ఛానల్లోకి వచ్చింది. అయితే దాంట్లో ఇది చూపించారనమాట. అయితే ఫస్ట్ ఒక డ్రీమ్ లో ఆవిడకి ఆ అమ్మవారు వచ్చి తీసుకెళ్లి ఒక ప్లేస్ కి తీసుకెళ్లి అక్కడ ఇట్లా గవ్వలేస్తే అన్ని కూడా ఓపెన్ అయ్యాయంట యూనివర్స్ కి. దాని తర్వాత ఐ థింక్ ఆవిడకి ఆమ్, దాని తర్వాత ఈవిడ అడిగింది, నాకు పిల్లలు కావాలి, ఎందుకు పుట్టట్లేదు అని అడిగింది. అడిగితే పిల్లలు కావాలా మరి, లేకపోతే నా భుజానికి నొప్పి ఉంది, ఈ నొప్పి పోవాలంటే ఏం చేయాలి నేను అని అడిగింది. ఎవరు, వారాహి అమ్మవారు తీసుకెళ్లారట ఆవిడ్ని ఒక ప్లేస్ కు తీసుకెళ్తే అక్కడ ఒక అతను ముగ్గేసి గవ్వలేసాడట. ఆ గవ్వలు యూనివర్స్ కి ఓపెన్ అయ్యాయి. ఆవిడ అనుకుంది నేను సరైన మార్గంలో ఉన్నా, ఈవిడ నాకు మార్గం చూపించింది, నాకు అన్ని కరెక్ట్ అయిపోతాయి అని అర్థమైందంట ఆ గవ్వలతో. దాని తర్వాత నాకు ఈ భుజం నొప్పి ఉంది అమ్మ, నాకు ఇది ఎలా పోగొట్టుకోవాలి అని అడిగిందంట. అడిగితే ఆమె చేతిలో పాము చూపించిందంట. ఆ ఆ ఫస్ట్ డ్రీమ్ అయిపోయింది. సెకండ్ డ్రీమ్ ఇది చూపించారు. అంటే నీకు పాములది కర్మ ఉంది, ఆ పాముల కర్మ నువ్వు రిలీజ్ చేసుకుంటే నువ్వు మళ్ళీ అడవి చూపించారు. అంటే నువ్వు ఇలా ఆ మార్గాన్ని, అంటే ఇప్పుడు నువ్వు ఏ మార్గం ఏదైతే నువ్వు ఫాలో అవుతున్నావు ఫాలో కా, నీ వెనకాల వచ్చే వాళ్ళని కూడా నువ్వు కూడా కొంతమందిని తీసుకెళ్ళు నీతో పాటు, తీసుకెళ్ళి మీరందరూ మోక్షాన్ని చేరుతారు చివరిగా అంటే. క్రూరముగాలు అంటే మన యొక్క కర్మలు అన్నమాట. మనకు కర్మలు వస్తూనే ఉంటాయి మధ్య మధ్యలో, కానీ వాటన్నిటిని దాటుతూ అవన్నీ మనకి ఎఫెక్ట్ చేయకుండా, నీళ్లు అంటే ఇప్పుడు మనకు ఒకసారి డబ్బు ఉంటది పోతది, అది అది ప్రవహిస్తూనే ఉంటది కదా డబ్బు అన్నది. అలాగే ప్రతి ఒక్కటి అలా అది జ్ఞానం కూడా. అదేమి అది అంటే దాన్ని ఆవిడ ఇంకా ఎక్కువగా తీసుకుంటూ అధిగమిస్తూ ఆవిడ ముందుకెళ్తుంది అనమాట. నీళ్లు, క్రూరముగాలు, అడవి, చీకటి అంటే చీకటిని దాటడం అంటే ఆ మనము అజ్ఞానాన్ని దాటడం అన్నమాట. వెలుతురుకి రావడం అంటే జ్ఞానంలోకి రావడం అంటే మోక్షంలోకి రావడం. ఇది ఆవిడ డ్రీమ్ కి సారాంశం. నాకు ఎంత అద్భుతం అనిపించిందో, అసలు ఎంత బాగుందమ్మా మీ డ్రీమ్ అని చెప్పాను ఆవిడకి. సో ఆవిడ వారాహి దేవతని పూజిస్తుందంట. సో మనం ఒక రోజు వారాహి గురించి చెప్పుకుందాం, ఎందుకంటే చాలా మంది ఇందులోకి వచ్చిన వాళ్ళు వారాహి అని చెప్పారు నాకు ఎందుకో మరి. సో నేను కూడా ఆవిడని అప్పుడప్పుడు వస్తే నేను ఆ మంత్రాలు వింటా ఉంటాను. సో నాకు కూడా ఇష్టం ఆవిడ. సో ఆవిడ మన విష్ణువుది ఆ వరాహ అవతారంలో ఆవిడ లక్ష్మిలాగా వారాహిని వచ్చి అతన్ని పొందిందనమాట. ఆ సో ఆ అవతారం యొక్క ఆ ప్రాముఖ్యత ఈవిడలో ఉంటుందన్నమాట. ఆ ప్రాముఖ్యత సో మనకి ఏది కావాలనో ఎలా కావాలనో ఆ ఎనర్జీస్ ఆ టైంకి మనకు వస్తాయి, ఇస్తారనమాట. సో ఇంకొకటి, నేను ఒకసారి ఏమడిగానంటే ఆమ్, అప్పుడు ఆ 3 వారాలు లక్ష్మీదేవి, రాధ, అలాగే గోదాది టీచింగ్ చేశారు ఒక 3 సబ్జెక్ట్స్ లో. ఆల్మోస్ట్ ఒక మూడు మూడు రోజులు అంటే 9 రోజులు టీచ్ చేశారు ఈ ముగ్గురు మీద. అంటే వేరే వేరే సబ్జెక్ట్స్ లో 3 days ఒక సబ్జెక్ట్. అట్లా 9 కాదు, 10, 11, 12, 12 రోజులు 4 ఛానల్స్ లో చెప్పారు. అయితే ఇలా చెప్పడం వల్ల నేను అన్నాను, లక్ష్మీదేవి నేను నీతో నీ ఆరాలోకి వచ్చాను, నేను నీతో కనెక్ట్ అయ్యా నేను. రైట్, ఆవిడవే కదా 3 అంశాలు, మిగతా 2 అంశాలు ఆవిడవే. సో నీతో నేను కనెక్ట్ అయ్యా, నీ ఆరాలోకి వచ్చా. అయితే నువ్వు నా గొంతు చక్రంలో ఉంటావు. మరి ఉన్నప్పుడు నా గొంతుని నువ్వు సరిచేసి నా నా థ్రోట్ చక్రాన్ని ఓపెన్ చేసి నేను ఎవరికైతే క్లాస్ ఇస్తానో అది అద్భుతంగా అర్థమయ్యి వాళ్ళు దాన్ని ఆచరించి వాళ్ళ జీవితంలో వాళ్ళు సంతోషంగా ఉండాలి,
ఇది నా కోరిక, అయితే నువ్వు నా ఈ గొంతు నువ్వు సవరించు అని అడిగి పడుకున్నా. పడుకుంటే అది అది నేను పడుకునేటప్పుడే వాళ్ళని ఫీల్ అయ్యి వాళ్ళ, అంటే ఆల్రెడీ నేను క్లాస్ చెప్పాను కాబట్టి వాళ్ళు నాతో ఉన్నారని, నా ఆరా కనెక్ట్ అయ్యారని అట్లా ఫీల్ అవుతూ పడుకుంటా. అలా పడుకుంటే ఆమ్, అప్పుడు రాత్రి ఆమ్, నిద్రలో డ్రీమ్ లో ఒక ఇద్దరు మాస్టర్స్ ఉన్నారు. వాళ్ళు కుండలలో ఏదేదో వనమూలికల్ని వాళ్ళు ఏదేదో దాన్ని ఇటు పెట్టి అటు పెట్టి హడావిడి తిరుగుతూ వాటినంతా బాయిల్ చేస్తూ ఏదేదో చేస్తున్నారు. నేను అడిగి ఏం చేస్తున్నారు అన్న, అంటే ఇది చాలా అమూల్యమైన డ్రింక్, ఇది అందరికీ ఇవ్వము, అందరు దీనికి అర్హులు కాదు, అర్హులైన వారికే ఇది వస్తుంది, చాలా రేర్ గా దీనికి అర్హత లభిస్తుంది అని చెప్పారు. నేను ఆహా అని చూస్తున్నా. అదే అయితే చేసి 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 దాన్ని ఎంత 180 కుండలు, ఆ కుండలు ఇంత డ్రింక్ చేశాను. ఆ డ్రింక్ నాకు తెచ్చినంత తాగమన్నారు. నేను తాగాను. తాగాక మళ్ళీ కుండం పైన చిప్ ఉంటది కదా, ఆ చిప్పలలో తెల్ల హర్బ్స్ వేసి మళ్ళీ వాటిని ఏదో చేస్తుంది. అప్పుడు నేను అడిగాను, అందరూ వీలైతే కెమెరాలు ఆన్ చేసుకోండి అమ్మా, మళ్ళీ ఈ రోజు కూడా ముగ్గురే ఉన్నారు. ఈ పరిమళ మాస్టర్ అయితే నాకంటే ముందే వచ్చి స్మైల్ తో కూర్చుంటారు మంచిగా అటెంటివ్ గా. థ్యాంక్ యూ అమ్మా. సో అద్భుతం. నాకు బాగా అనిపిస్తుంది ఎవరెవరైతే మంచి కూర్చుని నవ్వుతూ వింటున్నారో. మిమ్మల్ని చూస్తూ చెప్తాను, నాకు కూడా నవ్వు మంచి నవ్వుగా హ్యాపీగా ఉంటాను నేను కూడా. సో అందరూ మంచి కెమెరాలు ఆన్ చేసుకోండి అమ్మా, మంచిగా మీకు ఇంత మంచి దేవుళ్ళ మీద డ్రీమ్స్ చెప్తున్నాను. సో మంచి మీరు ఆ ఊర్జాకు కనెక్ట్ అవుతున్నాం, హనుమంతుడితో ఉన్నాం ఇప్పుడు. సో మంచిగా ఆన్ చేసుకోండి అందరూ. అయితే మంచి ఫేస్ కనపడేటట్టు పెడితే బాగుంటది. సో అయితే మనము మ్, ఎక్కడున్నాం ఇప్పుడు? అయితే నేను ఆ చిప్పలలో కూడా తెల్లటి వనమూలికలు ఉన్నాయి. నేను అడిగాను, ఆ ఈ ఆ వాటిని కూడా బాయిల్ చేస్తున్నారు. ఇంకా నేను మళ్ళీ ఏం క్వశ్చన్ అడగలే. అలా వాటిని బాయిల్ చేసి 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 మళ్ళీ ఏదేదో చేసి దాన్ని ఒక టీ స్పూన్ టేబుల్ స్పూన్ అంత ఇంత డ్రింక్ చేశారు. చేశాక అది ఒక క్షణ పాటిక కాలం, అంటే ఒక్క క్షణంలో నా ముందు ఇట్లా లక్ష్మీదేవి ఇంత సైజ్ లో వచ్చి నా నోట్లో దాన్ని పోసి మాయమైంది. అసలు ఒక క్షణంలో అది జరిగింది ఇదే డ్రీమ్ లో. అయితే అప్పుడు నాకు అర్థమైంది పొద్దున్న లేసాక, అమ్మ నా గొంతుకు డ్రింక్ ఇచ్చిందని. అప్పుడు ఆ డ్రింక్ తాగాక నాకు ఆల్మోస్ట్ ఒక 2 నెలలో 3 నెలలో గురగుర ఉండింది గొంతులో, కొంచెం లైట్ గా దగ్గు రావడము, క్లాస్ చెప్పిన దగ్గు రావడము, అది గురగుర. అయితే నాకు తెలుసు అది అది ఆవిడ గొంతు చక్రాన్ని సరిచేసింది, అందుకని ఆ ప్రాసెస్ లో అలా గురగుర వస్తుందని. దాని తర్వాత క్లాసెస్ అసలు అద్భుతంగా వచ్చాయి. ఆ ఇంకొక లెవెల్ గా వచ్చాయి అనమాట ఆ డ్రింక్ తాగాక. అది నేను అడిగి పడుకున్నా, ఇచ్చింది. సో అందుకే మనం మాస్టర్ని అడగంది ఇవ్వరు, అడగాలి. ఎప్పుడు కొన్ని కొన్ని నాకు ఒకటి అడగక ముందే వచ్చింది, కానీ నాలో ఆ కోరిక ఉండింది కావాలి అని. మరి నేను ధర్మంలో ఉన్నా కదా, నా కోరికలు కూడా వాళ్ళు తీర్చాలి కదా, కోరిక అంటే అడగడమే కదా. సో నాకేం కోరిక ఉండిందంటే ఎప్పుడు నేను బాగుండాలి, అంతే కదా, మనం ఎప్పుడు అందంగా ఉండాలి, స్కిన్ బాగుండాలి, అట్లా మనం అనుకుంటాం కదా. సో ఎప్పుడు యంగ్ గా యవ్వనంగా ఉండాలని అది ప్రతి ఒక్కరూ అనుకుంటాం, మన లోపల అది ఉంటుంది కోరిక. ఇంకా అందులో నేను బ్యూటీ ఫీల్డ్ లో ఉన్నా. సో నేను బాగుండి ఇది ఉండి ఏదన్నా పాలకుడి ఇది బాగుంటది వాడండి అంటే వింటారు కూడా. అయితే ఒకసారి ఇట్లాగే ఒక అడవిలో ఉన్నాను. ఆ అడవిలో ఆమ్, ఆ, కూర్చొని ఉన్నా. అయితే వివేకానంద నాతో పాటు ఇంకో ఇద్దరు మాస్టర్స్ ఉన్నారు. అయితే ఆ మాస్టర్స్ నాకు డ్రింక్ ఇచ్చారు, ఇదేంటి అని అడిగా. అప్పుడు వివేకానంద చెప్పాడు, నువ్వు నీ స్కిన్ బాగుంటది ఇది తాగితే, నీకు ఆ ఎప్పుడు చర్మం కాంతిగా అందంగా ఉంటావు అని చెప్పాడు. అయితే నేను టక్క తీసి తాగేసాను. ఇంకా మనం ఆపుతామా అని ఒక నిమిషం నిమిషం లేట్ అయితే మళ్ళీ అది సో టక్కన తాగేసాను. తాగేస్తే పొద్దున్న లేసరికి నాకు అర్థమైపోయింది అమ్మా అని. ఇంకా ఆ రోజు అందరూ జూమ్ సెషన్ లో కూడా షైనీగా మీ స్కిన్ డిఫరెంట్ అయింది మేడం, తెలుస్తుంది ముందుకు ఇప్పటికీ అని. అదొకటి. ఆ ఇంకొక దాంట్లోనేమో నాకు వివేకానందుడు చిన్నప్పటి నుంచి మా నాన్నకి బాగా ఫేవరెట్. అన్ని బుక్స్ తెచ్చి వివేకానంద పుస్తకాలు చదువుతూ మాకు ఒక 100 ప్రాబ్స్ నేర్పించారేమో. టైమ్ అండ్ టైడ్స్ వెయిట్స్ ఫర్ నో మ్యాన్ అని, అంటే మనకి టైము ఉన్ను అలలు ఎవరి కోసం ఆగమని, ఇలాంటివి మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ నాన్న ఒక 100 అయినా మాకు నేర్పించారు. ఇలాంటివి ఏది వివేకానంద చెప్పిన కోట్స్, వివేకానంద గురించి కూడా బాగా టీచ్ చేసేవారు, బుక్స్ చదివేవారు. అసలు వివేకానంద పుస్తకాలన్నీ నా దగ్గర ఉన్నాయి. అలా అలా కాకుండా హరే రామ హరే కృష్ణ అని మాతో ఎప్పుడు ఆ మంత్రం ఉంటది కదా, హరే రామ హరే కృష్ణ 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 హరే హరే, హరే కృష్ణ హరే రామ 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 హరే హరే అంటూ
అది అసలు డే అంతా మాతో అనిపించేవారు. స్కూల్కి వెళ్ళేటప్పుడు ఈ నుంచి అక్కడ దారి పొడుగున 30 నిమిషాలు వచ్చేటప్పుడు అలా మమ్మల్ని ఎప్పుడు డ్రాప్ చేసినా పిక్ చేసినా మేము కంపల్సరీ నా వెనకాల కూర్చుని అనాల్సిందే. అట్లా మాతో కంటిన్యూస్ గా మాతో ఆ వివేకానందుడితో జర్నీ చేపించాడు. సో అందుకే వివేకానందుడు కూడా నాకు చాలా కనెక్షన్ అన్నమాట. సో అందుకే ఈ డ్రీమ్ లో కూడా వివేకానందుడు ఉన్నారు, ఇంకో ఇద్దరు మాస్టర్స్, తెల్ల డ్రెస్లు వేసుకున్న వాళ్ళు మాస్టర్స్. వాళ్ళు మనకి వేరే తలాల్లోంచి వచ్చి మనకి ఇవన్నీ చేస్తారనమాట. ఎందుకంటే వాళ్ళకి ప్రమోషన్స్ ఉంటాయి, చేస్తే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకే చేస్తారు. అయితే ఇలా చేసేటప్పుడు ఉమ్, మనకి తెలిసిన మాస్టర్ని ఒకరిని పెడతారు. మనకి ఎవరైతే బాగా అన్యోన్యంగా ఉన్నారో వాళ్ళని ఒకరిని పెడతారు. అయితే మీకు అనిరుద్ధ మాస్టర్ రావచ్చు, మీకు ఇంకోరు చాగంటి మీకు బాగా వింటారు అనుకోండి, చాగంటి గారివి వారు ఉండొచ్చు ఆ డ్రీమ్ లో. సో మీరు ఎవరితో అయితే కనెక్షన్ ఉంటుందో వారు ఉంటారు. జియర్ స్వామి ఉంటే జియర్ స్వామి ఉంటారు అక్కడ. ఊరికనే మీకు కాన్ఫిడెన్స్ కోసం మీరు వాళ్ళని ఆ ప్రాసెస్ అలో చేయడానికి కోసం అని ఒక మాస్టర్ని, మనకు తెలిసిన మాస్టర్ని పెడతారు. అయితే అందులో కూడా వివేకానంద ఉన్నాడు. నేను అడవిలో యాక్చువల్లీ ఈ డ్రింక్ ఇవ్వడం ఇది ఒకటేసారి జరిగింది, కాకపోతే ఫస్ట్ ఈ పని చేశారు డ్రింక్ ఇచ్చే ముందు. అడవిలో కూర్చొని ఉన్నా నేను, దట్టమైన అడవి. ఒక స్టోన్ మీద కూర్చొని ఉన్నా, నన్ను నెత్తి మించి పాల లాంటి వైట్ ద్రవం పోస్తున్నారు మీద నుంచి. అయితే పోస్తూ ఉంటే నేను అది పోయడం అయిపోయాక ఏం చేస్తున్నారు అని అడిగి, ఎందుకోసం ఇది చేస్తున్నారు అంటే నీకు జ్ఞానాన్ని ఇస్తున్నాను అన్నారు. ఓహో అనుకున్నా. మళ్ళీ నెక్స్ట్ ది కొండలలో, అంటే ఇట్లా రాక్ లోపల తపస్సు చేసుకుంటాను చూడండి, కొండలో గుహలో. ఆ గుహ లోపల మేము నడిచి నడిచి గుహ లోపలికి వెళ్తే అక్కడ నన్ను ఒక రాక్ మీద కూర్చోబెట్టి అక్కడ మళ్ళీ తెల్ల ద్రవం పోశారు. అయితే ఇది ఎందుకు చేస్తున్నారు అంటే ఇది జ్ఞానమే, కాకపోతే వేరే వేరే రకరకాల జ్ఞానము అంటే ఎంతో వాస్ట్ సబ్జెక్ట్ కదమ్మా. సో అక్కడ అడవిలో ఇచ్చేది ఒకటి, గుహలలో ఇచ్చేది ఒకటి, మరి ఆ ఎనర్జీస్ కి అక్కడ ఇవ్వాలేమో అది. సో అక్కడ పోసారు. ఈ రెండు పోయడం అయిపోయాక ఇంకొక సీన్ లో మళ్ళీ అడవిలో ఈ డ్రింక్ ఇచ్చారు. ఈ డ్రింక్ తాగితే ఎందుకు ఇచ్చా, ఇది ఎందుకు అని అడిగితే అప్పుడు నీ స్కిన్ కోసం అన్నారు. సో మీకు డ్రీమ్ లో ఏదైనా డ్రింక్ ఇచ్చినా ఏదైనా తినమన్నా మీరు తినండి, తాగండి. ఇది నేను తాగను, కొంతమంది నేను తాగను నాకు ఎందుకు ఇది ఇస్తున్నావు అని అనుమానపడతారు. తాగను అంటే మీరు అక్కడే అయిపోయింది. ఎందుకంటే అక్కడ మీకు విషం ఇచ్చినా మీ యొక్క కర్మ రిలీజ్ అవుతుంది. ఎందుకంటే మీరు ఒకప్పుడు విషం ఇచ్చి ఎవరైనా చంపారు, ఇప్పుడు డ్రీమ్ లో మీకు విషం ఇచ్చి కర్మ రిలీజ్ చేస్తుండ్రు. ఎవరైనా మిమ్మల్ని పొడవడానికి వచ్చినా పొడిపించుకోండి, పాము కాటేయడానికి వచ్చినా కాటేపించుకోండి, అట్లాగే తిట్టినా తిట్టించుకోండి డ్రీమ్ లో, ఓకే. ఎందుకంటే అది మీకు రిలీజ్. రెండవది, మీకు ఎవరైనా డ్రింక్ ఇచ్చి లేకపోతే ప్రసాదం అని ఇస్తారు, ఫుడ్ చేతిలో పెడతారు, ఫుడ్ తినిపిస్తారు, అది ఎవరైనా కానివ్వండి తినండి మీరు. ఎందుకంటే డ్రీమ్ లో మనకు మీరు ఆల్రెడీ మాస్టర్స్ తో కనెక్ట్ అయి ఉన్నారు. నెగిటివ్ లో ఎవరో వచ్చి ఇవ్వరు, మనకు అవి ఇవ్వలేరు, మనతో కనెక్ట్ కాలేరు. సో సైసాత్మలు వాళ్ళతో కనెక్ట్ అవుతారు, అది వాళ్ళు ఏం చేసుకుంటారో మనకు అనవసరం. మనం ఆ దాంట్లో లేము, వాళ్ళకి ఏమవుతుందో మనకు తెలియదు కూడా వాళ్ళు ఎవరితో కనెక్ట్ అవుతారని. ఇప్పుడు మనందరం కూడా దైవ యొక్క అంశతో కనెక్ట్ అయి ఉన్నాం. సో అందుకని మనకి అద్భుతంగా మనకి ఏవేవి ట్రాన్స్ఫర్మేషన్ కావాలో, ఏదేది హెల్ప్ చేయాలో అది ఆటోమేటిక్ గా మనకు వస్తూనే ఉంటాయి. సో మనం తీసుకుంటూ ఉండాలి, నో అనకూడదు. అందుకనే మనకు ఒక తెలిసిన మాస్టర్ని పెడతారు. సో మీరు క్వశ్చన్ అడగలేదు అనుకోండి, మీకు ఒక డ్రింక్ ఇచ్చారు. ఇప్పుడు నాకు వివేకానంద డ్రింక్ ఇచ్చాడు, నేను క్వశ్చన్ అడగలేదు, మరి అది మనకి ఎలా తెలుస్తుంది ఎందుకోసం ఇచ్చాడు? మేము అంటాం జ్ఞానం అంటాం, ప్రతిదానికి మేము జ్ఞానం అంటాం. ఎందుకంటే తెలియదు కదా ఏ పర్టికులర్ దానికోసం వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు లక్ష్మీదేవి నేను అడిగితే ఆ డ్రింక్ ఇచ్చింది కాబట్టి నాకు తెలుసు థ్రోట్ చక్ర చేసిందని, లేకపోతే మీకు ఎలా తెలుస్తుంది? అందుకని క్వశ్చన్స్ అడగడం నేర్చుకోండి. ఎలా అడుగుతాం మేము మేడం, అది డ్రీమ్ లో కదా మాకు ఎలా తెలుస్తుంది అంటారు కదా మీరు, న్యాచురల్. సో ప్రాక్టీస్ చేయండి. ఈ రోజు ఒక ఆవిడ నాకు చెప్పించండి, ఆవిడ గవ్వలేసాక అడిగింది, నాకు ఈ భుజం నొప్పి ఉంది కదా అది ఎలా పోతుంది అని. ఆవిడ అడిగింది కదా, ఎందుకంటే ఆవిడ ఆల్రెడీ హయ్యర్ సోల్. సో మీది లోవర్ అని నేను అనట్లేదు, మీరు డ్రీమ్ లో క్వశ్చన్స్ అడిగే కనెక్షన్ రావాలంటే ప్రాక్టీస్ చేయండి. మీరు మెడిటేషన్ లో, నేను ఏ డ్రీమ్ లో అయినా మాస్టర్స్ నాకు ఏది చేస్తున్నా, ఇప్పుడు ఆస్ట్రల్ సర్జరీలు చేయనియండి, ఏది చేయనియండి, క్వశ్చన్ అడగండి. నిన్నేం చెప్పారు ముగ్గురు, నాకేదో లిక్విడ్ పోసారు నెత్తిలో, ఆ మూడో కన్నులో ఏదో చేశారు, మీకు కొంచెం తెలివే ఉంది అప్పుడు, మరి క్వశ్చన్ అడగొచ్చు కదా మీరు, ఏం చేస్తున్నారు నాకేమి ఆ ఏమవుతోంది ఇప్పుడు అని అడగొచ్చు కదా, ఎందుకు అడగట్లేదు? అడగాలి క్వశ్చన్. మీకు లిల్లీ పుట్స్ లాగా వచ్చి మీకు అది ఓపెన్ చేసి ఏదో కన్ను దగ్గర బ్రెయిన్ లో లిక్విడ్ పోసి ఏదో చేస్తుంటే ఏం చేస్తున్నారు మీరు అని అడగండి, మీకు ఆ హక్కు లేదా ఉంది? క్వశ్చన్ అడగాలి. అడిగితే మీకు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నేను అందాత కొద్దీ మీ ఈడ పింగళ ఓపెన్ చేస్తున్నారేమో, మీ థర్డ్ ఐది సర్జరీ చేస్తున్నాను అన్న,
నేనేదో అప్రాక్సిమేట్ గా ఉన్నా, కానీ ఎగ్జాక్ట్లీ వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలుసు. మీరు మళ్ళీ పడుకుని ఇలా అయిన వాళ్ళందరూ క్వశ్చన్ అడిగి పడుకోండి, యూనివర్స్ మీకు మళ్ళీ ఆన్సర్ ఇస్తుంది. అప్పుడే అడిగితేనే మీకు క్వశ్చన్ వస్తుంది అని ఏం లేదు. 10 రోజుల కన్నా 20 రోజుల కన్నా ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఇస్తుంది. ఎందుకంటే చేసింది యూనివర్సే కదా. ఆ మాస్టర్స్ ఎవరైతే చేశారో ఆ లిల్లీ పుట్లు వాళ్ళే మీకు ఆన్సర్లు ఇస్తారు. సో మీరు క్వశ్చన్ అడగడం ప్రాక్టీస్ చెయ్యండి. ఈ రోజు ఇది అడ్వాన్స్డ్ స్టేజ్ డ్రీమ్స్ లో. మీకు ఇంత తొందరగా చెప్తున్నా అంటే, మీరు మామూలుగా అయితే ఒక 3 నెలలు 6 నెలలు క్లాస్ అయ్యాక ఈ అడ్వాన్స్డ్ చెప్తాం. అట్లాంటిది మీకు ఇంత తొందరగా వస్తున్న ఈ 2 వీక్స్ లో నేను ఎన్నో చెప్పాను. ఎందుకంటే మీరందరూ వేటు మోక్షం, మోక్షం అంటే హైయెస్ట్ స్టేజ్ అమ్మా. ఇంకా దాని తర్వాత లేదు. 9వ తలం 4 నుంచి 9కి వెళ్ళే అర్హత మీరు పొందారు అంటే మీరు హయ్యర్ కాన్షియస్ లో ఉన్నారు. మీరు ఎన్నో జన్మలు తపస్సులాగా మెడిటేషన్ చేసి వచ్చిన వాళ్ళు. సో మీరు డ్రీమ్ లో క్వశ్చన్ అడగాలి. నెక్స్ట్ టైం నాకు డ్రీమ్లు పెడితే, నేను నిన్న నైట్ మన క్లాస్ అయిపోయాక 12:45 నుంచి 2 PM వరకు ఆల్మోస్ట్ చాలా డ్రీమ్స్ వేశాను. మాకేమవుతుంది, కలిసి గ్రూప్ గా డిస్కస్ చేయాలి ఇది అది అంటే టైమింగ్స్ అవ్వట్లే. అందుకని నేను ఏం చేశా, ఇదంతా కాదు పోదని, హనుమాన్ నీకు ఇవన్నీ ఆన్సర్లు తెలుసు, వీళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నారో తెలుసు, వీళ్ళకి ఏం ఆన్సర్ ఇవ్వాలో నాతో ఇప్పించేసి, నేను ఇవన్నీ రెడీ ఉన్నా ఇప్పుడు పని చేయడానికి అంటే ఆయన టకా 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 ఆన్సర్లు ఇచ్చేసాడు. మామూలుగా అయితే ఊరికే కూర్చుంటే అవి ఆన్సర్లు మొత్తం క్లియర్ లేని చెప్పరాదు. సో టకాటక ఇచ్చేసాడు, టకాటక పెట్టేశారు. సో ఎవరైతే మీకు డ్రీమ్ వస్తుందో కొన్ని సూత్రాలు ప్లీజ్ ఫాలో కండి. మాకు చాలా కష్టం డీకోడ్ చేయడం. నంబర్ 1 సూత్రం, మీ ఇప్పుడు ఏం కష్టంలో ఉన్నారు, ఎందుకోసం డ్రీమ్ అడిగారు. మాకే కష్టం లేదు మేడం, నేను ఊరికే మీరు చెప్తున్నారని ఏదో అడగాలని అడిగా. అది పెట్టండి అక్కడ. సో దట్ నాకు తెలుస్తుంది మీకు ఆత్మస్థితి ఇచ్చాడా, ఏది ఇచ్చాడని, ఫ్యూచర్ లో వచ్చేది ఇచ్చాడా అని. కాదు ఇప్పుడు నాకు ఇది డబ్బు సమస్య ఉంది, అందులో ఒకరికి ఏం చూపించారంటే, ఆవిడ నువ్వు వెళ్తూ ఉంటే ఒకటి జంతువు అటాక్ చేస్తూ ఉంటే వాళ్ళు చెప్పారు, నువ్వు ఒక 3 షాడోస్ గా మారితే ఆ జంతువు అది నిన్ను అనుకొని దాన్ని అటాక్ చేసి దాన్ని తినడానికి పోతుంది, అప్పుడు నువ్వు తప్పించుకోవచ్చు అని చెప్పి. ఇది మాకు తను ఏ ప్రాబ్లం లో ఉందో తెలియకపోతే దీన్ని డ్రీమ్ డీకోడింగ్ చెయ్యరాదు. సో నేను ఆవిడకి పెడితే ఏమవుతుంది, డైరెక్ట్ గా నాకు 50 వస్తాయి పర్ డే కాల్స్ టెక్స్ట్లు. ఈవిడ టెక్స్ట్ నాకు ఎక్కడ దొరకాలి మళ్ళీ. మళ్ళీ ఆ డ్రీమ్ కి వెళ్ళి ఆ రోజుది గుర్తుపెట్టుకోను, నేను 5వ తారీఖు శ్రీ అనే అమ్మాయి పెట్టిన డ్రీమ్ కి నేను క్వశ్చన్ అడిగా, మిగతా అన్నిటికీ ఆన్సర్ చేశా కదా. సో అది క్వశ్చన్ అడిగాను, బ్యాక్ వెళ్ళి దాంట్లో ప్రెస్ చేసి ఈవిడ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఏమన్నా ఆన్సర్ చేసిందా చూసి, చేయకపోతే మళ్ళీ గుర్తుపెట్టుకుని నెక్స్ట్ డే. ఇది అంతా నాకు అవసరం ఆ తల్లులు. సో మీరు డ్రీమ్ పెట్టినప్పుడు నంబర్ 1 మీరు ఎందుకోసం అడిగారు, మీకు ఇప్పుడు ఏం ఇష్యూస్ ఉన్నాయి రాసుకోండి అందరూ. ప్రస్తుతానికి ఏం ఇష్యూస్ ఉన్నాయి మీకు. ఇంకోటి ఎవరైతే రాసుకుంటారో ఆ ఫోటో పెట్టండి అమ్మా మన దాంట్లో డ్రీమ్ డీకోడింగ్ దాంట్లో. ప్లీజ్ ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్ తో మీరు డ్రీమ్ ను పెట్టండి. నంబర్ 1 మీకు ఇప్పుడు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏ సమస్యతో మీరు బాధపడుతున్నారు, మానసిక సమస్య, డబ్బు సమస్య, ఏ సమస్యతో బాధపడుతున్నారు, ఇంట్లో హస్బెండ్ తో సమస్య. అది 1 2 ఎగ్జాంపుల్ చెప్పాలితే చెప్పండి. కాదు మేడం మీకు నేను ప్రైవేట్ గా పెట్టాను సమస్యను అంటే పర్లేదు, నేను ఆ నెంబర్ ఒత్తితే మీ దాంట్లోకి వెళ్తా, వినగలుగుతా ఇమీడియట్లీ. సమస్య మీకు అక్కడ చెప్పడానికి రాకపోతే ప్రైవేట్ గా పెట్టండి, నో ప్రాబ్లం. మీకు ఈ డేట్ రోజు డ్రీమ్ పెట్టాను, సమస్య మీకు ప్రైవేట్ గా పెడుతున్నా అంటే నేను ఆ డేట్ డ్రీమ్ కి ఇక్కడ విన్నప్పుడు అక్కడికి వెళ్ళి నేను చేసేస్తా. సో నెక్స్ట్ది, మీరు క్వశ్చన్ ఏం అడిగినారు నాకు చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ ఏమని అడిగారు, అడిగితే డ్రీమ్ వస్తున్నప్పుడు తెలిసిన వాళ్ళ తెలియని వాళ్ళ, ఆ డ్రీమ్ లో చనిపోయిన వాళ్ళ బతికున్న వాళ్ళ. మూడోది, మీ అది ఆ ఇల్లు తెలిసిందా, ఇప్పటిదా పాతదా, ఇవన్నీ మాకు కావాలి. ఇవన్నీ లేకపోతే డ్రీమ్ డీకోడింగ్ చేయడం అవ్వదు. సో నాకు అందుకే ఎంత డిలే అయింది ఆ డ్రీమ్ డీకోడింగ్. ఎందుకంటే ఇవన్నీ మాకు ఒకరు అడిగి చెప్పి నేను దాన్ని మళ్ళీ మేము కలిసి డీకోడ్ చేసి ఇంత స్టోరీ ఉంది దానికి. సో ఆ తెలిసిన ఇల్లా పాతిల్లా పొత్తిల్లా ఇప్పుడున్న ఇల్లా. మూడవది, మీకు అందులో భయం వేసిందా, భయంతో లేసారా, లేకపోతే మీకు ఎటువంటి భయం లేకుండా చూస్తున్నారా. సో చూసేటప్పుడు ఇప్పటి మీరు చూస్తూ ఉంటారు అయ్యే స్టోరీని. చూసేటప్పుడు మీకు కోపం వచ్చిందా, అప్సెట్ అయ్యారా, ఇరిటేట్ అయ్యారా, లేకపోతే అదేంటి అధర్మాన్ని చేస్తున్నారు వీళ్ళేంటి ఇంత అన్యాయంగా ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు అంటున్నారా. ఇంకొక క్లూ,
ఏంటంటే మీకు ఎప్పుడైతే అట్లా అనిపిస్తుందో వాళ్ళు తప్పు చేస్తుండ్రో మీరు వెళ్ళి వాళ్ళకి బుద్ధి చెప్పండి. ఎందుకు తప్పు చేస్తున్నావు అని గల్లబట్టి అడగండి. మీరు ఎట్లాగో డ్రీమే కదమ్మా, మననా వాడు చంపలేడు, మనమా వాళ్ళని చంపొచ్చు. సో మనం చంపమని మిమ్మల్ని అనట్లేదు, ఇంకొక కర్మ అది. ఎందుకు మీరు వెళ్ళి ఆయనకు బుద్ధి చెప్పండి, ఎందుకు చంపుతున్నాను అనండి. అప్పటి మీరు అది, అప్పటి మీరు ఇప్పటి మీరు వెళ్ళి మార్చండి. మీకు అర్థమవుతుందో లేదో కానీ డ్రీమ్ లో ఎవరైతే చెడ్డవాడో వాళ్ళని గల్లబట్టి చల్, నువ్వు నన్ను దాటి ఆమె దగ్గరికి వెళ్ళు, ఎట్లా చంపుతావో చూస్తా నేను, కళ్ళెర్ర చేయండి. మీకు ఆత్మశక్తి ఉంది, హనుమంతుడు ఉన్నాడు. అయితే ఇది ఎలా చేయాలి మేడం డ్రీమ్ లో అంటే ప్రాక్టీస్ చేయండి. ఎట్లా క్వశ్చన్లు అడుగుతా అంటారు. అధర్మము, నేను అధర్మాన్ని చీల్చి చెందాడుతా, నేను అధర్మాన్ని ఊరుకోను, ఎక్కడ ఎక్కడ తప్పు జరుగుతున్నా వెళ్ళి క్వశ్చన్లు అడుగుతా, నన్ను దాటి వెళ్ళమంటా, నా ప్రాణానికి వాళ్ళ ప్రాణం అడ్డేస్తా. ఇది ప్రాక్టీస్ చేయండి కూర్చొని. క్వశ్చన్లు అడుగుతా నేను. నాకు ఏది కనిపించినా నా ముందు, అమ్మవారు కనిపించినా, ఆంజనేయుడు కనిపించినా, ఎవరు కనిపించినా, ఏది జరుగుతున్నా, నన్ను తినమన్నా తాగమన్నా కొట్టినా కొట్టించుకుంటా, తాగుతా, ఇస్తే తింటా, క్వశ్చన్లు అడుగుతా. ఇవి బాగా ప్రాక్టీస్ చేయండి. మీరు ఒక 3 రోజులు 3 సార్లు డైలీ ప్రాక్టీస్ చేస్తే మీరు డ్రీమ్ లో చేస్తారు ఇవన్నీ. చాలా ఈజీ. అయితే ఇవి క్వశ్చన్లు ఇంకేం పెట్టాలి అందులో? సరే, మీకు ఏం ఫీలింగ్ వచ్చింది పొద్దున లేచినప్పుడు? మీకు ఏం ఫీల్ అయ్యారు? కోపం ఫీల్ అయ్యారా, లేకపోతే హ్యాపీ ఫీల్ అయ్యారా, అప్సెట్ ఫీల్ అయ్యారా, భయాన్ని గురయ్యారా? ఇది కావాలి. ఈ అన్ని చేస్తే మాకు ఏ క్వశ్చన్ మిమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు. నేను డ్రీమ్ డీకోడింగ్ మేము పట్ట అదే రోజు పెట్టేయగలుగుతాను నేను. ఇప్పుడు ఏమవుతుంది, వీటి కోసం మళ్ళీ మీకు ఫోన్ చెయ్య, మీరు 2 రోజులకు నాకు ఆన్సర్ చెయ్య, మీది కదలంది ఇంకోది కాదు కదలదు, ఇట్లాంటి స్టోరీలు. అందుకని మీరు ప్లీజ్ పెట్టండి. ఎవరైతే డీకోడింగ్ కి పెడతా అన్నారో మీరు వింటే మీరే చెప్పొచ్చు, ఇవన్నీ పెట్టమ్మా నీ డీకోడింగ్ అని పెట్టండి, నేనేమన్నా. సో వీటన్నిటితో మనం అద్భుతంగా పెట్టి, అద్భుతంగా ఎవరి టైం వేస్ట్ కాకుండా ముందుకెళ్దాం అందరం కూడా. సో ఇంకా అలాంటివి నాకు ఇంకా డ్రీమ్స్ ఉన్నాయా ఇట్లా నన్ను హెల్ప్ చేసినవి? ఓ, నాకు అసలు జ్ఞానాన్ని కూర్చోబెట్టుకుని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా జ్ఞానం ఇచ్చారు. ఎందుకంటే నాకు జ్ఞానం ఇవ్వమని అడిగి పడుకున్నా, ఎందుకంటే నాకు క్లాసెస్ చెప్పాలి కదా. సో ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఐదర్ నేను వేరే లోకాల్లోకి వెళ్ళి చెప్తా, లేకపోతే నాకు జ్ఞాన సిద్ధిని ఇవ్వండి అని అడిగి పడుకుంటా. సో మీరు కూడా ఏ ప్రాబ్లమ్స్ లేకపోతే ఇప్పుడు జ్ఞాన సిద్ధి అని అడిగి 72 శ్వాసాలు ఇప్పుడు నేను నేర్పించా కదా, అది చేసి పడుకోండి. అప్పుడు మీరు హనుమంతుని జ్ఞానం, సూర్యుడు హనుమంతునికి ఎలా బోధ చేశాడు అలా మీకు బోధ చేస్తాడు రోజు కూర్చొని డ్రీమ్ లో. అప్పుడు మీరు అద్భుతంగా ఆత్మజ్ఞానాన్ని తీసుకుని ఎక్కడికి వెళ్తారు? మనందరం మోక్షానికి వెళ్తాం. సో ఇది ఈ రోజు క్లాస్ ఫ్రెండ్స్. సో మనం క్వశ్చన్ ఆన్సర్ తీసుకుందాం. రేపు ఓన్లీ క్వశ్చన్ ఆన్సర్సే చేసుకుందాం, ఎందుకంటే క్వశ్చన్ ఆన్సర్స్ లో ఉన్నంత జ్ఞానము క్లాస్ కంటే క్వశ్చన్ ఆన్సర్స్ లో ఎక్కువ జ్ఞానం వస్తుంది మనకి. అండ్ ఇంకోటి, క్వశ్చన్ ఆన్సర్స్ అన్ని అన్ని ఎవ్రీడే తీసుకోలేకపోతున్నాం కాబట్టి, ఎందుకంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ ఆన్సర్ వస్తేనే ముందుకు వెళ్ళగలుగుతున్నారు. అందుకే నేను ప్రతిసారి మనము ఈ ఏమంటాం వర్క్షాప్ చేసినప్పుడు కంపల్సరీ నేను ఇంకా ఉండి అలసట అన్నది పక్కకు పడేసి మనందరికీ హెల్ప్ కావాలని రాత్రి 8:30 9 మేమైతే డాలస్ లో అయినప్పుడు 10కి ఆ ఆ హాల్ ఉన్న అతను వచ్చి నేను లాగ్ చేసుకోవాలి, వెళ్ళిపోండి ప్లీజ్ అని బతలాడితే అప్పుడు తిన్నా నేను. అప్పుడు నేను కొంచెం పెట్టిస్తే నాకు అసలు ఆకలి లేదు, ఫుడ్ తినాలని లేదు, కానీ ఏదో కొంచెం రైస్ పప్పు పెట్టిస్తే కష్టంగా మింగి ఇంటికి వెళ్ళాం. మేము హోటల్కి వెళ్ళాం. ఆ 10 o'clock వరకు కౌన్సిలింగ్ చెప్తూనే ఉన్నాం, 5:30 నుంచి. సో ఇలా మనము ప్రతిసారి కూడా అందరికి హెల్ప్ చేస్తూ, మీకు కూడా మీకు సగం వచ్చి రాని దాంతో మీరు కౌన్సిలింగ్స్ ఇవ్వకండి మీ ఫ్రెండ్స్ కి, వాళ్ళకి దీనిలో కనెక్ట్ చేయండి. ఆటోమేటిక్ గా వాళ్ళు పాత వీడియోస్ చూసుకుని కనెక్ట్ అయిపోతారు. ఇప్పుడు మనకి 3 వారాల నుంచి మోక్షాలో 4 వారాల నుంచి చెప్తూనే ఉన్నాను ఇండియా నుంచి వచ్చినప్పటి నుంచి. సో ఇంత అద్భుతంగా క్లాసెస్ జరుగుతున్నాయి. మనం ఇవన్నిటిని అందరికి ఫార్వర్డ్ చేసి అందరితో కనెక్ట్ అయ్యేలాగా చేద్దాం. అందరూ కనెక్ట్ అవ్వలేరు, అయిన వాళ్ళు అవుతారు, అది వాళ్ళ ఇష్టం. ఇవ్వండి అమ్మా క్వశ్చన్స్. ఓకే మాస్టర్. రేణుకాదేవి గారు, మీరు అన్మ్యూట్ చేసుకుంటారా? మీరు రిక్వెస్ట్ ఇస్తున్నాను, మీరు తీసుకోలేదు. నెక్స్ట్ వెళ్దాం మేడం. దేదీప్య గారు, మీ క్వశ్చన్ అడగండి అమ్మా. హాయ్ మ్యామ్, అంటే నేను ఈ రోజే ఫస్ట్ టైం క్లాస్ జాయిన్ అవుతున్నాను. ముందు ఓకే, ఏం జరిగింది, ఆ ప్రాసెస్ అంటే మిగతావి ఎలా తెలుసుకోవాలి? మీకు ఎట్లా జాయిన్ అయ్యారు ఇందులో?
నేను శ్రీనిధి వాళ్ళకి మెసేజ్ పెడితే మీ నెంబర్ ఇచ్చారు మ్యామ్. దానికి నేను మెసేజ్ చేస్తే ఒక గ్రూప్స్ పెట్టారు నాకు. ఆ ఈ గ్రూప్స్ లో గ్రూప్ లో నేను ఆ ఒక గ్రూప్ లో ఉన్నారు కదా, ఆ గ్రూప్ లో ఆ ఆ గ్రూప్ గ్రూప్ లో అడ్మిన్. వీడియో అని ఉంటది కింద. ఇప్పుడు మనకి ఈ జూమ్ లింక్ ది ఉంది కదా, అందులో కింద లైవ్ యూట్యూబ్ అని ఉంటది. అది మీరు ఓకే. ఆ యూట్యూబ్ ది ప్రెస్ చేసి లైవ్ అన్నది ఆ ఛానల్లో వేటు మోక్ష అనే ఛానల్ ఉంటది. ఆ ఛానల్లో లైవ్ అని ప్రెస్ చేయండి. అందులో నా అన్ని వీడియోస్ ఉంటాయి. లైన్ గా డేట్ ప్రకారం అవి చూస్తూ వెళ్తాయి. అంటే ఏది స్టార్టింగ్ అని నాకు ఎలా తెలుస్తుంది? అదే అమ్మా, డేట్ల కింద ఉంటాయి కదా, కింద రాసి ఉంటది. ఏ డేట్ అయితే ఏంటి చూసుకుంటే వెళ్ళండి, మీకు అన్నిట్లో అన్ని జ్ఞానాలు ఉంటాయి. ఓకే, మీకు థ్యాంక్ యూ కిందికి మ్యామ్. వెళ్ళిన కొద్ది పాతాయి కదమ్మా, మీరు కిందికి వెళ్ళండి. కిందికి వెళ్తే పాతవి, పైన ఉన్నవన్నీ కొత్త. ఈ రోజు ఓకే. క్లాస్ ఫస్ట్ ఉంటది, కిందివన్నీ ఓకే. కిందికి ఉంటాయి. ఉం. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. శ్రీ గారు మాట్లాడి మీ క్వశ్చన్ అడగండి. నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. చెప్పండి క్వశ్చన్. మొన్న నైట్ పూర్ణిమ ధ్యానం చేసినప్పుడే మేడం నాకు ఒక 2 పెటల్స్ ఆపోజిట్ డైరెక్షన్ లో ఇక్కడ ఆ నెత్తి మీద తిరిగే మేడం, బ్లూ కలర్ పెటల్స్ తోటి. నేనే మీకు మెసేజ్ పెట్టాను గ్రూప్ లో నిన్న. అవును, అద్భుతం ఇక్కడ అమ్మా, అద్భుతం. ఇక్కడ అది మేడం పెటల్స్ అనేది చాలా హయ్యర్ ఇదన్నమాట, పెటల్స్ కనిపించడం. అంటే ఒకటి రైట్ సైడ్ తిరిగితే ఒకటి లెఫ్ట్ సైడ్ మేడం, ఒకదానికన్నా ఒకటి చిన్నదిగా ఉంది. ఇలా ఆపోజిట్ డైరెక్షన్ లో సెకండ్ కి ఒక 100 టైమ్స్ తిరుగుతుందేమో. గిర్ర గిర్రమని ఒక ఏదో విష్ణు చక్రం తిరిగినట్టు, సుదర్శన చక్రం తిరిగినట్టు రెండు ఆపోజిట్ డైరెక్షన్ లో తిరుగుతున్నాయి. బట్ మిడిల్ ఫ్లవర్ ఎలా ఉంది చూద్దాం అనుకుంటే ఆగిపోయింది అనమాట, రాలేదు. అంటే మీరు అది మనకి నెత్తి మీద అవుతుంది కదా, ఓన్లీ ఎక్కువ రెక్కలే కనబడతాయి. అది అవి తిరుగుతున్నట్టు, లేకపోతే ఆ పెటల్స్ ఒక్కొక్కటి కొన్ని ఎక్కువగా వేల కొద్ది petals వస్తుంది. మేడం ఆ ఎడ్జెస్ మాత్రం వైట్ కలర్ వెన్నెల కాంతిని చిమ్ముతూ తిరుగుతున్నాయి. బ్లూ కలర్ పెటల్, అద్భుతం. వైట్ కలర్ కాంతి. అవును, బంగారు కాంతది. అవును, అట్లాగే ఉంటాయి అవి. అద్భుతం. కంగ్రాచులేషన్స్ అమ్మా, అది ఇంకా హయ్యర్ స్థితి. బాగుంది. మీరు ఆ, మంచిగా మీరు ఏమంటారు, సేవ చేయండి. సేవ చేస్తే ఇంకా యువర్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారు. ఓకే మేడం. ఒకసారి నాకు ఇలానే ధ్యానం చేసేటప్పుడు ఫస్ట్ ఈ భ్రూమధ్యంలో ఒక మంటలాగా వచ్చింది మేడం. ఆ మంటలో కృష్ణుడో రాముడో కనిపించాడు. ఆ తర్వాత ఆ మంట అలా ఒక 2 to 3 minutes ఉండి క్లోజ్ అయిపోయింది. ఆ తర్వాత ఒక వైట్ కాంతి వచ్చింది ఫేస్ మీదకి మొత్తం అంతాను. ఆ తర్వాత పింక్ కలర్ కనిపించింది. పింక్ నుంచి బ్లూ, పర్పుల్ అండ్ లెమన్ ఎల్లో నుంచి గ్రీన్ కలర్ 1 by 1 ఒక ½ an hour కనిపించాయండి మొత్తం, ఒక్కొక్కటి 5 నిమిషాలు. ఆ బా మీనింగ్ ఏంటి? ఏం లేదమ్మా, అది మీరు ట్రాన్స్ఫర్మేషన్ అవుతున్నారు. సో అవన్నీ గుర్తులు అంతే. అవన్నీ మీరు ఇంకా అంటే ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నారు అని అర్థము. అవన్నీ ఎక్స్పీరియన్సెస్ అంటాం, దానికి మీనింగ్స్ ఉండవు. ఆహా. ఇంకా అది వచ్చినప్పుడల్లా, ఇంకా మనలో ట్రాన్స్ఫర్మేషన్ అయినప్పుడల్లా ఇలాంటివి సూచనలు ఇస్తారు వాళ్ళు. అంటే ఏంటి మేడం ట్రాన్స్ఫర్మేషన్ అంటే అర్థం ఏంటండి? ట్రాన్స్ఫర్మేషన్ అంటే వెరీ గుడ్ క్వశ్చన్ మీరు వేసింది. నాకు అందరికి అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. అయితే ట్రాన్స్ఫర్మేషన్ అంటే మనము ఆధ్యాత్మికంగా మనకి ప్రమోషన్ ఇచ్చినప్పుడల్లా ఇలాంటివి వస్తాయి. మనం ఇంకొక లెవెల్కి తీసుకెళ్తారు. ఇప్పుడు మనకు మొత్తం 14 పోగులు ఉంటాయి మనలో. అది హనుమంతుడు చెప్పాడు, ఇది ఇమ్మోర్టల్ టాక్స్ లో. ఆ 14 పోగులకి హైయెస్ట్ ఇంకా మోక్ష స్థితి అన్నమాట. మనం హైయెస్ట్ ఇంకా నాలెడ్జ్ అన్ని ఎవరేదన్నా చెప్పగలుగుతాము. ఎవ్రీ మినిట్ అతనిలోనే ఉంటాము. హైయెస్ట్ స్థితి అది. ఇంకా సత్యం మాట్లాడతాము. అయితే ఈ హైయెస్ట్ స్థితిలో ఉన్నప్పుడు మనము ఆయా స్థితికి వెళ్ళడానికి మనము ఈ మనిషిగా పుట్టినప్పుడు మనము 9 ఏడుల్లో కూడా పుట్టొచ్చు. 7 నుంచి 9కి వస్తాం మంచిగా అయ్యాక. ఏది మనము అన్ని మంచి పనులు చేసేటప్పుడు, ఇంకా ఇంకా చెడ్డ పనులు చెయ్యము, వేరేని చంపడాలు, కిడ్నాప్లు అలాంటివి చెయ్యము అని వస్తాం కదా. అప్పుడు 9 ఉంటాం. 9 నుంచి మెల్లిమెల్లిగా మనము ఒక్కొక్క స్టేజ్ ఈ కర్మను అనుభవిస్తూ మంచి పనులు చేస్తూ అలా పెరుగుతూ 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 10కి వస్తాం. 10 to 11, 11 to 12 అట్లా పెరుగుతూ ఉంటాం. సో ఇప్పుడు మీరు 11 to 12 పెరిగారు అనుకోండి, మీకు అక్కడ టెస్ట్లు జరుగుతాయి. కొన్ని టెస్ట్లు జరిగి అందులో మీరు పాస్ అయితే, ఆ టెస్ట్లలో పాస్ అయితే
అంటే మోహము ఇవన్నీ టెస్ట్లు చేస్తూ ఉంటారు. మీకు కోపం వస్తుందా, మోహం ఉందా పిల్లల పట్ల, లేకపోతే ఇంకోటి ఆ ట్రాన్స్ఫర్మేషన్ ని బట్టి అది ఏదైతే మీకు ప్రమోషన్ ఇస్తుండ్రో ఆ ప్రమోషన్ లో మీరు పాస్ అయితే మీకు ప్రమోషన్ వస్తుంది. సో అందుకని నేనేమంటున్నాను, మీకు డ్రీమ్ లో కూడా టెస్ట్ చేస్తారు. అందుకే డ్రీమ్ లో మనం పాస్ అవ్వాలంటే, మనం ఎవరైనా తప్పు చేస్తున్న డ్రీమ్ లో అంటే అది చెయ్యొద్దని వెళ్ళి చెప్పాలి, దాన్ని ఆపాలి. ఆపినప్పుడే మనకు ఆ కర్మ అక్కడే పోతుంది, అక్కడ మనకి టెస్ట్ లో కూడా పాస్ అయినట్టు. ఓకే మేడం. అంటే ఒక 5 days బ్యాక్ లౌకికంగా పెడతారు. మీరు చేయించిన ధ్యానం చేసాక మేడం 5 days బ్యాక్ పూర్ణిమకు ముందు ఒక కళ వచ్చింది మేడం. అది ఒక ఆవిడకి ఈ గణేష్ ఆ, పందిళ్ళన్నీ చూసుకుని ఇంటికి వెళ్తున్నట్టుగా, వినాయకుడిని చూసుకుని వెళ్తున్నట్టుగా ఉంటే రోడ్డు మధ్యలో ఏదో అయినట్టు జనాలందరూ మూగుడిగా ఉంటే ఏంటని చూస్తే ఒక ఆవిడకి డెలివరీ అవుతోంది. 3 పిల్లలు పుట్టారు. నాలుగో బేబీ చాలా చిన్నగా పుడితే ఆ బేబీని దాచేసింది అనమాట ఒక ఆవిడ, పక్కనున్న నర్సు, ఆ డెలివరీ చేసే ఆవిడ దాచేసి, ఈ దేవుడు నిర్మాల్యం అంతా ఈ దేవుడికి వేసిన పువ్వులన్నీ ఒక చోట పడేస్తే దాని మీద ఒక కవర్ లో పెట్టేసింది ఆ బేబీని. నేను అబ్జర్వ్ చేస్తున్నా, ఇదేంటి 4 పిల్లలు పుడితే ఒక బేబీని అక్కడ పడేసిందని చూస్తే అది చిన్నదిగా ఉంది బేబీ. చిన్నగా ఉంటే అయితేనేమి, తల్లి పెంచుకుంటుంది కదా, నువ్వెవరు తీసి పడేయడానికని దాన్ని కొంచెం ఆ అమ్మాయిని కొట్టి ఆ డెలివరీ అయిన ఆవిడ దగ్గరికి వెళ్ళి, ఇగో మీ బేబీ అక్కడ ఉంది, తను అక్కడ పెట్టేసింది, తన ప్రాబ్లం ఏంటి మీకు ఇవ్వాలి కదా అని చెప్పి ఆవిడని తీసుకెళ్లి ఆ బేబీని చూపించితే ఆవిడ చాలా హ్యాపీగా ఫీల్ అయింది అనమాట. ఎవరైతే ఆ నర్సుగా పక్కన బేబీని పడేసిందో అసహ్యించుకుని ఆవిడని కూడా కొంచెం చితక్కొట్టారు. ఆ డ్రీమ్ లో నేను వాళ్ళని సేవ్ చేశాను. ఇది అయితే రీసెంట్ ఈ గా. డ్రీమ్ ఎందుకు చూపించారు చెప్పండి నాకు. ఈ డ్రీమ్ లో మీరు పట్టుకోవాల్సింది పట్టుకోలే, మీరు చేసింది కరెక్ట్ అది. ఆ సో మీరు ఎందుకు వచ్చింది మీకు ఈ డ్రీమ్? ఎందుకు వచ్చింది అంటే ఎవరో ఏదో చేస్తే మీకు ఎందుకు వచ్చింది, ఆమె పడిస్తే మీకు ఎందుకు, అంటే ఎందుకు వచ్చింది మీకు క్వశ్చన్ నాకు ఆన్సర్ చేయండి. మీరు ఏం అడిగి పడుకున్నారు? నేను నా ఏ నా కర్మ చూపించమని అడిగి పడుకున్నా మేడం. మరి ఎందుకు అది చూపించారు? మరి మీ కర్మ చూపించమంటే వేరే ఎవరో చేశారు, ఎందుకు చూపించారు? నాకు ఆన్సర్ చేయండి. ఎందుకంటే అంటే మీరు అందరూ కూడా డ్రీమ్స్ డీకోడింగ్ లో డ్రీమ్స్ పెట్టమంటే ఏదో మీ అంటే ఓన్ గా డీకోడ్ చేసుకొని నాకు డ్రీమ్స్ డీకోడింగ్ లో డ్రీమ్స్ పెట్టట్లేదు. మీ కర్మలు ఎట్లా పోతాయి పెట్టకపోతే? ఇది పెట్టారా మీరు డీకోడింగ్ లో? లేదు, ఇది పెట్టడానికి అసలు టైం కుదరట్లేదు మేడం. ఎంత విచిత్రం అంటే ప్రతిసారి నేను అది సరే, ఓపెన్ దీనికి చేస్తే నాకు ఏదో ఒకటి అర్థమైంది. వస్తుంది. నాకు ఆన్సర్ చెప్పండి. మీకు పెట్టడానికి కుదరట్లేదు మరి. సరే, ఒక 5 ఎంతసేపు పడుతుందమ్మా ఈ డ్రీమ్ రికార్డ్ చేసి పెట్టడానికి? 5 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు. అవును అంటే మేడం. మీకు మీకు దాని మీద అది ఏం పెద్ద లేదు, నేను వెళ్ళి అక్కడ గొప్ప గొప్ప కార్యం చేశాను, నాకు టెస్ట్ జరిగిందని మీరు అనుకుంటున్నారా? అడుగుతున్నా నేను. ఆ ఆ, ఒక విధంగా అలా అనుకుని కూడా ఇదేంటి కరెక్టే మేడం, అంతే అంతే, ఇంకా అబద్ధమే ఆ, లేదు అంతే. అర్థమైందా? ఇప్పుడు మీకు అర్థమైందా నేను ఏం చెప్తున్నాను? అసలు అవునవును. అసలు నిజం అర్థమైందా? ఏంటి అసలు నిజం? అసలు నిజమైతే ఆ తల్లి బిడ్డలు వేరు చేసిన పాపత్పురాలు లేనేమో. అబ్బా, సూపర్! అందరు తాలియా కొట్టండి, క్లాప్స్ కొట్టండి, క్లాప్స్ కొట్టండి, అందరు క్లాప్స్ కొట్టండి. అసలు అసలు ఇప్పుడు పట్టుకున్నారు ఇదే. అందరు నన్ను వచ్చి ఆ మేడము వాళ్ళు ఎవరో ఎవరో ఏదో చేస్తుండ్రు, దీనికి అసలు ఏంటి, అసలు ఇందులో ఏముందని నేను అడిగేది ఒకటి ఇదొకటి. నువ్వు అడిగిందే దుష్కర్మ, అక్కడ చూపించిందే తీసుకెళ్లి బేబీని పడేస్తుండ్రు, ఈ తల్లి నుంచి దూరం చేసి అది ఎక్కడ చెత్తబుట్లో పడేస్తుండ్రు ఆ బేబీని తీసుకెళ్లి. అంత క్లియర్ గా బేబీది చూపించినప్పుడు మీకు ఎందుకు అర్థం కాలే? ఇంకొకటి చెప్పనా మీకు? కంగ్రాచులేషన్స్. ఎందుకంటే అక్కడ తల్లికి తీసుకెళ్లి బిడ్డని ఇవ్వడంతోనే మీ దుష్కర్మ రిలీజ్ అయింది. అంటే మీరు ఎంత అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్నారో చూడండి. నా క్లాసులు ఇలా చెయ్యండి అని వినక ముందే మీరు చేశారు అంటే మీ ఆత్మలో ఆల్రెడీ అంత అద్భుతమైన శుద్ధిలో ఉన్నారు మీరు. అద్భుతమైన కంగ్రాట్స్. అయినా కూడా మీరు ఈ యొక్క 4P 4P అంటే ఏంటి తెలుసు కదా, చెప్పండి. ఆ, ఫస్ట్ ఆ, చెప్పండి. మైండ్ పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్త ప్రక్రియ. 10 సార్లు అనండి కూర్చొని. ఇప్పుడు ఇది అయిపోయాక మ్యూట్ చేసుకున్నాక, క్లాస్ అయిపోయాక 10 సార్లు అనండి. ఒక పేపర్ మీద 10 సార్లు రాయండి. ఓకే? ఎందుకంటే ఇంకా ఇప్పుడు మన పౌర్ణిమం కదా, నిన్న అయింది పౌర్ణమి కదా.
ఈ అవును 3 మేడం. రోజులు పౌర్ణమి యొక్క ఎనర్జీస్ ఉంటాయి. సో మీరు ఒక పేపర్ మీద 10 సార్లు ఈ 4 పిన్ రాయండి. అర్థమైందా? పశ్చాత్తాప ప్రాయశ్చిత్త ప్రక్రియ. ఆ, ఇది రాయండి కూర్చొని 4P అని రాయండి. రాస్తే మీకు అప్పుడు అది గుర్తుండి ఈ పశ్చాత్తాప ప్రక్రియ కూడా 3 సార్లు అవుతోంది రోజు లైవ్ లో. అందులో జాయిన్ అయ్యి అద్భుతంగా మాస్టర్స్ తో ఎనర్జీ తీసుకొని మీరు అద్భుతంగా ముందుకెళ్ళండి. ఓకే సరేనా? మేడం. మీరు ఆ, చాలా మంచి సోల్ అమ్మా. మీరు డెఫినెట్లీ సేవకై రావాలి దీనిలోకి 100%. ఎందుకంటే మీరు చాలా ముందుకెళ్ళిండ్రు. ఇంకా ఆ మీరు ఇందులో మా మా సేవలో దిగాలి. పిల్లల్ని మా పిల్లల్ని చూపించాను. మా పాపని బాబుని ఆ రోజు అవును చూసారు. అవును అవును, మా వాళ్ళు కూడా అయ్యర్ అబ్బాయికి సోల్స్ అయి ఉంటారు. ఇంకా మా అబ్బాయికి మీకు ఇందాక పెట్టారంటే సాయంకాలం 5:30కి కూర్చున్నాం మేడం. మేము కూర్చున్నప్పుడు వైట్ కలర్ వచ్చిందమ్మా, లోపలికి వచ్చింది, బ్లాక్ అంతా బయటికి వెళ్ళిపోయిందని చెప్పాడు వాడు. మీది అద్భుతం. సో అయితే నేను మీ అన్నా, పిల్లల్ని "మేడం, ఈ మనది ఒక పిల్లలది మీ పిల్లల్ని జాయిన్ చేయండి. సరేనా? మంచి చేయించు ఎనర్జీస్ మేడం. వస్తాయి. మా అబ్బాయిని చెప్పరా నువ్వు, క్లాస్ స్టార్ట్ అయితే అంటే, మీది పెద్దవాళ్ళ క్లాస్, నేను చెప్పను, నేను చిన్నపిల్లల క్లాస్ లో నేను నేను చెప్తాను, మా ఇప్పుడే క్లాస్ లో నేను చెప్తాను" అన్నాడు వాడు. వాటర్ ని ఇంట్లోకి తీసుకొస్తున్నాయి. సన్ గేజింగ్ వాటర్ గ్లాస్ జార్ లో నీళ్లు పోసి ఈ నీళ్ళని తీసుకొచ్చి మళ్ళీ నేను ఆ, నా ఏమంటారు ఫిల్టర్ లో పోసుకొని తాగుతాను అనమాట రోజు. అట్లాగే మూన్ గేజింగ్ కూడా తాగొచ్చు. మూన్ గేజింగ్ ఏమో మనం మ్, గ్లాస్ జార్ లో వేసారా మ్యామ్ మాస్టర్ మీరు? గ్లాస్ అవును బాటిల్ లో. గ్లాస్ వేడి కదా, ప్లాస్టిక్ కరుగుతుంది కదా. యా, లిడ్ ప్లాస్టిక్ లిడ్ పెట్టకుండా డైరెక్ట్ సన్ లిడ్ రిఫ్లెక్షన్ వచ్చేలా పెట్టాలి, పెట్టాలి. పెట్టకపోతే డస్ట్ పడుతుంది కదా. ఓకే ఓకే, లిడ్ పెట్టాలి. ఓకే. లిడ్ పెట్టాలి. సో దాన్ని తీసుకొచ్చి ఫిల్టర్ లో పోసుకుని రోజు తాగడం అన్నమాట. సో అట్లా మూన్ వాటర్ ఏమో మనకి మైండ్ క్లియర్ చేస్తుంది. ఇప్పుడు ఎవరైనా బాగా చెడు ఆలోచనలు వస్తున్నాయి అంటే మూన్ గేజింగ్ తీసుకోవచ్చు. మూన్ గేజింగ్ వాటర్ తాగాలి రోజు. మూన్ వాటర్ స్నానం కూడా చేయొచ్చు. అది ఆలోచన తగ్గడానికి. మన ఆరోగ్యం బాగుండాలి అంటే సన్ వాటర్ తో స్నానం చేయొచ్చు, సన్ వాటర్ తాగొచ్చు, సన్ తో గేజింగ్ చేయొచ్చు. ఈ రెండు మనం ఫాలో అవుతే మీకు ఏది కావాలంటే అది వచ్చేస్తుంది. సో చాలా మంది నాకు డిప్రెషన్ ఫీల్ అవుతున్నా అంటే వాళ్ళకి మూన్ గేజింగ్, సన్ గేజింగ్, చెట్టుతో హగ్, చెట్టుతో మాట్లాడడం, ఈ 3 చేస్తే మీకు వారం రోజుల్లో నార్మల్ అయిపోతారు. ఏ టాబ్లెట్లు అవసరం లేదు. చెట్టుతో హగ్గానండి, అది ఏదైనా మార్నింగ్ చేయాలి అలా ఏమైనా ఉంటుందా మాస్టర్ అది? 24 గంటలు చేసుకోవచ్చమ్మా. అది మనకు ఫ్రీ ఓకే కూడా. ఓకే. ఓకే అది ఫ్రీ మ్యామ్. కూడా కదా, మనకి ఏం డబ్బులు కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఆ, ఇంకా అమృత మేడం అన్న అప్పుడప్పుడు 10 డాలర్లు 5 డాలర్లు $1 అడగండి, వేయండి అమ్మా అని అడుగుతుందేమో కానీ వీళ్ళు అడగరు. చెట్లు పుట్టలు అడగవు, ఫ్రీ. అదే. సో అదే, రేణుకాదేవి గారు మీ క్వశ్చన్ అడగండి అమ్మా. నమస్తే మేడం. నేను 4 days బ్యాక్ మీ క్లాస్ లో జాయిన్ అయ్యాను మేడం. నాకు మొన్న రాత్రి ఒక కల వచ్చింది. మా ఫాదర్ బాడీ వెకేట్ చేశారు, మా అమ్మ మా ఇంట్లోనే ఉంటున్నారు. అయితే ఏదో ఒక అపార్ట్మెంట్ లో ఉన్నాం మేము. ఎవరో ఒక అతను వచ్చి నా ఫోన్ లాక్కొని, బ్యాటరీ తీసుకొని, సిమ్ లాక్కొని వెళ్ళిపోయాడు. అయితే ఆ, మళ్ళీ ఇంకా బ్యాడ్ గా ఏమి అనలేదు, కానీ ఫోన్ లేదు, అయ్యో ఇంట్లో ఎవరు లేరు, ఎవరికైనా నిజమా చెప్తాను. నిజమా? ఫస్ట్ నాకు అదే ఆన్సర్ చేయండి. ఆ? ఆ? నిజమా నిజమా? ఏంది మేడం? ఇది నిజంగా జరిగిందా, డ్రీమ్ లో జరిగిందా? డ్రీమ్ లో జరిగింది మేడం. అబ్బా నాయనో, అప్పంచి నేను నిజం అనుకుంటున్నా, అందుకే నేను అడిగా. మాకు ఇదే క్వశ్చన్ ఇదే అన్నమాట. మేము మాట్లాడుకుంటూ ఉంటే కూడా మనం ఈ దాంట్లో మధ్యలో ఆపి ఏదైనా ముచ్చట చెప్తుంటే ఆపి వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళ బతుకున్నా కరెక్టే. లేకపోతే అయితే నిజమా అంటాం. మాకు అసలు అసలు చిన్న
అయితే మా సో అమ్మ నేను ఇద్దరమే ఉన్నాం ఇంట్లో. అయితే మళ్ళీ ఆ అంటే వచ్చి కొట్టారా? మళ్ళీ చెప్పండి నాకు, వచ్చిన వాళ్ళు ఏం కొట్టడం ఏం కొట్టలేదు, ఏమీ లేదు. నా ఫోన్ తీసుకొని బ్యాటరీ సిమ్ తీసుకొని వెళ్ళిపోయాడు అతను. ఆ, అతను ఎవరో మళ్ళీ ఆ పక్క అపార్ట్మెంట్ అతని ఆ ఫీలింగ్ ప్లాన్ అమ్మాయి వాల్యుబుల్ థింగ్స్ అన్ని ఏ, తీసి దాచిపెట్టాము. అది అది అయితే ఇది ఏంటి ఇట్లా వచ్చింది అని అనిపించింది. ఎందుకు ఇలా వచ్చింది అనిపించింది. అయితే ఆ సిమ్ తీసుకొని మీకు పరిమళ మేడం మీకు అర్థమైందా అమ్మా ఇది ఏం చెప్తున్నారు వీరు? నాకు వాయిస్ మరి కూడా క్లారిటీ లేదు మాస్టర్. రేణుక గారు మీ వాయిస్ క్లియర్ గా రావట్లేదండి. ఆ సిమ్ కొట్టేసి అమ్మ మీరు ఇంట్లో ఉన్నారు, దాని తర్వాత ఏమైంది, వెళ్ళిపోయారు వాళ్ళు, అంతేనా డ్రీమ్? పక్క అపార్ట్మెంట్ అతను మళ్ళీ అంటే కొత్త మనిషి లాగా అనిపించలేదు. అంటే ఇట్లా మమ్మల్ని చెడ్డగా ఏమీ అనలేదు. కాకపోతే నా మీరు సిమ్ము ఏమడి పడుకున్నారు? మీరు ఏమడి పడుకున్నారు? క్వశ్చన్ ఏంటండి? ఫస్ట్ డే మేడం, మీ క్లాస్ విన్న ఫస్ట్ డేనే ఇది. అవునమ్మా, మీరు ఏం అడిగి పడుకున్నారు? అంటే క్వశ్చన్ ఏమైనా అడిగారా అండి మీరు? మేడం నేను ప్లెయిన్ గానే పడుకున్నా మీది విన్నాక. సరే, ఆ రోజు క్లాస్ ఏం చెప్పిన? ఆ రోజు మీరు హయ్యర్ ఈ ఆ, మొన్న రాత్రి మేడం ఇది మొన్న మొన్న ఏం చెప్పా అమ్మా నేను? నాకు తెలిస్తే కదా నేను ఏం చెప్పాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి మీరు, నేనేం చెప్పాను? నిన్ననేమో హయ్యర్ హయ్యర్ అంటే హయ్యర్ ఎనర్జీస్ పాస్ అవుతున్నాయి అన్ని ఎక్కువ, అంటే హయ్యర్ మాస్టర్స్ అందరు ఉన్నారు అని అన్నారు నిన్న. మొన్న సోల్ నాకు టాక్ కూడా చెప్పారు మాస్టర్ ఆ రోజు ఎల్లుండే. సోల్ టాక్ చెప్పింది మొన్న. కరెక్ట్ అబ్బా, పరిమళ మాస్టర్ ఒక్కరే వింటుండ్రు, ఇక్కడ ఎవరు విన్నట్టు కనబడతలేరు నాకు. అసలు మీకు ఏం విన్నారు అంటే టాపిక్ పేరు ఎందుకు వస్తలేదమ్మా? సోల్ టాక్. ఫస్ట్ డేనే మేడం నేను జాయిన్ అయిన. అయితే మీకు ఆడ మాస్టర్లు సోల్ టాకు ఫోన్ తీసేసుకున్నారు, కమ్యూనికేషన్ తీసేసుకున్నారు అంటే ఏం అర్థమవుతుంది మనకి ఇక్కడ? నేను ఏది ఎవరికి చెప్పుకోలేకుండా అయిపోయినా అని అనిపిస్తుంది. అవునమ్మా, మీకు ప్రాబ్లం ఏముంది ఇప్పుడు చెప్పండి, చెప్తా నేను మిగిలింది స్టోరీ. అంటే మా అమ్మ ఉంది, మా ఆమెది మళ్ళీ వాల్యుబుల్ థింగ్స్ మళ్ళీ అక్కడ అపార్ట్మెంట్ కాదు ఇక్కడ ఏహే, ఊర్లో. మీకు ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అంటే మళ్ళీ డ్రీమ్ లకి ఎందుకు వెళ్తారమ్మా తల్లి? ప్రాబ్లమ్స్ ఏమున్నాయి? ప్రాబ్లమ్స్ అంటే ఇంకా ఒకటా రెండా? ఎన్నున్నాయి? చాలా ఉన్నాయి మేడం. అదే మీ ప్రాబ్లమ్స్ ఏంటో చెప్పండి అమ్మా అంటే మాస్టర్ కాదు, కి. ఇప్పుడు మీకు ఏది కావాలి చెప్పండి, మీకు ఏం కావాలి చెప్పండి. ఇప్పుడు దేవుడు మీ ముందున్నాడు, ఒకటే వరం అడుగుతుండా, అది ఏం కావాలి మీకు? మా మా బాబు సెటిల్మెంట్ ఒకటి మాకు ప్రాబ్లం మేడం. మళ్ళీ ఒకటి ఇక్కడ మేము రిటైర్ అయ్యాము, ఊర్లో హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకుందాం అనుకుంటున్నాం, అది ఒకటి. రెండు మెయిన్. రెండు చాలు లేండి, ఆ రెండు చాలు. ఆ పెద్ద బాబు అయితే డైవర్స్ బాబుకు మీరు చెప్తారా, ఇది చెయ్యి అది చెయ్యి, ఇక్కడ నువ్వు అప్లై చెయ్యు, ఆ, ఎందుకు కూర్చుంటున్నావు, ఇవన్నీ చెప్తారా మీరు? అట్లేం లేదు మేడం. కాకపోతే ఆయనతోటి ఇట్లా స్పిరిచువల్ గానే మాట్లాడతాం మేము. ఆయన కూడా స్పిరిచువల్ ఉన్నాడా? ఉన్నాడు మేడం. మ్హూ. అయితే ఇక్కడ మేడం ఇక్కడ మీకు కమ్యూనికేషన్ తీసేస్తుండ్రు అంటే ఇప్పుడు మేము సోల్ టాక్ అని చెప్పినాము. ఆ సోల్ టాక్ ది మీకు జనరల్ గా మాట్లాడకండి ఫోన్ లో. అంటే మీరు భౌతికం, ఇప్పుడు ఫోన్ లో మాట్లాడడం అంటే ఏంటి? భౌతికం కదా. మేడం. ఆ రోజు అవును క్లాస్ ఏమైంది? సోల్ టాక్ అంటే భౌతికం మాట్లాడడం కాదు, సోల్ తోని మాట్లాడడం. అవును మేడం. అయితే మీరు సోల్ తోని మాట్లాడితే మీ పనులు అవుతాయి అని చెప్తున్నారు. మరి ఏం పనులు అవుతాయో మరి? మీ కొడుకుకు ఉద్యోగం వస్తుందా, వింటాడా, బెటర్ వింటాడా? ఆ ఇప్పుడు మీకు ఎందుకోసం అయితే ఇల్లు ప్రాబ్లం అవుతుందో వాళ్ళతోని సోల్ టాక్ చేయమని చెప్తుండ్రు డ్రీమ్ లో. అంటే సోల్ తోటి నాకు అర్థమయ్యేది చెప్పండి మేడం. మీరు ఆ క్లాస్ విన్నారు కదమ్మా, ఆ క్లాస్ మళ్ళీ పెట్టుకొని నుండి 7 సార్లు నుండి ఒకసారిగా ఆ, ఆ. అంటే ఆ సోల్ క్లాస్ తోటి ఒక సోల్ ని, ఇప్పుడు ఏదైతే మీకు ఇల్లు వర్క్ ప్రాబ్లం అవుతుంది, అయితలేదు మీ పనులు, అయితే ఎవరైతే అడ్డంకులుగా ఉన్నారో వాళ్ళతోని ఫోన్ లో మాట్లాడడం, భౌతికంగా మాట్లాడడం కాకుండా
ఆ సోల్ని పిలుచుకొని మీ ముందు కూర్చోబెట్టుకొని ఆయనతో మాట్లాడండి. సరే అర్థమైంది కదా మీకు? పరిమళ గారు మీకు కూడా అర్థమైంది కదా? క్లియర్ ఉంది అర్థమైంది కదా? మాస్టర్, అర్థమైంది మాస్టర్. సో ఈవిడికి ఒకసారి పంపండి, ఆ క్లాస్ పెట్టండి, ఇందులో ఒకసారి మళ్ళీ 6-7 టైమ్స్ చూసుకుంటారు. ఓకే మాస్టర్, యూట్యూబ్ లింక్ పెడతాం. నేను మా బాబుకి మనకి పుట్టిననాడే చేయాలనుకుంటున్నాం మేడం, అది కూడా ఒకటి. అదన్నా అవన్నీ సోల్ టాక్ చేసుకోమని చెప్తుండ్రమ్మా. మీరు ఏదైతే క్లాస్ విన్నారో అదే మీ పరిష్కారం. అందుకే సడన్ గా వచ్చి ఆ క్లాస్ విన్నారు. అదే మేడం, అదే రోజు మరి జాయిన్ అయ్యాను మేడం నేను. మరి అదే రోజు జాయిన్ అయ్యిండ్రు, అదే నీకు కావాలి అని మీకు అడగకుండా చూపించింది, అడగకుండా నా దగ్గర తీసుకొచ్చి పెట్టింది. ఇంకేమన్నా ఇష్టం కావాలి? సరే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ అండి. అద్భుతమైన డ్రీమ్ అమ్మా ఇది, మనకెంత జ్ఞానం మాస్టర్ ఇచ్చేది. అని మాస్టర్ మనకి 27 పీపుల్ ఆర్ హ్యాండ్ రైజింగ్. మీరు అమ్మ ఏం చేశారో నాకు తెలియదు కానీ బట్ టూ మెనీ పీపుల్. యా, ఆల్మోస్ట్. మా అమ్మ కూడా ఇది ఆమె మీద అయితే నో మోర్ ఆమె- అమ్మలు ఆమె డ్రీమ్ చెప్పకండి అమ్మా. ఈ దండం పెడతా, మీరు టకా టకా అన్మ్యూట్ మ్యూట్. ఇప్పుడు మళ్ళీ 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 క్వశ్చన్ అడిగితే మీరు మ్యూట్ చేయాలి, అంటే ఎందుకంటే ఆమె మనకి ఒక్క క్వశ్చన్ చాలు ఒక్కరికి. యా 3-4 క్వశ్చన్లు అయితే పాపము ఒక్క క్వశ్చన్ కూడా అడగకుండా మళ్ళీ రేపు అనాల్సి వస్తుంది యా వీళ్ళకి. ఎస్ మాస్టర్. జయశ్రీ గారు, మీ క్వశ్చన్ డైరెక్ట్ గా అడగండి. మీరు ఏం అనుకోకపోతే కొద్దిగా ఎస్ మేడం. మ్యూట్ చేయడం నేర్చుకోండి, మేడం అప్పుడు మనకు ఎక్కువ నేర్చుకో. మేడం నాకు చెప్పండి. ఫస్ట్ డ్రీమ్ వచ్చినప్పుడు 4P మెడిటేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ గొంతు కాడ ఈ మెడ కాడ బాగా పెయిన్ వచ్చింది మేడం 2 days. తర్వాత టాబ్లెట్ వేసుకున్న 3rd day తో మళ్ళీ తగ్గిపోయింది, మళ్ళీ ఇప్పటిదాకా రాలేదు మేడం. మళ్ళీ అబ్బో, ఇప్పుడు టాబ్లెట్లు మీరు మార్నింగ్ వేసుకోవద్దమ్మా, అవన్నీ ట్రాన్స్ఫర్మేషన్. వినండి మీరు, అవన్నీ మళ్ళీ ఆ టాబ్లెట్ ఎఫెక్ట్ తోని మీకు ఆగిపోయింది అక్కడ ట్రాన్స్ఫర్మేషన్. టాబ్లెట్లు వేసుకోకండి. ఎన్నిసార్లు చెప్పాను ఇప్పటికి నేను, టాబ్లెట్లు వేసుకోకుండా హనుమంతుని ఒక మాస్టర్ని పిలుచుకొని నొప్పి లేకుండా నేను తట్టుకునేంత నొప్పి ఇచ్చి ప్రాసెస్ చేయండి అని అడగండి. ప్రాసెస్ ఆగిపోయింది అక్కడ మీకు. లేదు మేడం, మళ్ళీ ఈ రోజు మీరు మార్నింగ్ నా మళ్ళీ డ్రీమ్ మీకు నా దెబ్బలు డ్రీమ్ కావాలి. డీకోడ్ మళ్ళా చేసిన మళ్ళా తర్వాత పెయిన్ మొదలైందని వచ్చింది చెప్తున్నా. మేడం. అమ్మ ఈ రోజు తల్లి, మళ్ళీ మళ్ళా మొదలైతది కానీ అది మేడం మాస్టర్స్ కి డబుల్ పని. వాళ్ళు మళ్ళీ ఓ టాబ్లెట్ వేస్తే ఇంకా మీకు చెయ్యరు. ఇక్కడ ఎక్కువ పెయిన్ చెప్పేది వస్తుంది వినండి మేడం. అమ్మని. నేను చెప్పేది అసలు, సరే మేడం ఇంకోసారి వేసుకోను అని అనట్లేదు, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ టాబ్లెట్ ఆపేసాను మేడం అక్కడతో, మళ్ళీ అవునమ్మా. వేసుకోవట్లేదు. టాబ్లెట్ ఎఫెక్ట్ ఉన్న రోజులు మీకు ప్రాసెస్ అవ్వలే, అది టాబ్లెట్ ఎఫెక్ట్ అయిపోయాక మళ్ళీ స్టార్ట్ అయింది. అంటే అక్కడ అన్ని రోజులు మీరు మిస్ అయింది. మీరు ఇంకొకసారి టాబ్లెట్లు వేసుకోకండి. అందరికీ చెప్పడానికి కూడా గట్టిగా చెప్తున్నా, మీకోసం కాదు. ఎందుకంటే ఇప్పటికి నేను 3 సార్లు చెప్పా టాబ్లెట్ వేసుకోవద్దని, ఎవరి క్లాస్ లో చెప్తున్నా. మళ్ళా ప్రాసెస్ ని కానివ్వండి, నొప్పి అంటే తక్కువ ఇప్పుడు ఉంటుంది. కాదు లేదు మేడం, స్టార్టింగ్ అసలు మీతో రానప్పుడు మేడం, ఫస్ట్ డ్రీమ్ చూసినప్పుడు సరే, అయితే నాకు ఇప్పుడు తెలియదు. నెక్స్ట్ ఏంటమ్మా నీకు క్వశ్చన్ ఏంటి? ఇప్పుడు అదే ఈ మార్నింగ్ మీరు నా డ్రీమ్ డీకోడ్ చేసిన తర్వాత మళ్ళీ 4P మెడిటేషన్ కి అటెండ్ అవుతున్నాను, అంటే డైలీ అటెండ్ అవుతున్నాను మేడం. బట్ ఎప్పుడు పెయిన్ రాలా, మళ్ళీ ఈ రోజు మళ్ళీ స్టార్ట్ అయింది మేడం ఆ పెయిన్. గుడ్ గుడ్. గొంతు కాడే హార్ట్ కాడే పెయిన్ ఎక్కువగా ఉంది మేడం. ఆ 4P లో ట్రాన్స్ఫర్మేషన్ కూర్చున్నప్పుడే పెయిన్ వస్తాను. పెయిన్ రానియండి. అది ఎంత రానిచ్చి ఇస్తే అంత బెస్ట్. తగ్గించి ఇవ్వమని చెప్పండి హనుమంతునికి. నాకు ఈ ప్రాసెస్ కావాలి, నేను అద్భుతంగా ముందుకెళ్దాం అనుకుంటున్నా, ట్రాన్స్ఫర్మేషన్ కావాలి నాకు, నా పోగులు పెరగాలి, నాలో అత్యుత్తమమైన ఏమంటారు నాలెడ్జ్ తో నేను పెరగాలి అని చెప్పి మీరు థ్యాంక్ యూ చెప్పుకోండి. థ్యాంక్ యూ చెప్పుకొని ఆ ప్రాసెస్ ని నొప్పి లేకుండా చేయమని అడగండి. నెక్స్ట్ అమ్మా. ఓకే. శ్రీవాణి గారు. నమస్తే మాస్టర్. అయితే ఇది రైట్ క్వశ్చన్ కాదో కానీ ఐ విల్ ట్రై టు ఆస్క్ ఇట్ రియల్ క్విక్. మీరు ఇంతకు ముందు 72 బ్రెత్స్ లో చేయించిన ఆ క్వశ్చన్ ఏదైతే ఉందో, ఆస్కింగ్ ఫర్ ద రీసోర్సెస్ అండ్ ఆల్ దోస్ థింగ్స్, అవి యూజువల్ గా మెడిటేషన్ లో కూర్చొని జనరల్ మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు చెప్పే టైప్ గా, లేకపోతే ఈవెన్ క్వశ్చన్స్ లాగా కూడా పెట్టొచ్చా? లే ఏ క్వశ్చన్ అని అడగొచ్చు అందులో, కాకపోతే హయ్యర్. ఇప్పుడు జ్ఞాన సిద్ధి ప్లస్ మనము భగవంతుళ్ళు మన దగ్గరకు వచ్చి చెప్పాలి అంటే ఆ ఊర్జతో కనెక్ట్ అవ్వాలి, అంటే మనలో పెరగాలి. అప్పుడు 72 బ్రెత్స్ తో మీ శక్తి పెరుగుతుంది. ఏ క్వశ్చన్ అయినా అడగొచ్చు, ఏ క్వశ్చన్ అయినా అడగొచ్చు. కానీ మెడిటేషన్ లో ఇది చేయడం కంటే పడుకునేటప్పుడు చేసి పడుకుంటే వాళ్ళు వచ్చి మీకు టీచ్ ఈజీగా చేయగలుగుతారు. మెడిటేషన్ లో టీచ్ చేయడం కొంచెం కష్టం, ఎందుకంటే మీరు ఎరుకతో ఉంటారు కాబట్టి. ఓకే ఓకే
సో బేసిక్ గా లైక్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ కావాలి, ఇది కావాలి, అది కావాలి అని అడిగేటి యూజువల్ గా జనరల్ మెడిటేషన్ లో మనం అడుగుతామేమో అన్నట్టు అనుకున్నాను. బట్ ఐ థింక్ కాదు కాదు, అందులో మీకు మీకు ఒక కర్మ కూడా అందులో మీరు టెస్ట్ పెడతారు. ఇప్పుడు ఇంతకుముందు ఆవిడకి వచ్చింది కదా ఒక డ్రీమ్ లో ఆ పాపని తీసుకెళ్లి ఇచ్చింది, అలాంటి మీరు డ్రీమ్ లో చేస్తే మీకు అక్కడనే సమృద్ధి వచ్చింది. ఎందుకంటే అక్కడ కర్మ పోతుంది, మీకు క్లియర్ చేసేసి కర్మను క్లియర్ చేసేసి మీకు సమృద్ధిని అక్కడనే ఇస్తారు. ఏదైతే అడ్డుపడుతుందో అది మన డ్రీమ్ లో క్లియర్ చేయగలుగుతారు వాళ్ళు. అది కూడా మన ఆత్మ దానికి సంసిద్ధంగా ఉండి గెలుస్తే. ఓకే ఓకే. ఇంకొకటి అండి రియల్ క్విక్ గా, అయితే నిన్న నైట్ వన్ ఆఫ్ ద ఏదో ఒక సెట్ ఆఫ్ డ్రీమ్స్ దాంట్లో ఒకటి ఏం వచ్చింది అని అంటే లైక్ ఒక బస్ లో అందరు స్కూల్ కిడ్స్ ఉన్నారు, వాళ్ళని ఒక అబ్బాయి వచ్చేసి ఐ థింక్ అటాక్ లాగా చేసి అందరినీ మరి కిడ్నాప్ చేసుకోవడానికి దేనికో ట్రై చేస్తున్నట్టున్నాడు, చేతిలో కర్రలు విత్ ఫైర్ అండ్ ఆల్. దీనికి మీరు వచ్చారన్నట్టు అడ్డం ఇట్లా ఫైటింగ్ లాగా, ఎవరిని ముట్టుకోనియకుండా పట్టుకోనియకుండా మంటను అటు ఇటు ఇది చేసి అది చేసి మొత్తానికి అదొక పెద్ద ప్రాసెస్ లాగా చేసి యూ స్టాప్డ్ ఇట్. అండ్ దెన్ లేటర్ ఆన్ ఏమైంది, అది మీకంట నైట్ డ్రీమ్. సో మీరు తెల్లారి మాకు ఇదంతా టీచ్ చేయడానికి కోసము చెప్తే అర్థమైద్దో లేదో మాకు అని చెప్పి దానంతా అదే సేమ్ సినారియోని వీడియో రికార్డింగ్ చేసి పట్టుకొచ్చిర్రట. సో మేమంటున్నాము రాత్రి డ్రీమ్ రాగానే పొద్దున క్లాస్ కల్లా ఇదే ఎట్లా తయారు చేసుకొని వచ్చిండ్రు మాస్టర్ మీరు అని అంటే, మరి మీకు అర్థం అవ్వడానికి ఇంకా ఐఎమ్ ట్రైంగ్ టు ఫైండ్ ఇంకా చాలా బెటర్ వేస్ ఎట్లా ఉంటాయి, స్పూన్ ఫీడింగ్ కోసం తెచ్చిన ఇదంతా అని చెప్పాను అని అంటున్నారు. ఓకే, అయితే మీకు అంటే మీకు క్వశ్చన్ ఉందేమో, ఎందుకంటే అని మాస్టర్ ఇది ఎట్లా చేయగలుగుతున్నారు, ఇన్ని క్వశ్చన్ ఆన్సర్ ఎట్లా చేయగలుగుతారు అని క్వశ్చన్ ఉందా మీకు? నిన్న నైట్ అనుకున్నా, ఎందుకంటే నేను ఆ డ్రీమ్ ది మీకు నేను పెట్టినాక పాపం అక్కడి నుంచి మొదలు పెట్టి మీరు అబౌట్ 2 hours దాకా ధన వస్తుంటే అయ్యో పాపం టైం ఎంత అవుతుంది ఇంకా వండుకోలేదు అని అనుకుంటున్నా నేను మీ మెసేజెస్ అందులో చూసుకుంటూ. అదే అయితే అక్కడ ఆడ శక్తి చూపించిండ్రు, ఆడ షీ హ్యాస్ దట్ కెపాసిటీ. తను రాత్రి అయింది కూడా మీకు తెచ్చి చూపించి మీకు అరటి పండల్సి పెట్టే కెపాసిటీ తనకు ఉంది అని చూపించారు. అది ఎందుకంటే నడిపించేది వాళ్ళే కదా, మనం కాదు కదా. నేను ఓన్లీ పూర్తి శరణాగతిలో ఉన్నా, అంతే డిఫరెన్స్. నాకు ఉన్న వేరే గురువుకి డిఫరెన్స్ ఏంటంటే నేను టోటల్ గా 100% ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా ఉన్నా. ఇప్పుడు కొంతమంది ఏదన్నా సన్మానం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బాగుంది అని అందరు అనాలని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, వాళ్ళు ఎంబడి అందరు తిరగాలని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లేకపోతే ఇంకేదో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా పూర్తి శరణాగతితో చేస్తున్నప్పుడు మనకు శక్తి ఇచ్చేది ఎవరు? వాళ్ళే. సో మనకు భగవంతుడికి ఉన్నంత శక్తి ఉంటది, ఏదంటే అది చేయగలుగుతాం మనం. అది మీకు డ్రీమ్ లో చూపించారు, అది అద్భుతంగా అసలు చాలా బాగుంది మీ డ్రీమ్. పెట్టండి సూపర్ ఇందులో ఉమెన్, సేవ్ సూపర్ చేసుకునే ఉమెన్ మేడం, సూపర్. సూపర్ ఉమెన్ మేడం. అదే సూపర్. ఎందుకంటే నిన్న నాది డ్రీమ్ మీకు అది పంపించేసి చాలా రోజులు అయింది మాస్టర్ ఇది నేను పెడతా ఉన్నాను రాలేదు అని అంటే, అది అక్కడి నుంచి లిటిల్ బిట్ అరౌండ్ ఆ టైం నుంచి మొదలైంది. మీరు మొత్తం ఒక దార లాగా దన్ 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 అని వేస్తా ఉన్న కొద్ది నేను అబ్బా అని అనుకుంటా ఉన్నా. కరెక్ట్. నేనేమైందంటే నాకు 5th నుంచి ఇంకా అది అవ్వట్లే, ఎవరినన్నా హెల్ప్ రావట్లేదు నాకు ఎవరు. అట్ ద సేమ్ టైమ్ డీకోడ్ చేయాలంటే నాకు పాస్ట్ తెలియాలి, వాళ్ళకి ఏమి కష్టపడుతుండ్రు ఏంటి అవన్నీ తెలియాలి. సో నాకు వీళ్ళందరూ కొత్త కదా గ్రూప్ కి. అయితే నేనేం చేసా, ఇది అవ్వట్లేదు అనేసి ఒక్కసారి హనుమంతుని గట్టిగా పిలుచుకొని, అసలు నీకు ఇవన్నీ ఎందుకు, నువ్వు నాకు హెల్ప్ చేయు, ఆన్సర్లు ఇయ్యు నాకు అని వినుకుంటూ ఆన్సర్లు వచ్చినాయి, పెట్టుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నా అనమాట. అందుకే 2 o'clock దాకా ఉండి ఆల్మోస్ట్ 10th వరకు చేసినట్టున్నా. ఇంకా తక్కువ ఉన్నాయి, ఇంకా తర్వాత చూస్తే తక్కువ ఉన్నాయి. ఇంకా సర్లే ఇప్పుడు పడుకుందాము, ఎందుకంటే నాకు పొద్దున్నే 7కి లేసి మా డాగ్ ని గ్రూమింగ్ కి తీసుకెళ్లేది ఉండే, ఇంకా స్నానం చేసి అంత రెడీ వెళ్ళాలి అనేసి ఇంకా పడుకున్నా. సో అప్పుడు నాకు టక ఆన్సర్లు వచ్చాయి. ఒక్కసారి వెళ్తూనే చేసేయి ఏంటిదంతా, ఈ వీళ్ళు రావాలి వాళ్ళు రావాలి డిస్కషన్ ఇదంతా కాదు పోదు, అసలు అవ్వట్లేదు, వాళ్ళ వీలైతే నాకు అవ్వట్లేదు, నాకైతే వాళ్ళకి అవ్వట్లేదు అంటే అప్పుడు టక ఆన్సర్లు వచ్చేసాయి. పెట్టేసా 2 AM వరకు, ఇంకా పెట్టి పట్టుకున్నా. అది దట్స్ గుడ్ వన్ శ్రీవాణి గారు, అద్భుతంగా మీరు అందులో చూసారు. చూసి నెవర్ బిఫోర్ ఐఎమ్ కనెక్టింగ్. ఇట్స్ బీన్ యాక్చువల్ గా ఈ దసరాకి 1 year అండి నాకు మిమ్మల్ని మీట్ అయ్యి. ఎగ్జాక్ట్ దసరా టైంలో మీరు లాస్ట్ ఇయర్ డాలస్ కి వచ్చారు, అరౌండ్ దిస్ అక్టోబర్. అవును, మీరు మంచిగా ఏంటి మీరు వర్క్ షాప్ అటెండ్ అయినరు 2 days ది. అసలు మన జర్నీ మధ్యలో లిటిల్ బ్రేక్స్ వచ్చినాయి. దెన్ మళ్ళీ నేను ఫ్లో లోకి రావాలి అని గట్టిగా అనుకుంటున్న టైంలో
దెన్ ఈ గ్రూప్ ఇది కనిపించి నేను ఇంత ఇదిగా ఇన్ని రోజులు చేసినా ఇప్పుడు చేస్తున్నట్టు ఎప్పుడు చేయలేదు. చూడండి మళ్ళీ మీకు మాస్టర్లు కనెక్ట్ చేసిండ్రు. యా చలో కనెక్ట్ గా నువ్వు అని కనెక్ట్ అయ్యి ఇంకా నువ్వు ఇంకా ముందుకెళ్ళు అని. ఇప్పుడు చూడండి మీరు ట్రాన్స్ఫర్మేషన్ పిచ్చి ఫాస్ట్ గా అవుతుంది మీరు ఈ గ్రూప్ లో. యా సో అందుకే వర్కింగ్ టైం ఏది ఉన్నా సరే అది పెట్టుకొని పక్కన ఇది నడిపించుకుంటూ కూర్చోవడమే. కరెక్ట్. అది అసలే మీరు హనుమంతుడు గ్రూప్ చేసేయమనండి. ఎనర్జీస్ అంటా ఉంటారు. నేను తర్వాత వెళ్ళి లైవ్ అవి చూసుకుంటా ఉంటాను వీడియో, కానీ కుదిరితే ఇందులోనే అటెండ్ అవ్వాలి, ఇందులోనే చూడాలి, అందరితో పాటు చేయాలి అనేది జస్ట్ ట్రైంగ్ మై ఏం లే, అక్కడ వర్క్ కు హనుమంతుని పెట్టేయండి. పెడితే ఆ టైంకి మీకు ఏమీ మీటింగ్స్ ఉండవు. ఆయన ఏమైనా పని ఉంటే చేసేస్తాడు, అయిపోతుంది గోల. అంతే. నేను అంతే చేసా. అక్కడ ఒకటి నా వర్క్ ప్లేస్ లో హనుమంతుని పెట్టేసా. ఎప్పుడు కాల్ చేసినా వాళ్ళు పర్లేదు మేడం మేము చేసుకుంటున్నాం, మేము చూసుకుంటున్నాం, యువర్ గుడ్ అంటారు. సరే అంట అయిపోతుంది స్టోరీ. అంతే. మేడం అందరికి స్వీట్ అండ్ థ్యాంక్ యూ షార్ట్ థ్యాంక్ గా యూ మెసేజ్ పెట్టేలాగా ఉండమనండి మేడం. ఎక్కువగా లెందీగా వెళ్తుంది టాపిక్. యా సరే యా అట్లా సంధ్య చేద్దాం. గారు, ఒక వన్ లైనర్ లో క్వశ్చన్ అడగండి మాస్టర్ ని. మోస్ట్లీ డ్రీమ్స్ అయితే గనక డీకోడింగ్ గ్రూప్ లో పెట్టేయండి. ఏదైనా క్వశ్చన్ అడిగితే యూటిలైజ్ చేసుకుంటే టైం బెస్ట్ అండి కొంచెం. అన్లెస్ ఓకే నమస్తే శ్రీవాణి మేడం. గారి లాగా స్పెషల్ డ్రీమ్ అయితే చెప్పండి, మేము చేస్తాం. యా మేడం అంటే డౌట్స్ అవి ఉంటే కాలం గనక కలిసి గ్రూప్ లో రాకపోతే ఏం పెట్టండి. చేయాలి? క్వశ్చన్ డ్రీమ్ కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే గనక ఓకే అడగండి మేడం. అడగండి. మేడం ఇది కాలం కలిసి రాకపోతే ఏం చేయాలి? అబ్బా, కాలం కలిసి రాకపోతే ఏం క్వశ్చన్ అడిగారమ్మా, అది ఎంత డీప్ మీనింగ్ క్వశ్చన్. ఏం లేదు, మనకు 4P ఉంది కదమ్మా, రోజు అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డ్ లాగా చెప్తున్నాము. ఇప్పుడు సాయి దీప్తి మేడం నవ్వుతున్నారు, ఈ మేడం చెప్పిందే చెప్తున్నారు అని. మరి మీరు నన్ను చెప్పిందే చెప్పిస్తే ఎట్లా తల్లులు? మీరు 4P మెడిటేషన్ రోజు 3 సార్లు మనం చేపిస్తున్నాము. ఇప్పుడు మన వీరు కూడా చేపిస్తున్నారు, మన అజయ్ గారు చేపిస్తున్నారు, అలాగే సౌమ్య మాస్టర్ చేపిస్తున్నారు, వీళ్ళందరూ చేపిస్తున్నారు. లైవ్ లో జాయిన్ చేయండి. లైవ్ లో కాదు అంటే నేను ఈ రోజు మళ్ళీ పెట్టా 4Pది, ఇందులో మన వేటు మోక్షాలు. అది మంచిగా మనస వాచ కర్మన చేసుకోండి, మన కాలం కలిసి వస్తుంది. రెండవది డ్రీమ్ లో ఎందుకు కాలం కలిసి వస్తలేదో క్వశ్చన్ అడగండి. ఆ డ్రీమ్ లో 3Dలో చూపిస్తారు. ఇప్పుడు వారికి చూపించారు చూసారా, బస్ లో కిడ్నాప్ చేస్తుండ్రని. శ్రీవాణి గారు అది మీది కర్మ కూడా కావచ్చు. సో ఆడ యాక్టింగ్ చూపించారు, మీకు కర్మ కూడా చూపించే ఛాన్స్ ఉంది. అది ఆ పిల్లల కిడ్నాప్ది. అది మీరు ఒక్కసారి సారీ చెప్పుకోండి, చాలా ఇంపార్టెంట్ అది. అది ఒకవేళ కర్మ అయితే అది ఫ్రెండ్స్. సో మీరు అందులో మళ్ళీ డ్రీమ్ అడిగి తీసుకొని అందులో ఆ డ్రీమ్ లో కనిపించిన దానికి సారీ చెప్పుకోండి. అప్పుడు మీకు కలిసి వచ్చే రోజులు వస్తాయి. కలిసి వచ్చే రోజులు రావడానికి మీరు ఈ మోక్ష గ్రూప్ లోకి వచ్చారు. సో ఇంకా మీరు వరి కావాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ యా సాయి దీప్తి గారు. యా హాయ్ అని మేడం, నేను దీప్తిని ఇందాక మీతో మాట్లాడాను కదా డ్రీమ్స్ గురించి. మీరు చెప్పమంటే క్వశ్చన్ అయితే లేదు, చెప్పమంటే చెప్తాను. లైక్ సో చెప్పండి, 2-3 ముక్కల్లో చెప్పేసేయండి. ఎస్ కట్ షార్ట్. చిట్టడవి చెప్పాను కదా మేడం, నాతో పాటు మా మదర్ బ్రదర్ మా పెద్దమ్మ మా రిలేటివ్సే. మేము వెళ్తుంటే నా ముందు చాలా మంది కనిపిస్తున్నారు నాకు. మొత్తం వాటర్ పెద్ద పాండ్ టైప్ లో ఉంది అండ్ పాములు అన్ని కనిపిస్తున్నాయి నాకు. బట్ స్టిల్ నేను దాని వల్ల ట్రావెల్ దూకుతున్నాను. మళ్ళీ ఎలా దూకుతున్నానో నాకు తెలియట్లేదు, బట్ స్టిల్ అలా వెళ్తూనే ఉన్నాను ముందుకి. నా ముందు వాళ్ళ లిఫ్ట్ అంటే మన ఇప్పుడు ఇంట్లో అపార్ట్మెంట్స్ లో ఉంటాయి కదా లిఫ్ట్, అలా కాదు, అది ఆకులతో ఉంది మొత్తం. దాని లోపలికి వెళ్తే మళ్ళీ పైనకి వెళ్తున్నాం, ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతున్నాం. అట్లా ట్రావెల్ చేయంగా లాస్ట్ లో రైట్ సైడ్ లింగం కనిపించింది. అక్కడ కూర్చొని క్లాప్ చేసేసి ఇదే మోక్షం అని చెప్పేసి క్లాప్ చేసి హ్యాపీగా లేసాం అనమాట. సో ఫస్ట్ అది. అండ్ దాని తర్వాత ఇప్పుడే ఒక మీరు అన్నారు కదా నవంబర్ వర్క్ షాప్ ఖచ్చితంగా అటెండ్ అవ్వండి అని చెప్పేసి, మాకు జస్ట్ ఒక 1 hour బ్యాక్ మీటింగ్ జరిగింది. అయితే ఆయన అక్టోబర్ లీవ్స్ ఎవరు ఇదొక ఎక్స్పీరియన్స్ లాగా చెప్తున్నాను నేను యాక్చువల్ గా. సో అక్టోబర్ లో లీవ్స్ ఎవరు కావాలి అంటే ఈయన అక్టోబర్ అడుగుతున్నా నవంబర్ అడుగుతలేడు అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను నేను. సో నవంబర్ 16th లాస్ట్ చేంజ్ మనకి. ఆ తర్వాత మీకు ఎవరికి కావాలంటే వాళ్ళు లాగిన్ చేసి మీ వర్క్స్ మీరు చేసుకోవచ్చు అని చెప్పారు అనమాట. నాకు అసలు ఇంకా అబ్బా ఇప్పుడే చెప్పారు మేడం, అప్పుడే నాకు వెంటనే ఇట్లా జరిగింది అనుకున్నాను. సో షేర్ చేసుకుందాం అనుకున్నా, బట్ టర్న్ వస్తుందో లేదో అని వెయిట్ చేస్తా ఉన్నా. అద్భుతం అమ్మా, అద్భుతం, అద్భుతమైన డ్రీమ్ ఇది. చూసారా, మీరు ఏది అడిగితే అది యూనివర్స్ ఇస్తుంది. కానీ
మనసా వాచ కర్మన లోపల నుంచి అడగండి, పర్ఫెక్ట్ గా అడగండి. మీకు ఏది అడిగితే అది వస్తుంది, ఏది అడిగితే అది ఇస్తుంది. ఓకేనా? కంగ్రాచులేషన్స్ అమ్మా. యా, థ్యాంక్ యూ సాయి మేడం. దీప్తి. యా శోభారాణి గారు, అమ్మ అడగండి క్వశ్చన్. నమస్తే మేడం, యా నా పేరు శోభారాణి, భద్రాచలం నుండి మాట్లాడుతున్నానండి. యా చెప్పండి. చెప్పండి అమ్మా. నేను మిమ్మల్ని ప్రకృతి వ్యాలీలో చూశాను మేడం, అలాగే మీ క్లాసులన్నీ వింటూ ఉంటాను. అయితే నేను నా వేలో ఉన్నానా లేదా అనేసి నేను అనుకొని పడుకున్నానండి. అయితే కలలో ఏమొచ్చిందంటే చీమలు లైన్ గా వెళ్తున్నట్లుగా వచ్చిందండి. నెక్స్ట్ హైవే గురించి నేను ఒకళ్ళకి ఎవరికో చెప్తున్నాను, ఎవరో తెలియదు, నేను నా మాటలు మాత్రమే వినపడ్డాయి. హైవే కదండి, ఇటు ఇలా వెళ్ళే రోడ్లు, ఇటు వచ్చే రోడ్లు, నెక్స్ట్ పక్కన ఫుట్ పాత్ రోడ్లు కూడా ఉంటాయి కదండి అని చెప్తున్నాను. అంతవరకే వచ్చిందండి. ఓకే, మీరు అందులో పెట్టండి అమ్మా. మీరు క్వశ్చన్ ఏం అడిగారు, అసలు ఏం ఫీలింగ్స్ ఉండే అన్ని అందులో పెట్టండి. ఓకేనా? బాగున్నారు మీరు. నేను రైట్ పాత్ లో ఉన్నానా లేదా అని అడిగానండి అంతే. అడిగితే మీకు దీంట్లో వచ్చిందా? చీమలు వెళ్తున్న దారి చక్కగా 1 by 1 వెళ్తున్నట్టుగా వచ్చిందండి. చూపించారు. అయితే మీకు నెక్స్ట్ హైవే గురించి నేను ఎవరికో చెప్తున్నా, 4 రోడ్లు ఉంటాయి కదండి, ఫుట్ పాత్ ఉంటది కదండి, అదండి అని. ఓకే, అయితే ఇందులో మీకు ఏం అర్థమైంది? నేను కరెక్ట్ పాత్ లోనే వెళ్తున్నాను అని చూపించారని నాకు అర్థమైంది. కరెక్ట్, కంగ్రాచులేషన్స్ అమ్మా. మనకి మనం వాచ కర్మను నేర్పించేది ఇంకా దీనికంటే ఇంకేముంటది బెస్ట్. మేడం, నేను నవంబర్ లో క్లాస్ కి అటెండ్ అవ్వాలనుకుంటున్నాను. దాని పర్టికులర్స్ కావాలండి అంతే. ఓకే ఓకే, మనము నవంబర్ క్లాస్ వచ్చేస్తుంది లేండి. అదే ఇప్పుడు వీరే మన అజయ్ గారే చేస్తున్నారు దాన్ని. అజయ్ గారేని కలపడదాం. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అమ్మా. పద్మావతి గారు, మీ క్వశ్చన్ అడగండి అమ్మా. అని మాస్టర్, చెప్పండి. నాకు ఒక కొలనులో చేప ఉందన్నమాట. చేప, వైట్ చేప. ఒక అతను దిగుతాడు. దిగిన తర్వాత నేను అంటాను, అయ్యో ఏంటి ఇతను దిగుతున్నాడు, ఆ చేప మింగేసే చేప అని చెప్పేసి అనుకుంటాను. అతను చెప్పే లోపలే ఆ చేప ఏం చేసిద్ది అంటే తనని మింగేసి తన యొక్క చేపల లోకములోకి తీసుకెళ్ళిద్ది. అక్కడికి పోయిన తర్వాత వాళ్ళిద్దరు మనుషులు అవుతారు. ఆ చేప కూడా మనిషి అయిపోతుంది మాస్టర్. అదేంటో నాకు అర్థం కాలేదు. సో ఒక ఇద్దరు మనుషులు, ఒక మనిషే ఉంటాడు, ఆ కొలనులోకి దిగుతాడు. చేప, నేను అంటాను ఈ కొలనులో పెద్ద చేప ఉంది, ఇది అందరినీ మింగేస్తుంది. పడుకునేటప్పుడు నేనేమన్నానంటే ఇట్లా డ్రీమ్స్ ఉంటే చూపెట్టండి మాస్టర్స్ అని చెప్పేసి అన్నాను. దుష్కర్మలు. అయితే మళ్ళీ చెప్పండి. ఇప్పుడు చేప, ఒక కొలనులో చేప ఉంటది అని మాస్టర్, అందులోకి ఒక అతను దిగుతాడు. నేను చూస్తుంటాను చాలా దూరం నుంచి. అయ్యో ఇతను ఆ కొలనులోకి దిగేశాడు, అందులో ఒక చేప ఉంటది, అది అందరిని తినేసిద్ది, మింగేసిద్ది. నేను ఇతనికి ఎట్టయినా సరే చెప్పాలని చెప్పేసి వెళ్తాను. నేను వెళ్ళేటప్పటికి ఆ చేప అతనిని మింగేసి తనతో పాటు తన యొక్క లోకాన్ని తీసుకెళ్ళిద్ది, వేరే ఒక లోకంలో తీసుకెళ్ళగానే ఆ చేప మనిషి అయిపోతుంది. ఆ మింగిన అతను కూడా మనిషి. ఇద్దరు పక్క పక్కన ఉంటారు. అంటే ఏం లేదమ్మా, మీకు టెస్ట్ జరిగింది అక్కడ, మీరు వెళ్ళి రక్షిస్తారా లేదా అని. ఎందుకంటే ఒకసారి టెస్ట్ చేయండి, మీకు కర్మ చూపించరు. మీరు టెస్ట్ లో పాస్ అయ్యారు. మళ్ళీ ఒక్కసారి నాకు దుష్కర్మ చూపియండి మాస్టర్స్, క్లియర్ గా అర్థమయ్యేట్టు చూపియండి అని మళ్ళీ ఒకసారి అడగండి. ఇంకొకటి అని మాస్టర్, నాకు చెప్పడం ఇందులో డ్రీమ్ డీకోడింగ్ కూడా మంచిగా మీరు ఏం క్వశ్చన్ అడిగారు, మీకు ఏం ఫీలింగ్స్ ఉండే, అక్కడ ఏం చేశారు, ప్రాపర్ గా అడిగి పెట్టండి. ఓకే, 5 పాయింట్స్ చెప్పారు కదండి, అవన్నీ 5 పాయింట్స్ తో పాటు అప్పుడు మెన్షన్ చేస్తూ వాయిస్ రికార్డింగ్ పెట్టండి.
ఓకే ఓకే మాస్టర్. ఇంకొకటి అని మాస్టర్, B12 విటమిన్ డి సఫిషియన్సీ నుంచి ఎట్లా బయటపడాలని మాస్టర్? విటమిన్ డి అంటే సన్ కదా, సన్ సన్ చేసుకోండి. న్యాచురల్ సన్నే ఉంటుంది మీకు ఎందుకు, హాయిగా సన్ గేజింగ్ చేసుకోండి ఎర్లీ మార్నింగ్. లేట్ అయితే గనుక కళ్ళు మూసుకొని 15 నిమిషాలు కూర్చోండి సన్ ముందట పొద్దున్నే. కళ్ళు మూసుకొని 15 నిమిషాలు కూర్చోండి. పొద్దున్నే ఎర్రగా ఆరెంజ్ కలర్ ఉన్న సన్ అయితే కళ్ళు తెరిచి 10 సెకండ్లు ఒక రోజు, 20 సెకండ్లు ఇంకో రోజు, రోజు రోజు 10 సెకండ్లు పెంచుతూ పోండి. విటమిన్ డి దెబ్బకు వస్తుంది. B12 అని మాస్టర్? B12 విటమిన్ డి అన్ని కూడా, B12 ది మీకు టాబ్లెట్ ఉంటుంది వేసుకోండి. B12 పారకూరలో మీరు B12 ఏ ఏ కూరగాయలలో ఉన్నాయని ఒకసారి గూగుల్లో పెట్టండి, వస్తుంది. అవన్నీ రోజు తినండి. కానీ తినకండి, లైట్ గా స్టీమ్ చేసుకొని తినండి. లేకపోతే కూరలు కూడా ఎక్కువగా ఫ్రై చేసి తింటే అందులో అన్ని పోతుంది. B12 లైట్ గా స్టీమ్ చేసుకొని తినండి. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ అని మాస్టర్. నెక్స్ట్ థ్యాంక్ యూ. క్వశ్చన్. థ్యాంక్ యూ అండి. సీతా సైఫాన్, మీరు క్వశ్చన్ అడగండి అమ్మా. నమస్తే మేడం. హ్మ్. నాకు మీరు పశ్చాత్తాప పరివర్తన అది చెప్పినప్పుడు ఇంతకు ముందు మీకు టెస్ట్ కూడా పెడతారు మీ కర్మ చూపించే ముందు అన్నారు కదా మేడం. ఒక ఆ నైట్ ఒక బాబుకి కాలుకి దెబ్బ తగిలింది మేడం. అతను తెల్లారి స్కూల్కి వెళ్తున్నాడు. షూ వేసుకొని వెళ్తా ఉంటే తనకి నడవలేకపోతున్నాడు. చాలా బాధ, ఆ బాధ నేను కూడా ఫీల్ అవుతున్నాను. తర్వాత నడవలేకపోతున్నాడని అతను తీసుకెళ్ళి, నేను చేతుల మీదుగా తీసుకెళ్ళి అక్కడ ఆ, ఏ వెహికల్ అయితే ఆ వెహికల్లో కూర్చోబెట్టాను మేడం. తర్వాత వచ్చేసి ఆ, ఎవరో ఒకరు నాకు ఇది తిను అని చెప్పి ఇచ్చారు. అది తేనెలో ముంచినట్టుగా అలా ఇచ్చారు. సరేలేండి పట్టుకుంటే అది ఫిష్ ముక్క. నేను తిననండి ఇది, నేను నాన్ వెజ్ తినను అని చెప్పి చెప్పాను మేడం. అది అయిపోయినాక నేను ఉదయాన్నే మెడిటేషన్ నాకు బాగా కుదురుతుంది మేడం. ఉదయాన్నే మెడిటేషన్ చేసుకుంటుంటే మెడిటేషన్ అయిపోయే టైంకి ఇదిగో తీర్థం తీసుకో అని చెప్పేసి నాకు తీర్థం ఇస్తున్నారు మేడం 3 days నుంచి. మీరు టెస్ట్లలో రెండిట్లో పాస్ అయ్యారు. అయినా ఎందుకైనా మంచిది ఆ దెబ్బ తాకిన బాబుకు సారీ చెప్పండి. ఆ దెబ్బ తాకిన బాబు మీకు తెలిసిన బాబా? లేదు మేడం, చాలా చిన్న బాబు, నాకు వెనక నుంచే చూశాను. అయితే ఆ బాబుకి ఒకసారి ఎందుకైనా మంచిది సారీ చెప్పుకోండి. ఒకసారి కర్మ చూపిస్తూ కూడా మీకు ఇది చేస్తారు. సో ఆ బాబుకు సారీ చెప్పుకొని, అలాగే మీ రెండిట్లో పాస్ అయ్యారు. పాస్ అయినందుకే మీకు తీర్థం పోసారు. కంగ్రాచులేషన్స్. అంటే మీకు జ్ఞానాన్ని ఇవ్వడం అంటాం మేము. బట్ ఆ తీర్థం ఎందుకు పోసారు, ఈ తీర్థం తాగితే ఏమొస్తుందని డ్రీమ్ లో అడగాలి. అడిగితే అప్పుడు వాళ్ళు చెప్తారు ఏ రీజన్ తో ఇస్తున్నారు. ఓకే ఓకే. నాకు నేను దీనిలోకి రాక ముందు కూడా మేడం ఒక 10 years బ్యాక్ నేను కొంచెం ఆ, ఈ లైఫ్ సెటిల్మెంట్ దానిలో కొంచెం ఇబ్బంది పడతా ఉన్నాను. నేను ఏ దేవుడికి పూజ చేసుకుంటే నాకు మంచి జరుగుతుంది, నేను ఏ దేవుడిని పూజ చేసుకోవాలి అని అనుకుంటా ఉండేదాన్ని. అంతకుముందు హనుమంతుడికి బాగా చేసుకునేదాన్ని మేడం. తర్వాత ఒక రోజు నైట్ కలలోకి తెల్లటి దుస్తులతోటి నేను అలాగా ఆలోచిస్తూ నిలబడుతుంటే తెల్లటి దుస్తులతో ఒక ఆయన నా దగ్గరికి వచ్చారు మేడం. నేను చాలా ఆ స్మైల్ చెప్పలేం. ఆ స్మైల్ తో వచ్చి నేను గుర్తుపెట్టావా అని అడిగారు మేడం. నేను గుర్తుపట్టలేదు సార్ అని చెప్పేసి అన్నాను. తర్వాత కొంచెం సేపటికి ఆ, ఒక ఉయ్యాల బల్ల ఉంటది కదా మేడం, పాత ఇళ్ళల్లో పాత రోజులు ఆ బల్ల మీద ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, అంటే అమ్మవారు అయ్యవారు ఇద్దరు. అమ్మవారేమో సిగ్గుపడతామని ఇలాగ తల ఉంచుకొని ఉన్నారు. ఆ అయ్యవారేమో ఇలాగ ఆమె కాళ్ళ మీద ఇలాగ మేము ఉడతా అలాగా ఉన్నాం. అలాగా ఉయ్యాలు ఊగుతా అలాగా కనిపించారు కదా. నేను దీనిలోకి అప్పటికి నాకు మెడిటేషన్ ఏంటి ఇవన్నీ తెలియదు. అప్పటికి నేను ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లో అలా మరి ఉన్నా. ఎవరు అనుకున్నారు మీరు? ఏం మేడం? వాళ్ళిద్దరు ఎవరు? వాళ్ళు ఇద్దరు. ఇంకా అక్కడి నుంచి నేను పార్వతీ పరమేశ్వర్లకి నేను పూజ చేసుకుంటున్నాను. ఆయన కనపడిన ఆ నెక్స్ట్ డే అంటే నుంచి. ఆయన పార్వతి పరమేశ్వర్లు ఎందుకు అనుకుంటున్నారు? తెలియదు మేడం, నా మనసు అలాగే వెళ్ళిపోయింది. మరి అది ఎందుకు అనుకున్నాను, ఎందుకు పూజ చేస్తున్నాను అనేది నాకు తెలియదు. ఇప్పటికీ మీరు ప్రతిరోజు ఆంజనేయ స్వామిని తలుచుకోండి అని అంటారు కదా మేడం. కానీ నాకు ఈ తోడై దగ్గర మాత్రం ఇద్దరు పార్వతీ పరమేశ్వర్లే వస్తారు. కూర్చొని వాళ్ళిద్దరు కూర్చొని, లేకపోతే అవును మరి. శివలింగము. థర్డ్ ఐ లో ఉన్నది, థర్డ్ ఐ అంటే పరమేశ్వరుడే కదా. అవును మేడం. థర్డ్ ఐ అధిపతి తను కదా. అవును సరే. అవును మేడం.
వాళ్ళే వస్తారు. డ్రీమ్స్ చెప్పకండి అమ్మా. ఇప్పుడు ఏదన్నా ఇమీడియట్ గా మీకు ఏమన్నా కావాలి అంటే ఓకే క్వశ్చన్ అడగ. ఓకే ఓకే ఎందుకంటే ఓకే. ఇదే విజయలక్ష్మి గారు. ఎప్పుడో మీరు నా క్లాస్ లో కూడా లేనప్పటి డ్రీములు కూడా నన్ను యా అడుగుతారు. మీకు ఆన్సర్లు తెలిసిన ఎందుకు అడుగుతారమ్మా? ఆల్రెడీ మీకు తెలుసు మంచి పరమేశ్వరుడు కనిపించిండు. నమస్కారం మీరు మాస్టర్. మీరు కట్ చేయండి అమ్మా, ఇంకోరికి ఇవ్వండి. అట్లా ఉంటే చెప్పి ఇవ్వండి. నమస్కారం మాస్టర్, నా పేరు విజయలక్ష్మి. నేను ఒక 5-6 డేస్ నుంచి ఫాలో అవుతున్నా మిమ్మల్ని. మా అమ్మాయి మా అబ్బాయి కూడా ఫాలో అవుతున్నారు. ఈ 2 days లో 1 day లోనే వాళ్ళకు కూడా డ్రీమ్స్ వచ్చి చాలా బాగుంది. వాళ్ళు చెప్పుకుంటారు. కానీ నాకు మెయిన్ ఏంటంటే, నేను బాల వికాస్ అని చెప్తానండి, సత్సయ ఆర్గనైజేషన్. నేను చాలా ఎలిమెంట్స్ చెప్తున్నాను పిల్లలకు చెప్పడము. అయితే నేను వెళ్తున్నది కరెక్ట్ పాత, నేను వెళ్తున్నది కరెక్టేనా అని చెప్పేసి నేను మొన్న అనుకొని పడుకున్నాను. అయితే నెక్స్ట్ డే నాకు తెల్లవారుజామున వచ్చేసరికి నాకు ఎవరు చెప్తున్నారు అదంతా ఏం లేదు, కనిపించట్లేదు. కానీ కర్మణ్యాధికారస్య అని చెప్పేసి ఒక శ్లోకం ఉంటుంది కదండి, 47th అధ్యాయంలో భగవద్గీత శ్లోకం. అది చెప్తున్నారు నాకు, అది చెప్తున్నారు. అదొకటి. ఇంకోటి, అదే రోజు మీకేమర్థమైంది దాని నుంచి? దాంట్లో నాకేమర్థమైందంటే, నాకు దాని భావం చదివితే నాకేమర్థమైందంటే, నేను చేస్తున్నది కరెక్టే, కాకపోతే దాని గురించి ఫలితాన్ని ఆశించద్దు అని మీనింగ్ ఉంది దాంట్లో. మేబీ ఆ ఫలితం ఆశించద్దు అనేదే నాకు చెప్తున్నారేమో. ఎందుకంటే మనం ఈ రోజు మొత్తం అదే చెప్పుకున్నాం. మనము ఏది ఆశించకుండా నిష్కామ కర్మ చేసినప్పుడే మనకు ఆ మోక్షం అన్నది దొరుకుతుంది. ఏది ఆశించకుండా అందరి కోసం అని పాటుపడతాడో అప్పుడే ఆ శిష్యులకి ముందుకెళ్తారు, గురువు ముందుకెళ్ళగలుగుతాడు. నాకు మెడిటేషన్ చేసేటప్పుడు, అదే రోజు రాత్రికి మెడిటేషన్ మీరు చేయించేటప్పుడు చేస్తూ ఉంటే, ఒక నీళ్లు నీట్ గా లేవ్వండి, దాంట్లో చందమామ ఎంత క్లియర్ అంటే ఆ నీళ్ల కదలికగా చందమామ కదులుతుంది. చాలా అద్భుతంగా చందమామ వెలుగుతో కనబడుతుందండి. అద్భుతంగా ఉందమ్మా, బాగున్నాయి మీ డ్రీమ్స్ అన్ని. అంటే ఓకే ఓకే, దాని గురించి ఎక్స్పెక్టేషన్స్ ఏమో చేసుకుంటే వెళ్ళమంటారు. ఎక్స్పీరియన్స్ మీరు అడిగిన క్వశ్చన్ ని బట్టి ఉంటది, మీరు ఇప్పుడున్న స్థితిని బట్టి ఉంటది. మీరు డైరెక్ట్ డ్రీమ్ అంటే ఇప్పుడు ఆ డ్రీమ్ నాకు వస్తే ఒక మీనింగ్ ఉంటుంది, మీకు వస్తే ఒక మీనింగ్ ఉంటుంది. కానీ మీరు ఏ స్థితిలో ఉన్నారు నాకు తెలియదు కదా. అందుకని మీరు నెక్స్ట్ కి వెళ్దామా మాస్టర్? కోడింగ్ లో మీ స్థితి పెట్టండి, ఏం అడిగిన పెట్టండి, ఇంకోటి మీకు ఇప్పుడు ఏం గోత్రు అవుతుంది పెట్టండి, అప్పుడు నేను చెప్తాను. నెక్స్ట్ శోభారాణి గారు, మీ క్వశ్చన్ అడగండి అమ్మా. హలో మ్యామ్, హనీ మ్యామ్, నమస్తే మ్యామ్. నాకు ఎప్పుడు మెడిటేషన్ లో కూర్చున్నా మ్యామ్, ఏదన్నా కోరిక అడిగినా, ఏదన్నా సంకల్పం చేసుకున్నా, నా ఫోటో నాకే చూపిస్తారు, నా ముఖం నాకు చూపిస్తారు, అద్దం చూపిస్తారు, అద్దంలో నా మొహం నాకే కనబడుతుంది మ్యామ్. చెప్పండి దాని మీనింగ్ ఏంటి? అంటే అన్ని శక్తులు నాలో ఉన్నాయనా? మరి కాదు, నువ్వు తెచ్చుకుందే అని మీకే చూపిస్తుంది. నన్ను అడిగితే నేను ఏం చేయలేను, నాకు శక్తి లేదు, వాటిని మార్చే శక్తి లేదు, నువ్వే తెచ్చుకున్నాయే, నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్నావు అని మీ ఫోటో మీకే చూపిస్తున్నావు. అంటే మీరు తెచ్చుకుందే అది. భగవంతుడికి తీసే శక్తి లేదు. భగవంతుడిని నువ్వు ఇది చెయ్యు అది చెయ్యు అంటే, నువ్వు తెచ్చుకుందే నువ్వు అనుభవిస్తున్నావు. నువ్వు ఏదైతే నేర్చుకోవడానికి ఈ జన్మకు వచ్చావో అది నువ్వు నేర్చుకుంటున్నావు, నేర్చుకోవాలి అని చెప్తుంది. మన రోజు టీచ్ చేసేది అదే కదమ్మా. అంటే ఇప్పుడు ఏ కర్మ అయినా నేను చేసేది ఇప్పుడు నేను తెచ్చుకున్నది. కర్మ చూపిమనంటే చూపిస్తారు, కానీ నాకు ఇది ఇయ్యు అది ఇయ్యు ఎందుకు వచ్చింది నాకు అంటే మీ ఫేస్ మీద చూపిస్తారు. ఓకే మ్యామ్, ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. ఎందుకంటే కర్మ చేసుకుంటూ వస్తుంది. కర్మ చూపిమనండి. దుష్కర్మ నేను చేసిన ఈ పరిస్థితికి నేను చేసిన దుష్కర్మ ఇది ఎందుకు తెచ్చుకున్నారు? మీరు ఆల్రెడీ చేసినారు కాబట్టి తెచ్చుకున్నారు. దానికి కూడా మీకు ఆన్సర్ తెలుసు. తెలియని ఆన్సర్ ఏంటి? నేను ఏం చేశాను మీకు ఇప్పుడు గుర్తులేదు, అది చూపిమని అడగండి, చూపిస్తారు. ఆకర్షక రికార్డ్స్ ఉంటుంది, అది చూపిస్తారు. మీ ఆత్మ కూడా మీకు చూపించగలుగుతుంది. ఎవరు చూపిస్తే మీకు ఎందుకు, చూపిమని అడగండి. చూసి దాన్ని చూసినా చూడకుండా 4P చేసుకోండి. ఇప్పుడున్న స్థితి నుంచి బయటకు వస్తారు. అదే కదా మీకు కావాల్సింది. సింపుల్. ఓకే, ఉన్నాయి మేడం, దుష్కర్మలు చాలా చూపించారు, కాకపోతే ఇప్పుడు టైం లేదు కదా, అందులో పెడతాను మ్యామ్. అందులో పెట్టండి. మీరు 4P అయితే చేసుకోండి. మీకు నాకు టైం ఉన్నా లేకున్నా ఎక్కడెక్కడ ఎవరెవరైతే ఆ డ్రీమ్ లో బాధపడ్డారో, ఒక ఆవు బాధపడ్డా, ఒక పాము బాధపడ్డా, ఒక మనిషి బాధపడ్డా, ఒక పిల్లోడికి ఏదైనా
అది నేను చేయలే ఎవరో చేసిండ్రని కాకుండా నేను చేసిన అని గుర్తుపట్టి దానికి సారీ చెప్పండి అంతే. ఓకే సారీ చెప్తూ ఉండండి, ఈ లోపల నేను మీకు డీకోడ్ పంపిస్తాను. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. 41 రోజులు అందరూ 4P చేసుకోండి. అది ఉన్నా దుష్కర్మ లేకున్నా, మంచి లైఫ్ ఉన్నా లేకున్నా, ఎవ్వరు ప్రతి ఒక్కరు చేసుకోండి ఇందులో రాగానే. అప్పుడు మీకు అద్భుతమైన డ్రీమ్స్ కూడా వస్తాయి 4P చేసుకుంటే. 3 times చేసుకోవాలంటారా మాస్టర్ ఇప్పుడు? 3 times per day is the best. ఇప్పుడు పిల్లలు పుట్టట్లేదన్నా ఇట్లాంటి ఏదున్నా కూడా పాముల కర్మలు ఉంటాయి. ఎక్కువ పిల్లలు పుట్టకపోతే ఏముంటాయి ఏంటి, ఇప్పుడు ఇంతకుముందు వచ్చిన డ్రీమ్ కూడా పిల్లలు పుట్టకపోయే డ్రీమే. లేకపోతే మనకి ఎక్కువ మంది పిల్లలు ఉండి సరిగా అంతకు జన్మలో సరిగ్గా చూసుకోక కొట్టి అట్లా చేసినా పుట్టరు. సో అందుకని మనం పిల్లలకి కొంచెము హెల్ప్ చేయాలి. పిల్లలకు టీచింగ్ చేయడము, ధ్యానం చెప్పడము, ట్యూషన్లు చెప్పడము, ఇలాంటివి కూడా ఇంపార్టెంట్. పాములకు సారీ చెప్పడం. నెక్స్ట్ అమ్మా. లావణ్య గారు మీ క్వశ్చన్ అడిగారండి. క్వశ్చన్ అడిగండి అమ్మా డైరెక్ట్ గా. ఎస్. హలో అండి. ఇన్ జనరల్ మనకు ఒకవేళ ఒక డ్రీమ్, ఒక దుష్కర్మ అడిగి పడుకున్నప్పుడు మనకు డ్రీమ్ వస్తుంది, అది అంతగా గుర్తుకు ఉండదు. సో అలాంటప్పుడు ఒక దుష్కర్మని ఇన్వైట్ చేసుకున్నట్లు అవుతుంది అంటారా? లేదా దాని రెగ్యులర్ 4P మెడిటేషన్ చేసుకోవటం వల్ల ఇట్ హెల్ప్స్, అంటే ఆ అంటే పర్టికులర్ దుష్కర్మ అడగకుండా సబ్సైడ్ 4P అవుతుంది? చేసుకుంటే బెటర్ అంటుండ్రా? ఏంటండి? డ్రీమ్ అడగకుండా డైరెక్ట్ 4P చేసుకోవడం బెటరా అని అడుగుతున్నారా క్వశ్చన్? లేదు, నా క్వశ్చన్ ఏంటంటే మనం ఇప్పుడు డ్రీమ్ వస్తుంది కానీ గుర్తుకుండదు, సో అది దుష్కర్మని ఇన్వైట్ చేసేసుకున్నట్టు అవుతుందా మన లైఫ్ కాదు, లోకి? అది ఎప్పుడైనా దుష్కర్మ మీకు గుర్తు రాకుండా ఉండదు. ఎందుకంటే భయంతో లేస్తారు. అది అట్లా భయంకరంగా చూపించింది ఎట్లా మర్చిపోతారమ్మా మనం చేసిన పనులు. అంతా ఇంతనా మనం చేసింది? మంచి చేసినాం కదా, అవి మంచి గుర్తుంటాయి మీకు. జ్ఞానం గుర్తుండదు. లేకపోతే ఏదో మీకు పైన ఇప్పుడు మనం చేసే పనులు అందం వస్తే గుర్తుండవు. మీరు అడిగింది వస్తే మా గుర్తుంటది. గుర్తుండే శక్తిని నాకు ఇవ్వండి అని అడగండి. షూర్ అండి. యా, థ్యాంక్ యూ. బాగా మనకి పైన మనం చేసే ఉప్పర్ ముచ్చట్లు ఇటు అటు వెళ్తే పడుకోగానే వస్తాయి కదా, ఆ డ్రీమ్స్ గుర్తుండవు. నాకు కొన్ని పర్టికులర్ డ్రీమ్స్ గుర్తుకు ఉన్నాయి దుష్కర్మలు, సో నేను 4P చేస్తూ ఉంటాను. కొన్ని వచ్చేసి అటు అవన్నీ ఇటుగా అనమాట. పెట్టండి, పెట్టక మీ ఓన్ గా చేసుకోవద్దు. షూర్, మీరు తప్పు పెట్టాను నేను. యా, ఛాన్సెస్ ఉన్నాయి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. ఓకే, జ్ఞాన సుందర్ గారు మీ క్వశ్చన్ అడగండి. హనీ మ్యామ్, అడిగినట్టున్నారు మేడం. హనీ మ్యామ్ నమస్కారం. మేము ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల ధ్యానంలో ఉన్నాను, మోక్షకు వచ్చాను, వేటు మోక్షలో. అది దుష్కర్మ అడిగి పండుకున్నప్పుడు మా తోడికోడలు చనిపోయింది అని ఎవరో చెప్తా ఉన్నారు. అయితే తోడికోడలు పక్కనే ఉంది. తోడికోడలకు కూడా మేము డబ్బులు ఇవ్వాలా? చనిపోయిందా, ఆమె డబ్బులు ఇవ్వాలి అనే ఒక ఇదిలో ఉన్న బయట వచ్చేసా. ఇంత దుష్కర్మ చూపించారు. ఆ అయ్యో, మీరు తర్వాత చనిపోయింది డబ్బులు ఇచ్చుడు ఇప్పుడు అవసరం లేదు అనుకోలేదా? అదంతా అనుకున్నాను. అయ్యో డబ్బులు ఇవ్వాలి కదా, ఆమె చనిపోయింది అని కాదు కష్టంగా కాదు, అమ్మయ్య చచ్చిపోయింది, డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఇప్పుడు లేదు, నా అప్పు తీరిపోయింది అట్లా అనుకోలేదా? కరెక్ట్ గా అనుకోలేదు చెప్పండి. మేడం. ఓకే, అట్లా అయితే అనుకోలేదు మేడం. అక్కడ మీకు టెస్ట్ జరిగింది, టెస్ట్ లో పాస్ అయింది పైన. అట్లా అనుకోకుండా అయ్యయ్యో నేను ఇయ్యాలి ఇప్పుడు మరి ఎలాగా, ఇలా ఈమె అర్ధాంతరంగా పోయిందే, పోనీ వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వాలి అనుకోవాలి మనం. ఓకేనా? అందులో అనుకోండి మా స్టేషన్ లో, ఓకే మేడం. నేను ఈవిడ పోయినా కూడా నేను వాళ్ళ ఫ్యామిలీకి నేను ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తాను, నేను ధర్మంలో ఉన్నాను, నేను మోక్ష గ్రూప్ లో ఉన్నా. మోక్ష గ్రూప్ లో ఉంటే మీరు ధర్మంలో ఉన్నట్టే కదా. సో నేను ధర్మంలో ఉన్నా, నేను వాళ్ళకి ఫ్యామిలీకి డబ్బులు ఇచ్చేస్తాను, ఫ్యామిలీ అద్భుతంగా ఉంటారు అని చెప్పుకోండి. ఓకేనా? అయితే ఆమె టెస్ట్ బతికున్నట్టు చూపిస్తారు. అంతే, ఆ అది తర్వాత తర్వాత మన కనపడదు. ఆవిడ బతుకున్నట్టు చూపించారు డ్రీమ్ లో. బతుకున్నట్టు చూపించారు. అవును మేడం. అంటే అది ఆ ఫ్యూచర్ కాదు, ఆమెకేం కాదు, మీకు టెస్ట్ జరిగింది. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా చనిపోయినట్టు జరిగింది టెస్ట్ అయితే మళ్ళీ వాళ్ళు బతుకున్నట్టు డ్రీమ్ లో ఎండ్ లో చూపిస్తారు. బతుకున్నట్టు చూపియక అక్కడ చనిపోతున్నట్టు యాక్సిడెంట్ అయినట్టు హడావిడి చేస్తే అది ఫ్యూచర్ అని అర్థం.
ఇక్కడ మీకు క్లియర్ గా టెస్ట్ జరిగింది, మీరు టెస్ట్ లో పాస్ అయ్యారు, కంగ్రాచులేషన్స్. ఓకే మేడం, ఎప్పుడైతే థ్యాంక్ మీరు మీరు అమ్మో చచ్చిపోయింది, అమ్మయ్యా నేను అప్పు చేయాల్సిన అవసరం లేదు, మళ్ళీ కనిపించినప్పుడు అమ్మో ఇప్పుడు నేను బతికి ఉంది అప్పు కట్టాలి అని అంటే అది అట్లా ఊడిపోయినట్టు. అనుకోలేదు, అట్లా అనుకోలేదు. మీకు చూపిస్తారు దుష్కర్మ, మళ్ళీ రేపు అడిగి పడుకోండి, నేను టెస్ట్ లో పాస్ అయ్యా, దుష్కర్మ చూపించండి మాస్టర్స్ అంటే రేపు చూపిస్తాను. నెక్స్ట్ అమ్మ. నెక్స్ట్ శ్రీలత గారు, శ్రీలత రేణుకుంట. హలో అండి. మ్యామ్, నాకు కాలుకి 3 times, ఇది 3rd time, లెఫ్ట్ లెగ్ సేమ్ యాంకిల్. లాస్ట్ 2 times నాకు యాంకిల్ టేర్ అయింది, అంటే హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అయింది. ఇప్పుడు 3 days బ్యాక్ జరిగింది ఇది. ఇప్పుడు లోపల చిన్న టిష్యూ రప్చర్ అయింది, బట్ సేమ్ లెగ్ కి సేమ్ ప్లేస్ లో జరుగుతుంది. దానికి ఏదైనా రీజన్ ఉంటుందంటారా? కర్మ ఉంటేనే అవుతుంది కదా, మా కర్మ లేకపోతే ఎందుకు తాకుతుంది? మీకు చీమైనా కుట్టదు అంటారు కదా, శివుడు ఆజ్ఞలేంది. సో కర్మ ఏంటి అని తీసేసుకోండి, తీసేసుకుంటే ఇక్కడ హీల్ అయిపోతుంది. మా ఫస్ట్ కర్మ అయితే తీసుకున్నాక ఆస్ట్రల్ హీలింగ్ లో హీలింగ్ చేయమని అడగండి మాస్టర్స్ ని, వాళ్ళు హీల్ చేసేస్తారు, అయిపోతుంది స్టోరీ. కథ కంచికి మన ఇంటికి. కాకపోతే 4P 3 సార్లు చేసుకోండి. అయితే నాకు లాస్ట్ టైం, నాకు చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. సో దానికోసం ఇట్లా డ్రీమ్ అడిగినప్పుడు, అంటే లాస్ట్ లైఫ్ లో ఆర్ మేబీ అంటే నేను ఒక క్రూయల్ పర్సన్ లాగా ఉన్నట్టు నాకు కనిపించింది. అది లాస్ట్ లైఫ్ అది ఎప్పుడో నాకు ఐడియా లేదు. బట్ అప్పుడు నేను చాలా క్రూయల్ గా ఉండి అందరినీ, మనుషుల్ని, పని వాళ్ళని అందరినీ ఇట్లా ఇష్టం ఉన్నట్టుగా మనిషిలాగా నేను చూడకుండా ఇట్లా ఉన్నా అన్నమాట. అది కనిపించింది. అది దానికి మంచి సారీ చెప్పుకోండి, మంచి 4P చేసుకోండి, పశ్చాత్తాప పరివర్తన ప్రాయశ్చిత్త ప్రక్రియ రిలీజ్ అయిపోతుంది. రిలీజ్ అయితే మీకు ఆటోమేటిక్ గా మీకు ఇంకా కూడా 2-3 కర్మలు కూడా తెచ్చుకుంటారు ఒక యాక్సిడెంట్ కి. సో ఇంకా ఉన్నాయా అని అడిగి తీసుకుంటే వెళ్ళిపోవడమే ఇంకా మనం. కాకపోతే ఒకటి చేసుకున్నాక ఇంకోటి, ఒక 6 days 7 days చేసుకున్నాక 4P మళ్ళీ ఇంకోటి అడగాలి, మళ్ళీ 4P 7 days చేసుకొని మళ్ళీ ఇంకోటి అడగాలి. అట్లా అడుగుతూ అడుగుతూ అన్ని తీసేసుకోవడమే. అన్ని తీసేసుకుంటే అప్పుడు మనం ఒక 7 తీసుకున్నాక మళ్ళీ మంచి కర్మను చూపియండి అని అడిగి ఈ క్షణమే నేను దాన్ని, ఈ మంచి కర్మను నా శరీరంలోకి ఈ జన్మకు తెచ్చుకుంటున్నా, ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నా అని 3 సార్లు అనుకుంటే ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అప్పుడు అద్భుతంగా ఓకే, అంటే డబ్బులతో దానికి దీనికి ఏమైనా రిలేషన్ ఉందా అని? ఉంటదమ్మా రిలేషన్. అన్ని దుష్కర్మలతోనే మనకు నెత్తి వలుగుతుంది, కాలు వలుగుతుంది, అన్ని అయితే ఇరుగుతుంది. అయితే అవి దుష్కర్మలే కదా, మన రోటి ఇచ్చేసేది అదే కదా. వాటికి ఫస్ట్ సారీ చెప్పుకోండి, అది 7 రోజులు అయ్యాక ఇంకోటి అడగండి, ఇంకోటి అడిగి ఇంకో దానికి సారీ చెప్పండి. మీన్ వైలు హీలింగ్ దాంట్లో మాస్టర్ని హీల్ చేయమనండి, అయిపోయాయి కథ కంచికి మనం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కల్లా మాస్టర్. శ్రీ గారు మీ క్వశ్చన్ అడగండి. ఎంత సింపుల్ నే అమ్మా, క్వశ్చన్లు సింపుల్ నే, ఆన్సర్లు సింపుల్ నే. మళ్ళీ సేమ్ క్వశ్చన్ మీకు మళ్ళీ సేమ్ ఎందుకు అర్థం అవుతలేదు, నాకు అర్థం అవట్లేదు. నమస్కారం మ్యామ్. నాకు మెడిటేషన్ చేస్తుంటే హార్ట్ బీట్ చాలా గట్టిగా ఫాస్ట్ గా అయిపోతుంది, లౌడ్ గా వినిపిస్తుంది. ఇది నార్మలేనా? అంటే నేను నార్మల్ గా ఉంటే ఇదే హార్ట్ చక్ర, అది మనం దానికోసమే ఊపిరాపి చేస్తున్నాం, ఆ లౌడ్ డబ 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 కోసమే. ఆ డబ డబని తీసుకెళ్లి ఎక్కడ పెడితే అక్కడ ఆ చక్ర ఓపెన్ అవుతుంది, అక్కడ హీల్ అవుతుంది. ఓకే, ఇంకొకటి గ్రహణం టైంలో ఏది మిగిలిపోయిన ఫుడ్ అంతా పడేయని అంటారు కదా, అది మళ్ళీ తినొద్దు అంటారు కదా, అది కరెక్టేనా మ్యామ్? అది గ్రహణం టైంలో లెఫ్ట్ ఓవర్ ఫుడ్ గ్రహణప్పుడు హై ఎనర్జీస్ ఉంటాయి కదా తల్లి, ఆ ఎనర్జీస్ మనం తట్టుకోలేం కదా. అందుకని ఆ గడ్డి పొరక అదేదో ఏమంటారు కదా మీద పెడితే ఆ ఎనర్జీస్ అది దాటి వెళ్ళలేవు, అందుకని అది పైన పెట్టమంటారు. కరెక్టే, అది కరెక్ట్. ఆ లెఫ్ట్ ఎనర్జీస్ ఓవర్ ఫుడ్ ఏదన్నా అంటే అది పడేయడం కూడా కరెక్టే. ఓకే, కరెక్ట్. ఆ ఎనర్జీస్ మనము అవి ఎప్పుడైనా ఒక ఎనర్జీ ఎక్కువ అయ్యి అది మనం అంత లెవెల్ లేకపోతే అది మనకు నెగిటివ్ అవుతుంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. పరి గారు మీ క్వశ్చన్ అడగండి. నమస్తే మ్యామ్. బాడీలో 2-3 ఏరియాస్ లో హీల్ చేసుకోవాలనుకుంటే మెడిటేషన్ ది ఒక్కసారి అది అన్ని చెప్పొచ్చా మ్యామ్ మాస్టర్స్ కి, లేకపోతే 1 week ఒకటి 1 week ఒకటి అలా చేయాలా? అన్ని ఒక్కసారి చెప్పకండి, ఒక్కటి చెప్పండి చాలు. లేకపోతే మొత్తం నా బాడీలో ఏదేది అవసరం అవన్నీ చేసేసేయండి, నాకు ఎన్లైటన్మెంట్ ఇవ్వండి, రుగ్మతలన్నీ రిలీజ్ చేయండి అని రోజు అడగండి. ఒక్కొక్కటి చేస్తే ఒక్కొక్కటి చేస్తారు, ఒకటేసారి వాళ్ళకి చేయగలిగితే ఒకటేసారి చేస్తారు. అడగొచ్చు. ఓకే మ్యామ్.
కాకపోతే మ్యామ్ ఇది ఇంతసేపు ఒక చేయండి ఏరియా చేయాలి అని ఉంటుందా మ్యామ్? హీలింగ్ మెడిటేషన్ లో హార్ట్ బీట్ ఇంతసేపు ఇన్ని డేస్ అని. మీకు అది పోయే వరకు చేసుకోండి. ఇంకోటి మీ సోల్ ని కూడా పడుకున్నప్పుడు వచ్చి హీల్ చేయమని అడగొచ్చు. సోల్ బయటకు ఓకే వచ్చినప్పుడు బాడీని హీల్ చేయి, ఓకే నేను బయటకు వచ్చినప్పుడు ఈ బాడీని హీల్ చేస్తాను కూడా చెప్పొచ్చు. అది నేను రోజు ఓకే చెప్తున్నాను. రోజు మీరు వెళ్ళి కొన్ని వీడియోస్ వింటే మీకు అన్ని క్లియర్ గా అర్థమైపోతే అప్పుడు మంచిగా చేసుకోవచ్చు. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ చాలా మ్యామ్. సింపుల్. డ్రీమ్ అడగడము, ప్రాయచిత దానిలో తీసేసుకోవడము. మీకు కర్మ ఉంటే హీల్ చేయమంటే హీల్ అయినా ఇంకో దగ్గర వస్తుంది. అందుకని ఫస్ట్ కర్మ తీసుకోండి, అలాగే హీల్ చేయమనండి, అలాగే ప్రాయచిత్త ప్రక్రియ చేసుకోండి. ఈ మూడు చేసుకుంటే అన్ని క్లియర్ అయిపోయి అద్భుతమైన శక్తివంతమైన బాడీ అవుతుంది. ఎందుకోసం ఆ శక్తివంతమైన బాడీ కావాలి? నేను సేవలో ఉన్నా 10 మందికి సేవ చేస్తాను, అందుకని నాకు ఈ బాడీ అద్భుతంగా ఉండాలి, ఉక్కు బాడీ లాగా ఉండాలి అనండి. అది అయిపోతుంది అలాగా. కాకపోతే ఓకే సేవ మ్యామ్. చెయ్యాలి. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. మాస్టర్ మనము మాట్లాడేటప్పుడు చక్రాస్ గురించి మాట్లాడుతున్నాం కదా మాస్టర్. అంటే ఈవెన్ మన మాస్టర్స్ కూడా మాట్లాడుతున్నారు, మీరే కాకుండా. సో ఒక రోజు మనం ఆ చక్రాస్ గురించి డిస్కస్ చేద్దామా మాస్టర్? చేద్దాం. మీరు అన్నారు కదా ఈ వీక్ అదే చెప్పుకున్నాం. రేపు క్వశ్చన్ ఆన్సర్స్ అయ్యాక చక్రాస్ మీద చెప్పుకున్నాం. ఓకే మాస్టర్, థ్యాంక్ యూ. కనకదుర్గ గారు మాట్లాడండి, మీ క్వశ్చన్ అడగండి. ఒక్కొక్క ఆత్మ చక్ర ప్రణామం. ఎల్లుండి మూలాధార చెప్పుకుందాం, అట్లా ఒక్కొక్క రోజు చెప్పుకుందాం. ఆత్మ ప్రణామం. చెప్పండి అమ్మా. మరి మీరు ఇప్పుడు మా ఇందాక ఏదో సందర్భంలో డాగ్ అని చెప్పారు కదా, మీ ఇంట్లో డాగ్ ఉందనేసి. మామూలుగా ఇట్లా మూగ జంతువుల్ని ఇంట్లో పెంచుకోకూడదు, ఎందుకంటే వాటికి బంధాలు అవన్నీ ఉండవు. అవన్నీ మనం మన ఇంటి దగ్గరకు వస్తే మన మీద ప్రేమలు ఇవన్నీ పెంచుకుంటాయి, అది మనకి పాపము. అప్పుడు రాముడి కాలంలో కూడా ఆ రామదాసు చిలుకని తీసుకెళ్లి ఇచ్చే, ఆ రామదాసు కూడా అలా బంధించి వాళ్ళ భార్యకి ఇస్తేనే ఆయన జైలుకి వెళ్ళాడు అని విన్నాను మేడం. అది దానికి సంబంధం అమ్మా, ఒక్కటి చెప్తేనండి. మీరు ఎవరన్నా ఏదన్నా చెప్తే లాజిక్ ఆలోచించండి, మీ తెలివిని పెట్టండి అందులో. చిలకను బంధిస్తే అది కర్మ అవుతుంది. అదే నేను ఒక కుక్కను పెంచుకుంటే అది ఏదో జన్మలో నాతో ఉంది, నేను దానికి బంధం ఉన్నా, అందుకే వచ్చింది నా ఇంటికి. లేకపోతే ఎందుకు వస్తుంది నా ఇంటికి? వచ్చినప్పుడు దాన్ని నేను ప్రాపర్ గా దానికి ఇచ్చే స్వతంత్రం నేను ఇయ్యాలి. ఒక దగ్గర కట్టేశాను అనుకోండి, పైన కట్టేశాను, అది ఎండలో ఉంది, దానికి ఓ ఫుడ్ నీళ్ళు అక్కడ పడేసి పైన కట్టేసా, అప్పుడు నాకు కర్మ వస్తుందా? వస్తుంది. అదే నేను ఇంట్లో నాకున్నంత స్వతంత్రం దానికి ఇచ్చి దాని ప్రేమ నేను తీసుకొని దానికి నేను ప్రేమిస్తే నాకు కర్మ వస్తుందా? చెప్పండి మీరే. అంటే దానితోటి వాటితో ఉండట్లేదు, వాటి డాగులతో ఉండట్లేదు అలా అవును, దానికి ఉండేటట్టు ఇంకో డాగం తేవాలి. ఇప్పుడు మీరు అన్నదానికి నాకేమొచ్చిందంటే, ఈ జన్మలో నేను ఏమన్నా కర్మ చేశానా అని అడిగాను. నేను అడిగితే ఏం చూపించారంటే, నేను దీనికి పిల్లలు కాకుండా ఆపరేషన్ చేయించాను. అది ఒక కర్మ కిందికి వస్తుంది, అది నువ్వు చేసిన తప్పు. ఇంకోటి అట్లా చేయకుండా, అంటే అది ఎంజాయ్ చేయకుండా, ఇంకో డాగ్ నువ్వు తీసుకురాకుండా దీన్ని అలోన్ చేసి సర్జరీ చేయించావు, అది నీకు కర్మ అని వచ్చింది నాకు డ్రీమ్ లో. అది నాకు అసలు కర్మ అని నాకు తెలియదు అంతకు ముందు. దాని తర్వాత నాకు జ్ఞానం వచ్చాక దాని గురించి ఆలోచించలేను నేను. అది డ్రీమ్ లో చాలా క్లారిటీగా చూపించారు. ఆ కర్మ రిలీజ్ కావాలంటే నువ్వు డాగ్స్ ని ప్రేమ చేయాలి, వాటికి బిస్కెట్స్ వేయాలి, వాటికి ఏం కావాలో ఇంకొకసారి ఇలాంటి సర్జరీలు కాకుండా చూసుకోవడమే కర్మ ప్రక్షాళన. అంటే ప్రాయశ్చిత్త ప్రక్రియతో పాటు ఆ అంటే ప్రాయశ్చిత్తం చేస్తున్నాం మనము, ఇది చేస్తున్నాం, అలాగే ప్రక్షాళన కూడా చేస్తున్నాం కదా. ప్రక్షాళన అంటే మీనింగ్ వేరే వాళ్ళు ఈ పని రిపీట్ చేయకుండా చూడడమే ప్రక్షాళన. అది ఇప్పుడు నేను చేస్తున్నా. సో అలా నేను చేసిన కర్మ రిలీజ్ అవుతుంది. అద్భుతమైన క్వశ్చన్ మీరు అడిగింది. నేను ఈ జన్మలో ఏమైనా చేసినా కూడా అడిగితే ఇది చూపించండి. మరి గ్రహణ టైం గురించి ఇప్పుడు మీరు చెప్పారు కదా మేడం, అది వేసుకోండి, అది గరికెలు అవని. ఇక్కడ మరి అమెరికాలో గరికెలు లేవు, మరి ఈ పిల్లలు మీరు ఒక గడ్డి పరక తెచ్చి ఇదే అది అనేసి దాని మీద పెట్టండి, దానికి ఆ శక్తి వస్తుంది. మనం థింకింగే, మనం ఏదనుకుంటే అదే అవుతుంది కదా. మరి మనం అనుకున్నాం కదా, అది మనకు ఆ ఆత్మశక్తి ఉందని, మనమే భగవంతుడు అంటే శక్తి ఉంది మనకి, దాన్ని వాడుకోండి. ఎందుకు మరి అదే కావాలని? ఇప్పుడు పూజ చేసేటప్పుడు కూడా ఓ 2 తక్కువ ఉంటాయి, ఎందుకంటే అమెరికా అన్నం అన్ని దొరకవు. ఓసారి మామిడి ఆకులు దొరకవు, ఇంకో ఆకు దొరకదు. మామిడి ఆకు అని ఇంకో ఆకు వేసేయండి, ఆ మామిడి ఆకు అయిపోతుంది, అక్కడ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. నా పూజలు నేను అట్లాగే చేస్తా. దొరికేటి వస్తాయి, దొరకనివి ఇంకో ఆకు పెట్టేసి ఇగో ఇదే మామిడాకు, థ్యాంక్ యూ, ఈ ఆకు ఇచ్చినందుకు కూడా థ్యాంక్ యూ, నాకు ఈ ఆలోచన ఇచ్చినందుకు థ్యాంక్ యూ అని పెట్టేస్తా, అయిపోయాయి. సింపుల్. ఓకే, థ్యాంక్ యూ మేడం.
దానికోసమే చేశాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. నెక్స్ట్ మౌనిక గారు క్వశ్చన్ అడగండి. నమస్తే నెక్స్ట్ మేడం. మేడం అది అడగండి అమ్మా, మీ మెడిటేషన్ క్వశ్చన్ అడగండి డైరెక్ట్ గా. మేడం అది మెడిటేషన్ చేస్తుంటే నేను అది మోతున్నాను మేడం. అది మామూలు మీ క్లాస్ ఇన్న మోతున్నాను. టీత్ బాగా బైటింగ్ అలా అవుతుంది మేడం. టీత్ అంటే బైటింగ్ బాగా అయితే పడుకునేటప్పుడు మెడిటేషన్ ఇది పెట్టుకొని మనది పెట్టుకొని పడుకోండి, అప్పుడు టీత్ ఏం కాదు. దాన్ని ఇంకోటి యోగ నిద్ర అని నేను ఒకసారి పెట్టాను మీకు, మళ్ళీ ఈ రోజు పెడతాను. నాది ఉంది, అది గైడెడ్ మెడిటేషన్. అది పెట్టుకొని పడుకోండి, మీకు ఒక 3-4 రోజుల్లో బయట అవ్వదు, నార్మల్ అయిపోతుంది. నాకు కూడా అదే ముందు ఉంది మెడిటేషన్ పోకముందు. మెడిటేషన్ లోకి వచ్చాక రోజు రాత్రి మెడిటేషన్ పెట్టుకొని పడుకుంటున్నప్పటి నుంచి అది కంప్లీట్ గా చాలా యూజ్ అవుతుంది. మెడిటేషన్ రాగానే పోయింది, అది మీకు కూడా పోతుంది. అది పులకరిస్తుంది మేడం. బాడీ కూడా పులకరిస్తుంది. బాగా ఆవలింతలు వచ్చేస్తున్నాయి తర్వాత ఇంకా అది మెడిటేషన్ వల్ల. ఆవలింతలు వస్తే మీలో ఉన్న నెగిటివ్ అంతా రిలీజ్ అవుతుంది, మీలో ఉన్న బద్ధకం అంతా రిలీజ్ అవుతుంది. మీ బాడీ చక్రాల్లో ఏదేది అవసరం లేదో అదంతా రిలీజ్ అవుతేనే ఆవలింతలు వస్తాయి, పులకరింతలు వస్తాయి. ఇట్లా ఇట్లా సడన్ గా ఇట్లా ఇట్లా పుష్ కూడా అవుతుంది, హ్యాండ్ లెగ్ ఇట్లా ఇట్లా కిక్ లాగా అట్లా అవుతుంది. ప్లస్ కళ్ళ నుంచి నీళ్ళు వస్తాయి. ఇవన్నీ ట్రాన్స్ఫర్మేషన్, ఇవన్నీ రిలీజ్ అవుతుంది. ఇదంతా ముందు అద్భుతంగా ముందుకెళ్తున్నారు అని అర్థం. మీ యొక్క మెడిటేషన్ పనిచేస్తుందని అర్థం. కంగ్రాచులేషన్స్. ఓకే నెక్స్ట్ మేడం, థ్యాంక్ యూ. నెక్స్ట్ శ్రీనివాస్ గారు. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అమ్మ, మేడం మ్యామ్ అది ఇది డౌట్ అడగచ్చో లేదో అంటే నాకు అంటే ఇది ఫిజికల్ సైకలాజికల్ ఫీలింగా సైకలాజికల్ డౌటా లేదంటే వేరేదా అని నాకు తెలీదు. బట్ నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఇది చేయొద్దు, ఇది నీకు ఇది రాదు అని నాకు యాక్చువల్లీ ఫ్రీగా లేనండి బయటకి ఎక్కువ. మై రిలేటివ్స్ లైక్ దట్. నా రిలేటివ్స్ అలా ఉండేవాళ్ళు. వాళ్ళు ఓపెన్ గా ఉండనిచ్చేవాళ్ళు కాదు నన్ను. అంటే వాళ్ళ పిల్లలు ఓపెన్ గా ఉంటే వాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు. నా ఇప్పుడు దగ్గరికి దాన్ని వచ్చేసరికి ఎలా నన్ను దూరం పెట్టేవాళ్ళు. ఏంటి మేడం? ఇప్పుడు దాన్ని ఎలా అధిగమించాలని అడుగుతున్నారా? క్వశ్చన్ ఏంటి? అంటే నాకు క్వశ్చన్ అసలు ఏంటంటే అధిగమించడం ఒకటైందండి, కానీ నాకెందుకు ఇంత కష్టపడాల్సి వచ్చింది? అందరితో కావాలని మాట్లాడచ్చు కదా. వై దిస్ అంటే మీరు ఒకరిని చెప్పింది మీకు వస్తుంది కదా. మీరు ఒక జన్మలో ఇంకొకరికి స్వతంత్రం ఇవ్వకపోతే మీకు ఇప్పుడు మిమ్మల్ని అన్నగా దొక్కుతారు కదా. సేమ్ మీకు 20% వచ్చింది. మరి మీరు ఏ లెవెల్లో చేస్తే మీకు అది వచ్చిందో చూసుకోండి. రెండోది, దీంట్లోంచి బయటపడాలి అంటే ఇప్పుడు నేను ఏదైనా చేయగలుగుతాను అనే శక్తి మీలో రావాలి అంటే మీరు మెడిటేషన్ లో కూర్చొని నేను ఆ పరమాత్మలోంచి వచ్చిన పరమానందమైన ఆత్మని, నాలో పరమాత్మ శక్తి నా సోల్లో, నా బాడీలో, మైండ్ లో ఉంది. నేను ఆత్మలోంచి ఈ క్షణమే ఆ శక్తిని డౌన్లోడ్ చేసుకుంటున్నాను. నాకు అద్భుతమైన శక్తివంతమైన ఆత్మని, బాడీని, మైండ్ని అని రోజు అనుకోండి. ఒక 3 రోజులు 3 సార్లు పర్ డే అనుకుంటే 3 days లో మీకు డిఫరెన్స్ కనబడుతుంది. మీరు ఏది చూసినా నేను చేయగలుగుతానులే అని చేసుకుంటూ వెళ్ళిపోతారు. అలాగే మాతో కంటిన్యూస్ గా అనుకోండి, నేను ఏదైనా చేయగలుగుతా, పరమాత్మ నుంచి వచ్చిన పరమానందమైన ఆత్మను కంటిన్యూస్ గా అనుకోండి. మీరు వేటు మోక్షాలు ఉన్నారు, ఇంకా మిమ్మల్ని ఎవరు ఆపరు, వెళ్ళిపోతారు మీరు బుల్లెట్ లాగా. మ్యామ్ దాంట్లోనే అంటే దీనికే ఇంకో రెండో క్వశ్చన్ అండి. ఈ ఫస్ట్ స్టెప్ అంటే మొదట్లోనే స్టార్టింగ్ ప్రాబ్లం అంటారు కదా, అది దాని వల్ల నాకు వచ్చింది. ఈ కొంచెం దూరం పెట్టడం వల్ల, కండిషనింగ్ చేయడం వల్ల. అయితే నాకు ఏ పని చేయాలన్నా సరే నాకు ముందర అంటే నేను ఒక ఫైనాన్షియల్ గా డబ్బులు కావాలని నాకు అన్ని ఆలోచనలు ఉన్నాయి. అంటే ఎక్కువ ఇవి ఉంటాయి కదా మనకి వరల్డ్ తీసేసుకోండి సార్. ఏది ఉన్న కర్మ చూసుకొని తీసేసుకోండి. 4P చేసుకోండి. మీకు కర్మ చూసుకొని తీసేసుకోవడం అంటే ఏంటో తెలియకపోతే మేము రోజు చెప్తున్నాం, అది పాత క్లాసులు వెళ్ళి వినండి. ఈ రోజు క్లాస్ లో కూడా చెప్పాను. నేను పడుకునేటప్పుడు 72 శ్వాసలు బిగినింగ్ లో చెప్పా క్లాస్ లో, ఒకసారి వెళ్ళి వినండి. అది చేసుకుని పడుకునేటప్పుడు నేను ఏం చేస్తే నాకు ఇది వచ్చింది అని అడగండి. మీకు 5Dలో సూపర్ గా చూపిస్తారు, 4 times ఎక్కువ. అది చూసుకున్నాక పశ్చాత్తాప పరివర్తన అంటే సారీ, నేను ఇది చేసినందుకు నాకు ఇది వచ్చింది, నన్ను క్షమించండి. అప్పుడు నాకు జ్ఞానం లేక చేశాను, ఇప్పుడు నాకు జ్ఞానం ఉంది, అట్లాంటి పనులు చేయట్లేదు, నన్ను క్షమించండి. క్షమించి కర్మ బాండ్ నుంచి రిలీజ్ చేయండి అంటే ఆటోమేటిక్ గా మీలో వాళ్ళు పెట్టినవన్నీ రిలీజ్ అయిపోతాయి. అలాగే మీరు నేను చేసుకుందే నాకు వచ్చింది అన్న దాంట్లోకి వెళ్ళండి, కానీ వాళ్ళు ఇది చేశారు వీళ్ళు అది చేశారు అన్నది తీసేయండి.
తీసేసిన నాడు మీరు ముందుకెళ్తారు. అది బ్లాక్ అవుతుంది, అదే బ్లాక్ చేస్తున్నాను. Yes. ఇంకోటి మీ డ్రీమ్ చూడగానే ఆ బ్లాకేజ్ పోతుంది. మీకు 5Dలో మీరు చేసింది కనబడుతుంది. మనం చేసింది కనబడ్డ నాడు వామ్మో ఇంత చేస్తే వాళ్ళు ఇచ్చింది అంతే కదా, అసలు వాళ్ళు ఏం చేశారు, నా కర్మను రిలీజ్ చేశారు, థ్యాంక్ యూ అని వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పుకుంటారు. ఆటోమేటిక్ గా మీరు చేసిన దానికి పశ్చాత్తాపం పరివర్తన. మీకు చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పండి, ఎందుకంటే మీకు హెల్ప్ చేసిన వాళ్ళు మీ కర్మను రిలీజ్ చేశారు. ఇంకోటి మీరు చేసిన దానికి సారీ చెప్పుకోండి, అప్పుడు ఆటోమేటిక్ గా మీ కర్మ రిలీజ్ అవుద్ది. రిలీజ్ కాగానే దాన్నే 4P ధ్యానం అంటాం. అది మేము 3 సార్లు చేస్తున్నాం రోజుకి, అపార్ట్ ఫ్రమ్ దిస్ వన్. ఇందులో కూడా ధ్యానంలో మనం చేద్దాము, ఇప్పుడు చేస్తాం. ఇప్పుడు ధ్యానంలో అద్భుతంగా కూర్చొని చేసుకోండి. చేసుకుంటే మీ కర్మలన్నీ రిలీజ్ అయ్యి ఫైనాన్షియల్ అన్ని కూడా క్లియర్ అవుతాయి. అద్భుతంగా ముందుకెళ్తారు. మేడం ఫైనాన్షియల్ మరి కూడా ఒకసారి దుష్కర్మ చేయండి, దీనికి కావాల్సిందని అడగండి, వస్తుంది. మ్యామ్ నాకేంటంటే మేడం ఈ ప్రాబ్లం ఉందన్నాను కదా, కానీ దాంతో ప్యారలల్ గానే ఐ వాంట్ టు బి రికగ్నైజ్డ్ బై పీపుల్. అంటే అది రికగ్నిషన్ కూడా కాదు, నేను ఒక చాలా పెద్ద కంపెనీ మీ పెట్టాలని, అందరూ నన్ను రికగ్నైజ్ చేయాలని, అలాంటి ఫీలింగ్స్ నాలో ఉన్నాయి. మీ ఆ, కర్మలు ఆపుతున్నాయి. ఈ కర్మలు ఎప్పుడైతే మీరు రిలీజ్ చేసుకుంటూ డ్రీమ్ లో చూసుకొని రిలీజ్ చేసుకుంటూ పశ్చాత్తాప పరివర్తనలో ఉంటారో ఆటోమేటిక్ గా అవన్నీ రిలీజ్ అయ్యి మీరేంటో ఆటోమేటిక్ గా బయటకు వస్తారు. మీరు ఏంటో అందరికీ తెలుస్తుంది. మీరు రికగ్నైజ్ ఆటోమేటిక్ గా కాబడతారు. మీకున్న శక్తికి, మీకున్న ఓహో ఆ ఓకే టాలెంట్స్ బయటకి ఎందుకు రికగ్నైజ్ అవ్వట్లేదంటే అక్కడ కర్మ ఎస్ మ్యామ్. ఆపుతుంది. అదే మ్యామ్, రికగ్నైజ్ అవ్వట్లేదు, నన్ను అవే ఆపుతున్నాయి. మీరు మళ్ళీ రిపీట్ చేయకండి సార్, మీకు ఆన్సర్ ఓకే మ్యామ్, వచ్చేసి సారీ సార్. మీరు ఎన్నిసార్లు అడిగినా నేను ఇదే ఆన్సర్ చెప్తాను. ఓకే మ్యామ్, నాకున్న డౌట్ అదే మేడం, ఏం లేదు. ఈ మెడిటేషన్ లో చేస్తే మనకి రిలీజ్ అయిపోతాయి అన్నమాట. ఓకే 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 ఇంకోటి ఎస్ 4P అనేది అది పొద్దున సాయంత్రం అవుతున్నాయి, దాంట్లో కూడా జాయిన్ కండి. అది మీరు ఓకే వేటు మోక్షాలు అడిగినా ఇస్తారు. మీరు జాయిన్ అయ్యారు కదా మన దాంట్లో. అవును మేడం. ఎస్ అందులో మీరు ఇందులో రోజు ఈనంటే మీకు అన్ని క్లియర్ అయిపోతాయి. 3 వారాలు టైం ఇవ్వండి సార్, అన్ని క్లియర్ అయిపోతాయి. దీని నుంచి నెక్స్ట్ స్టేజ్కి వెళ్తాం అనమాట, లైక్ ప్రాస్పెరిటీ అంతేగా. అంటే వేటు మోక్ష అంటే మోక్షానికి వెళ్తారు మీరు. ఓపిక పట్టండి, మెల్లిమెల్లిగా రిలీజ్ అయిపోయి మీకు రికగ్నిషన్ వచ్చి అద్భుతమైన సేవ చేసుకుంటూ ముందుకెళ్ళి మోక్షాన్ని పొందండి. మేడం. మరి ఈ హైయర్ ఫైనాన్సెస్ గురించి అడగచ్చా? లైక్ ఇంత బాగా రావాలి, నేను అంత బాగా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అని. నేనేం చేస్తే నాకు ఇది ఉంది, ఫైనాన్షియల్ గా ఎందుకు నేను ఎదగలేకపోతున్నా అని ఫస్ట్ కర్మ తీసుకోండి సార్. మీరు అడిగితే వచ్చిన పోతే కర్మ తీసుకోండి. నెక్స్ట్ ఓకే ఓకే మ్యామ్, అర్థం. మాస్టర్ ఇంకా హ్యాండ్ రైజెస్ వస్తా ఉన్నాయి. మనం క్వశ్చన్ తీసుకుందామంటారా, మెడిటేషన్ కి వెళ్దామా? రేపు కంటిన్యూ. లాస్ట్ క్వశ్చన్ అయ్యాక మెడిటేషన్ వెళ్దాము. రేపు స్టార్టింగ్ లోనే మీరు జాయిన్ కాగానే హ్యాండ్ రైజ్ చేయండి అమ్మా. రేపు మొత్తం క్వశ్చన్ ఆన్సర్స్ తీసుకుందాం, ఎందుకంటే చాలా టైం అవుతుంది ఆల్రెడీ. సృజన గారు మీ క్వశ్చన్ అడగండి. మేడం నమస్తే మేడం. హలో మేడం. చెప్పండి మేడం, నాకు ఒక ప్రాబ్లం మేడం. ఏంటంటే ఎవరు ఏదైనా అంటే అదే మనసులో పెట్టుకొని అదే ఉంటే ప్రజెంట్ మర్చిపోతాను, కానీ మళ్ళీ వాళ్ళు ఫేస్ అయినప్పుడు నన్ను ఫలానప్పుడు ఇట్లా అన్నారు. నేను చేసిందే మీరు 1/4 అంటే నేను చెంప వలగొడితే మీరు ఓన్లీ తిడుతున్నారు అంతే. థ్యాంక్ యూ, నా కర్మను రిలీజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. మీరు అంత అద్భుతంగా నాతో వచ్చి నా కోసం మీరు జన్మ తీసుకొని నా కర్మను రిలీజ్ చేయడానికి నాకు హెల్ప్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ అని చెప్పండి. ఎవరేమన్నా థ్యాంక్ యూ చెప్పండి మనసులో, బయటికి. దాని వల్ల నాకు మనీ కెరియర్ ప్రాబ్లం అవుతుందా ఇట్లా మేడం? ఇట్లా ఊదేసేయండి. ఎవరన్నా మాట్లాడుతూ ఉంటే పని ఊదండి. ఊదితే అవేవి మీ మైండ్ లకు రావు. వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పుకోండి. మీ కెరియర్ ప్రాబ్లం వాళ్ళ వల్ల కాదు వచ్చింది, మీరేమి ఇస్తే అది వచ్చింది. ఇప్పుడే కదమ్మా ఆన్సర్ చేసిన, మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతుండ్రు. మీ కర్మ ఏందో తీసేసుకోండి, డబ్బులు వస్తాయి. ఎవరితో మీ డబ్బు, వాళ్ళందరూ యాక్టింగ్ చేయడానికి వచ్చిన వాళ్ళందరూ మీకు హెల్ప్ చేయడానికి వచ్చిన వాళ్ళందరూ థ్యాంక్ యూ చెప్పుకొని నేను ఏం చేస్తాను వచ్చిందని అడగండి. యూనివర్స్ లో మీకు మీరు చేసింది 5D లా కనబడుతుంది. ఆ కర్మను మీరు